మనం బతకడానికి తింటున్నామా లేక రోగాల్ని కొనుక్కోవడానికి తింటున్నామా? లైఫ్ స్టైల్ పేరుతో విచ్చలవిడిగా ఏదేదో తినేస్తున్నాం. అట్లాగే మన ఒంట్లోకి వెళ్తున్న ఒక 5 పదార్థాలు కనుక ఆపేస్తే మన లైఫ్ అద్భుతంగా మారిపోతుంది. ఏంటి ఆ 5? మోడీ లాంటి వాళ్ళు ఇంత వయసు వచ్చిన ఇంత యాక్టివ్‌గా ఎలా ఉంటున్నారు? వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు? అట్లాగే జస్ట్ వంటగదిని నమ్ముకుంటే క్యాన్సర్, పీసీఓఎస్ లాంటి వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. ఇది నమ్మలేని నిజమే అయినా పచ్చి నిజం. మరి ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ ఇంటర్వ్యూ చూసి తీరాల్సిందే. డోంట్ మిస్ ఇట్. ఓకే, రైట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో ఇప్పుడు మనం జెన్జీ అంటున్నాం, జెన్ ఆల్ఫా అంటున్నాం. ఈ యుగంలో ఉన్నాం మనం. వేగం, పరుగు, ఒత్తిడి అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో ఒకరెవరో పెద్దాయన ఒక మాట అన్నాడు. మన చిన్నప్పుడు ఇంట్లో తిని బయట వాష్రూమ్‌కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బయట తినొచ్చి ఇంట్లో వాష్రూమ్‌కి వెళ్తున్నాం. అలాంటి సిచ్యువేషన్‌కి మనం వచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో ఆరోగ్యం అనేది స్వాహ. దాన్ని ఎలా వదిలేస్తున్నామో మనకు తెలుస్తూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో మన ఆహారాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇంకొకటి, చాలా మన యూట్యూబ్‌లో, వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో గుడ్డులో పచ్చ సొన తినొద్దు. ఏదో అయిపోతుంది. లేదంటే బంగాళదుంప తిన్నావో అయిపోతావు. వైట్ రైస్ తిన్నావో చస్తావు. ఇట్లా రోజుకొక సలహా, రోజుకొక మన మీద రుద్దుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఏం తినాలి? ఏం తాగాలి? చాలామంది అడిగారు నన్ను. మేడం వస్తారు కదా, ఆ మేడంతో చెప్పించండి ప్లీజ్, మేము రోజు ఏం తినాలి అని అడిగారు. సో ఇవాళ అదే పని మనకి. అసలు ఒక డే మొత్తాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు. ఇక మీరు యూట్యూబ్లో వచ్చే మిగతా ఏమీ నమ్మక్కర్లేదు. తను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, డైట్ స్పెషలిస్ట్, డైట్ ఇంజనీర్ కూడా తను. సాలికా బేగం, ద సెన్సేషన్, ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మన సందేహాలన్నీ తీర్చుకుందాం. చివరి దాకా మిస్ కాకుండా చూడండి. అయినా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఓకేనా మేడం? నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను సార్. మీరు సో ఎలా ఉన్నారు? బ్రహ్మాండం మేడం. అంటే బాలేను. మా ప్రేక్షకులు అడుగుతున్నారు, బిఎస్ నువ్వే పాటించవచ్చు కదా మేడం, సలహాలు ఎందుకు పాటించట్లేదు నువ్వు అని నన్ను అడుగుతున్నారు. సో నేను యాక్చువల్గా చీటింగ్ చేస్తున్నాను. మేడం చెప్పారు, తను ఒక నాకు లిస్ట్ ఇచ్చారు ఏమేం చేయాలో. నేను చీటింగ్ చేస్తున్నాను, అందరం అదే చేస్తున్నాము. నేనేం అతిథుని చెప్పను. సో మన ప్రాబ్లమే అది. వాళ్ళు గొప్పగా ఎంత చెప్పినా మన వర్క్ ప్రెషర్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, మనకి ఇప్పటిదాకా ఉన్న సమస్యలు కావచ్చు, మనం తప్పనిసరి పరిస్థితుల్లో చీటింగ్ చేయాల్సి వస్తుంది. సో అతి త్వరలో నేను కూడా మేడం మాటిని మంచిగా మారాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరిని మీతో పాటు. థ్యాంక్ యూ మీ కన్సర్న్కి. సో అది మ్యామ్. నమస్తే సార్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో అయ్యో అగైన్. మ్యామ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్ ఇక్కడ వచ్చి ఇలాంటి కన్వర్జేషన్స్ మాట్లాడడం, జనాలకి అంటే ఫియర్ మాంగరింగ్ నుంచి బయటకు తెచ్చి కరెక్ట్. మెయిన్గా ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అది తింటే పాయిజన్, ఇది తింటే ప్రమాదం, ఇంకేదో పక్కనే ఏదో తవ్వుకొని రెడీగా ఉన్నాము, ఇది తినంగానే దాంట్లో దానిలో దూకేస్తామేమో, yes, అయిపోయింది కాళ్ళు correct. పెట్టుకుని ఉన్నాం అన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారండి. అవునండి. సో హెల్త్ అన్న డిసీజ్ అన్న అంత సింపుల్ ఏం కాదండి. ఏ కరెక్ట్. ఒక్క దాంట్లో వచ్చిదు, ఒక్క దాంట్లో పోదు. ఇది నేను గాఢంగా నమ్ముతాను. రైట్. సో నాకు ఇక్కడ వచ్చి మాట్లాడడం ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఐ యూస్ టు ఫీల్ లైక్ చెప్పేసాం కదా అయిపోయింది కదా అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, ఉన్న ప్రేక్షకులకు చెప్తున్నాను. కరెక్ట్. ఒక పాడ్కాస్ట్ చేశాను కదా, ఎక్స్పీరియన్స్ రేట్ ఓకే జనాలకు తెలిసింది అనుకున్నాను. తర్వాత కన్సల్టేషన్స్లో జనాలు ఎప్పుడైతే నాతో మాట్లాడడం మొదలుపెట్టారో చాలా డౌట్స్ వాళ్ళకి క్లియర్ అయ్యాయి. అంటే నేరుగా మాట్లాడేటప్పుడు ఇంకా వాళ్ళు తెలుస్తాయి ఇంకా ఒరిజినల్. కొన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చెప్పలేం, Correct. కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, వి అవును. షుడెంట్ స్పీక్ అబౌట్ ఇట్. సో వాళ్ళు నన్ను పర్సనల్గా అడిగేటప్పుడు వెన్ ఐ క్లియర్ దోస్ డౌట్స్ దే వర్ లైక్ మేడం మీరు చెయ్యండి, రండి, ఇలా రావడం వల్లే మాకు తెలిసింది, సో ప్లీజ్ స్ప్రెడ్ దట్ అవేర్నెస్ అనగానే దట్ ఈస్ వై ఐ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్. మీకు ఇంకో విషయం తెలియదు మ్యామ్, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఇప్పటికీ దాదాపు 1000 ఇంటర్వ్యూలు చేశాను, కానీ నాకు జలస్ మీ మీద. ఏంటంటే ఎక్కడ పోయినా మీ గురించి అడుగుతారు ఫస్ట్. ఆ మేడంతో ఒకసారి మేము మాట్లాడొచ్చు, ఆ మేడం కలుస్తారా, ఆ మేడంది భలే ఉంటుందండి ఇంటర్వ్యూ అని. నన్ను వదిలేస్తున్నారు, మీ గురించి అడుగుతున్నారు. సో ఇప్పుడు మీరు స్టేట్ హార్ట్ థ్రోబ్ అని కూడా అన్నా కూడా ఆశ్చర్యం లేదు. వండర్ఫుల్ మ్యామ్. సో ఏంటి మ్యామ్ ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ ఎందుకు ఇంతగానో? అంటే ఇండివిజువల్గా చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు
పిజ్జా ఉందండి. పిజ్జాలో ఏం వాడతాం మనం? అన్ని మంచి ఇంగ్రీడియంట్స్, కూరగాయ ముక్కలు అవే వాడతారు, మంచి మంచివే వాడతారు. అది ప్రమాదం అంటారు, జంక్ ఫుడ్ అంటారు. ఏంటి జంక్ ఫుడ్ అసలు? ఎందుకు ఇంతగానో వ్యసనాల పాలవుతున్నారు జనం ఈ ఫుడ్ పట్ల? సార్ మంచి టాపిక్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మన యూత్ ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా కావాల్సింది, Yes. నేను ఒక క్లయింట్ స్టడీ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసేది కూడా చెప్తాను. మ్యామ్. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అర్థం చేసుకుందాం. Okay. లైఫ్ స్టైల్ అనేది పెద్ద ఇదేం కాదు అదే సార్. అంటున్నా, లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఏంద్రో అనుకుంటున్నాం అందరం. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు మీ డైలీ హ్యాబిట్స్ యొక్క సమ్ అక్యుములేషనే మీ లైఫ్ స్టైల్. ఉమ్. ఎప్పుడు నీళ్ళు తాగారు, ఎప్పుడు పడుకున్నారు, ఎప్పుడు లేచారు, ఏం తిన్నారు, ఎంత తిన్నారు, ఎలా తిన్నారు, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఇంకా చెప్పాలంటే మీ వాటర్ ఇంటేక్, మీ స్లీప్, ఎమోషనల్ స్ట్రెస్, Okay. మెంటల్ స్ట్రెస్, Yes. అది ఎవరు మాట్లాడు, చాలా మంది అవును. పక్కకు తోసేస్తారు. అసలు అది పెద్ద టాపికే అనుకోరు ఎవరు. టాపికే కాదు. అవును. దాని గురించి ఎవరికైనా ఇష్యూస్ ఉన్నా మాట్లాడినా అదో పెద్ద ట్యాబు నిజంగా Correct. చెప్పాలంటే. మాట్లాడరు కూడా. సో ఇప్పుడు మన యూత్కి ఏమవుతుందంటే, అంటే యూత్ని ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్కి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు. అవును. ఎడిక్ట్ కరెక్ట్ వర్డ్ కాకపోవచ్చు, కానీ నాకు క్లయింట్స్ ఎలా వస్తారంటే పేరెంట్స్ తీసుకుని వస్తారండి పిల్లల్ని. వాళ్ళ కంప్లైంట్ జనరల్గా అన్నం తింటలేదు అని అంటారు. అవును. పక్కనే వాళ్ళు కూడా ఉంటారు, టీనేజర్స్ కానివ్వండి, సమ్ టీనేజ్ నుంచి 25 వరకు ఉంటారు. వెన్ ఐ ఆస్క్ దెమ్ ఎందుకు అన్నం అంటే ఆకలేక తినటం లేదా లేకపోతే తినబుద్ధి కావటం లేదా అని అంటే 95% చెప్పేది ఏంటంటే ఇంట్లో ఫుడ్ తినబుద్ధి కావటం లేదు అనేసి. రైట్. పేరెంట్స్ ఏమనుకుంటారు, అయ్యో పాప తింటం లేదు, బాబు తింటం లేదు, వీడికి నచ్చటం లేదు, ఎలా వండినా నచ్చటం లేదండి అనేసి వాళ్ళు అంటారు. అవును. వీళ్ళని అడిగితే ఆకలి కాదు మేడం, మాకు తినబుద్ధి కావటం లేదు. ఇప్పుడు బయట తిండి తిని తిని ఎంతకు వచ్చిందంటే దే కాంట్ కంట్రోల్ దెమ్సెల్ఫ్. అవునండి. ఎస్. కంట్రోల్ చేయలేకపోతున్నారు. అవును. అంటే ఇది ఎంత సివియర్గా అయిపోయిందంటే, ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే నేను క్లయింట్స్ నుంచి వింటుంటాను కాబట్టి, ఇది correct. రియల్ టైం ఎక్స్పీరియన్స్ నేను చేస్తాను Yes, ma'am. కాబట్టి. పేరెంట్స్ అంటారు తింటం లేదు అంటారు, వీళ్ళు అంటారు తింటున్నాం కానీ మాకు ఇంట్లోది పడటం లేదు, తింటం లేదు. ఇంట్లో చూడంగానే లైక్ వాంతి వచ్చేలాగా అవును. కొంతమంది చెప్పేది అది కూడా అవునా? అంత సివియర్గా ఉంది. బయట తింటున్నారు, ఆ. ఇంట్లో తింటేనే వాంతి వచ్చేలా ఉండడం ఇవన్నీ. సో ఇలా ఎంత అడిక్ట్ అయిపోయారో ఒకసారి చూడండి. Correct. బయట తిని 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 నిజంగా కంట్రోల్ చేయలేకపోతే దే వాంట్ టు బట్ దే కాంట్. అది. ఒక అడిక్షన్ లాంటిది ఇది కూడా. Oh my God. సో ఇప్పుడు వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ కూడా చెప్తాను సార్, మీ పిల్లలు అన్నం తింటం లేదని కాదు, బయట తిండికి అలవాటు పడిపోయి ఇంట్లో తిండి వాళ్ళకి సహించట్లేదు. అవ్వటం లేదు. అండ్ ఇండస్ట్రీ కూడా ఎలా డిజైన్ చేస్తారంటే హై సాల్ట్స్, హై షుగర్స్, టూ మచ్ ఆఫ్ ఆయిల్, ప్యాలెటబుల్గా ఉంచుతారు. Yes. ఏదైనా మీరు ప్యాలెటబుల్గా మంచిగా రివార్డింగ్గా వెంటనే బ్రెయిన్కి ఇచ్చారనుకోండి, రివార్డ్ పాత్వేస్ యాక్టివేట్ అయిపోతాయి. ఓహో ఇలా రివార్డ్ పాత్వేస్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ప్రతిసారి మీ బ్రెయిన్ అదే కావాలంటుంటారు. అంతే కదా. కొంతమంది బోర్ కొట్టి తింటారు, అవును. కొంతమంది ఆకలి లేకపోతే ఖాళీగా ఉన్నామని తింటారు. తింటారు. అవును. ఫస్ట్ ఆకలి కొందరు స్ట్రెస్ తో తింటారు, stress తో ఎమోషనల్ తింటారు. ఈటింగ్ Yes. ఉంటుంది. యా. దట్ ఎమోషనల్ అవును. ఈటింగ్ ఇస్ ట్రూ. బాధల్లో ఉన్నప్పుడు ఏదోటి ఫుడ్ని ఒక ఏమంటారు ఒక ఇదిలా తీసుకుంటారు. అవును. సో ఇలా రకరకాలు హ్యాబిట్స్. ఫస్ట్ ఇది ఒక హ్యాబిట్లా ఫామ్ అయిపోయిందండి. ఎప్పుడో ఒకసారి తింటే ప్రాబ్లం కాదండి, ఎప్పుడో ఒకసారి తిన్నాము బయటికి వెళ్ళాము దట్స్ నాట్ అ ఇష్యూ. అంటే నేను ఇక్కడ కూర్చుని ఇది మాట్లాడుతున్నానంటే మీరు పర్ఫెక్ట్గా అయిపోండి, అసలు జంకే తినకండి. ఫస్ట్ జంక్ అంటే ఏంటో చెప్తాను. జంక్ అంటే చెప్పండి. మీరు తిన్న దాంట్లో పోషకాలు లేవు, కొవ్వు జమ చేసే క్యాలరీస్ మాత్రమే ఉంటే దాన్ని జంక్ అంటారు. ఓకే. అంటే మీరు తిన్నారు ఏదో ఒకటి, అందులో పోషకాలు ఏమీ దొరకలేదు, లేకపోతే వెరీ లిటిల్. పిజ్జా బర్గర్ గురించి చెప్పండి మేడం. అట్లా అన్ని మంచి మంచిగా ఉంటాయిగా. ఎవరన్నారండి? అయ్యో బర్గర్ చూడండి, చెక్క ఎగ్ ఉంటుంది, టమాటాలు ఉంటాయి, తర్వాత కీరా ఉంటుంది, ఇట్లాంటి చాలా ఉంటాయి. ప్రపోర్షనేట్స్ ఆర్ ఇంపార్టెంట్ సార్. ఓకే. మీరు చూసుకుంటే బేస్లో ఎక్కడో ఒక దగ్గర పన్నీర్ ఉంటుంది, ఎక్కడో దగ్గర చికెన్, లేకపోతే ఎక్కడో దగ్గర క్యాప్సికమ్, వాట్ ఎవర్ వేస్తారు. ప్రాబ్లం విత్ పిజ్జా ఇస్ ద బేస్ ఇట్ సెల్ఫ్. మైదాతో చేస్తారు, హోల్ వీట్ కాదు, అదొక డిసడ్వాంటేజ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇస్
దట్ గ్రెయిన్సే వెళ్తున్నాయి. మీకు దానిపైన చికెన్ కానీ ఫుల్గా మీరు ఇంట్లో చేసుకున్నారనుకోండి పర్లేదు. అచ్చా. మీరు ఇంట్లో మంచిగా బ్రెడ్ చేసుకొని మీ అవెన్స్ ఉంటే చేసుకొని దాని మీద మీరు స్టఫ్ చేసుకొని, ఇంకొక ప్రాబ్లం సాసెస్ దాని మీద వేసే స్ప్రెడ్స్ ఇంట్లో మైనీస్ అంటే ఎగ్, అది సాస్ అంటే టమాటోనే. ఎగ్ కాదండి, దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్ కూడా వేస్ట్ చేస్తారు. ఓకే. మీరు ఇంట్లో చేసుకునే మైనస్ వేరు, వాళ్ళు బయట అమ్మే మంచి ఆయిల్స్ వేసి మీకేం మైనస్ చేశారు ఓకే కదా, ఓకే రైట్. అన్ని కల్తీవే ఉంటాయి. ఓకే రైట్. ఈ పార్ట్ లో ఓకే. ద ప్రాబ్లమ్ ఈస్ మీరు ఇంట్లో పిజ్జా చేసుకొని, ఇంట్లో బన్ గట్రా చేసుకొని, మీకు ఓపిక ఉంటే చేసుకొని తింటే ప్రాబ్లం కాదండి ఎప్పుడోసారి. ఓకే ఓకే. బట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ మీరు బయటకు వెళ్ళి తింటున్నారు, దానికి అడిక్ట్ అయిపోతున్నారంటే అది మీకు లాంగ్ రన్ లో ఓకే. ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి రోజుగా అంటే వెరీ ఫ్రీక్వెంట్ గా బయట తిండి తినడం, దాంట్లో పోషకాలు ఉండకపోవడం, మీ బాడీకి పోషకాలు లేకపోతే కారుకి ఫ్యూయల్ లాంటిది అవును. పోషకాలు అని మన బాడీకి. రైట్. అది లేకుండా నువ్వు నడువున ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎలా నడుస్తుందండి? మరి మధ్యలో ఆగిపోతుంది. సర్వీసింగ్ కూడా చేయించము. మన బాడీకి సర్వీసింగ్ కూడా, కార్కి ఎలాగ సర్వీసింగ్ ఇంపార్టెంటో మనకు కూడా మెయింటెనెన్స్ అన్నది అంతే ఎట్లా ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ అంటే ఏం చేయాలి మేడం? మెయింటెనెన్స్ అంటే ఏం లేదు సార్, రోజు మనం తింటున్న తిండిలో ప్రాపర్ గా వెళ్తున్నాయా లేదా, ఓకే రైట్. మీ స్లీప్ ప్రాపర్ గా ఉందా లేదా, Okay. మీ యాక్టివిటీ ఎలా ఉంది, ఓ కూర్చొనే పొటాటో కౌచ్ లాగా అంటే ఒక కౌచ్ పొటాటో లాగా కూర్చొని ఉంటున్నారా, ఇవన్నీ ఇంక్లూడెడ్ అండి. కరెక్ట్ కరెక్ట్. ఇవన్నీ చూసుకోవాలి. సో మేడం చైనీస్ సాల్ట్ తినొచ్చా అండి? చైనీస్ సాల్ట్ నాట్ రికమెండెడ్ అండి. అవునా? అది చాలా హెల్దీ అని రకం ఏం ప్రాబ్లం లేదని కూడా నేను అంటే ఇక్కడ చదివాను. అంటే చైనా వాళ్ళు యూస్ చేస్తారు సార్, ఆ, కానీ ఐ డోంట్ రికమెండ్ చైనా. అవునా? ఎంఎస్జీ రికమెండ్ చేయను సార్. ఓకే ఓకే. ఎక్కడో ధర చిన్న గొప్ప వచ్చేస్తే పర్లేదు, కానీ ప్రెగ్నెంట్ లేడీస్, కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు అసలు న్యూరాలజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అసలు ఇంటేక్ చేయకూడదు. అచ్చా, ఓకే ఓకే. అండ్ వీళ్ళు ఇండస్ట్రీస్ లో ఏం చేస్తారంటే చాలా ఎక్కువ వేస్తారు, మోతాదు చాలా ఎక్కువ వేస్తారు. ఓకే. అందుకే మీరు తినది మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆ టేస్ట్ దాని వల్లనేనా? ఎస్ అండి, ఓకే. టేస్ట్ ఎన్హాన్సర్స్ వేస్తారు. ఇంట్లో వండుకున్న కూర కన్నా బయట తినే గ్రేవీ మీకు చాలా ఇష్టంగా ఉంటుంది. అవును. వన్ ఆఫ్ మై క్లయింట్ అదే చెప్పారు, ఆ, ఇంట్లో వండుతారండి అది నాకు ఏం టేస్ట్ కనిపించదు, అక్కడ పన్నీర్ గ్రేవీ తిన్నానండి ఎంత బాగా చేశారు అని అంటే నేను స్టాప్ చేసి, వాళ్ళ వైఫ్ కూడా పక్కనే ఉన్నారు, డోంట్ కంపేర్ దీస్ టూ థింగ్స్ అండి. మీరు అంటే ఆ వైఫ్ ముందే చెప్పారు తను. అదేలేనా? నేను అన్నాను, మీరు ఇంట్లో వండుకునేది దేనికి సాటి రాదు, దట్ మైట్ నాట్ బి అప్రోప్రియేట్. అంటే మీ అకార్డింగ్ గా ఉండకపోవచ్చు, మీ పోషకాలకు అకార్డింగ్ గా ఉండకపోవచ్చు, కానీ బయట చెత్తతో కంపేర్ చేయకండి, అది ఎంత టేస్టీ అయినా సరే. నేను చెత్తే అంటాను. అంతే అంతే కదా మరి. అవును. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలీదు, జనాలు ఆ టేస్ట్ కి పడిపోతున్నారండి. ఆ టేస్ట్ ఒక్కటి తీసేయండి, మళ్ళీ వెళ్ళి తింటారా చెప్పండి? అసలు వాటి తుంగి కూడా చూడరు. అవును. ఇంట్లో అంత మంచిగా వండితేనే ఇది లేదు అది అంత లేదని టేస్ట్ శుభ్రంగా మీద వచ్చేస్తుంది. హైజీన్ ఉంటుంది, అన్ని రకాలుగా బెస్ట్ ఇస్తాం మనం. ఆ మొహం అవుతుంది వాళ్ళకి, ఆ చెత్తల్ని తినేసి వస్తారు. ఆ, నిజంగా. ఆలు తినొచ్చా మేడం? తినొచ్చు సార్. ఆలు కూడా తింటే లావెక్కుతారు ఏదంటారు. ఇది ఎలా అయిపోయిందంటే సార్, రైస్ తినకూడదు, ఆలు తినకూడదు, గుడ్డు తినకూడదు, అన్నిటినీ తినకూడదు అనేసి మరి తినేది ఏం ఏంటి? తినాలో అర్థం కావట్లే. మా ఇంట్లో అయితే ఎగ్స్ తింటారు, ఎల్లో తీసి బయట పడేస్తారు. అయ్యో, ర్రే, అది పోషకాలన్నీ అసలు అన్ని అందులోనే ఉన్నాయంటే నో, నేను చదివాను ఎల్లో తినొద్దు. సగం నిజంగా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా సోషల్ ట్రెండ్స్ మీడియా వల్లే కానివ్వండి, స్పాయిల్ పుస్తకాలు అయిపోతారు. సగం చదవడం ఆపియండి. అవును. ఒక్కొక్కలా చెప్తారు. నేను కూడా మీకు సెన్సిబుల్, ఇఫ్ ఐ మేక్ సెన్స్ ఓన్లీ ఫాలో మీ. అంతే నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా కరెక్టే, మీ ఇంకిత జ్ఞానం ఉంటది కదా, మరి. దాన్ని క్వశ్చన్ చేసుకోండి. నేను చెప్పిన దానికి అక్కడ ఫిట్ అయితేనే ఓకే, తిని చెప్పింది కరెక్టే, అవును అది. కరెక్టే కదా, ఇట్ మేక్ సెన్స్ అనిపించేలా అది. ఉండాలి. ఉదాహరణకి ఒకటి చెప్తాను మ్యామ్. ఇప్పుడు అక్షయ్ కుమార్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాడు 6 కల్లా తినేసేయండి, స్టాప్ చేసేయండి అని. కానీ ఆయన 9-10 కల్లా పడుకోండి అని చెప్పట్లా. అవును, వీళ్ళు 11 దాకా మేలుకొని ఉంటే కడుపంతా ఆకలి ఆకలి ఆకలి, 6కి తినేసి మళ్ళీ 10కో 11కి తిని ఇంకా చెడగొట్టుకుంటున్నారు. అవును. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏదైనా బయట విని దాన్ని పాటించాలని చూస్తే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అవును, అంటే వాళ్ళు సగం చెప్తారు, Exactly. సగం వింటారు, వాళ్ళు చెప్పిన దాంట్లో ఇంకా సగం పాటిస్తారు. అంతే అయిపోయింది, ఇంకా డబుల్ అవుతుంది అవును. ప్రాబ్లం. ఎప్పుడైనా సార్ సెలబ్రిటీ ట్రెండ్స్ ని ఫాలో చేయకూడదు. అంటే మీకు ఒక రెసిపీ నచ్చిందంటే ఆ రెసిపీని కాపీ పేస్ట్ చేయకండి, ఆ రెసిపీ చేసే విధానం నేర్చుకోండి, మీ ప్రకారంగా ఆ రెసిపీని మార్చుకోండి. మీకు ఏమైనా ఎవరైనా ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు, వాళ్ళ యంగ్ గా కనిపిస్తున్నారు, బాగా అనిపిస్తుందంటే వాళ్ళు ఇప్పుడు జనరల్లీ ఎలా ఉంటారంటే జనాలు వాళ్ళు తినింది వీళ్ళు కూడా తినేయాలి.
కరెక్ట్. వాళ్ళు బ్రోకలీ తింటే వీళ్ళు పడినా పడకపోయినా పడకపోయినా, బ్రోకలీ నచ్చినా తినేయాలి. ఆ నచ్చకపోయినా. బ్రోకలీ తిన్నాక వాళ్ళు గ్యాస్ ఫామ్ అయినా పర్లేదు తినేస్తారు. అది. మొన్న ఒక పెద్ద ఆయన తింటున్నాడు. కష్టం. ఇదొక్కటి నాకు నచ్చనబ్బా! కానీ తినాలంటే, ఎందుకు సార్ తింటారు? వద్దు వదిలేసేయండి. అసలు అది మ్యాన్ మేడ్ అది. అది ఈవెన్ నేచర్ నుంచి వచ్చింది కూడా కాదు బ్రోకలీ అనేది. తినొద్దు సార్ అంటే, అవునండి నాకు కూడా ఒకరు చెప్పారని చెప్తుంది. అట్లా ఉంటది. బ్రోకలీ ఇస్ గుడ్ అండి, మంచిదే. హ్మ్. కానీ ఒకళ్ళు కానీ అది తింటున్నారని మ్యాన్ ఇంకోళ్ళు మేడ్ తినకూడదు. కదండి. అసలు అది తినకూడదని కూడా చెప్తారు. చాలా అంటే కోర్స్ నేను సోషల్ మీడియాలో చూసే చెప్తున్నాను ఆ మీతో. మ్యాన్ మేడ్ ఏం కాదండి. ఆ! మ్యాన్ మేడ్ అంటే చేతులతో చేసిందేం కాదు కదా. అట్లని కాదు. అంటే అంటే హైబ్రిడైజేషన్ చేసింది అనేసి. ఎగ్జాక్ట్‌లీ. నేను నమ్మేది ఏంటంటే సార్, మంచి ఎక్కడి నుంచైనా తీసుకోవాలి. కరెక్ట్. అందులో నుంచి మంచి వస్తుందంటే తీసుకోండి. రైట్. కానీ మీకు పడుతుందా లేదా చూడండి. అదొక ఇంపార్టెంట్ ఇష్యూ. ఎవరో పక్క ప్లేట్‌లో ఉందనేసి మీ ప్లేట్‌లోకి వచ్చేయాలని రూల్ ఏం లేదు. ఇది దేనికైనా వర్తిస్తది సార్. అవును. ఎవరికో ఇల్లు ఉందనేసి మనకు కూడా వచ్చేయాలి. ఎవరికో ఆస్తి ఉందనేసి మనకు కూడా వచ్చేయాలి. ఎవరికో రాదు అందం కదా! ఉందనేసి మనకు కూడా వచ్చేయాలి. అది అలా చేయకూడదు సార్. ఎవరి యెస్. ప్లేట్‌లోనో అన్నం ఉందనేసి ఏదో ఉంది. అది మీకు కూడా మీకు కూడా వచ్చేసి మీరు అది తినేయాలి, జీర్ణించుకోవాలంటే కరెక్ట్. మీకు కరెక్ట్. సూట్ కాకపోవచ్చు. కరెక్ట్. కాదు మ్యామ్. ఇప్పుడు చూసుకుంటే చిరంజీవిని చూడండి. సరే మోదీ అంటే కొంచెం ఇంకా ఓల్డ్‌లా కనిపిస్తాడేమో గానీ, చిరంజీవి అయితే ఇంకా యంగ్ కుర్రాడిలాగా ఇప్పటికి డాన్సులు చేస్తున్నాడు, ఫైట్‌లు చేస్తున్నాడు. ఎట్లా ఏం తింటారు మేడం వీళ్ళు? సార్, సెలబ్రిటీస్‌కి వాళ్ళు మనం వాళ్ళేం చేస్తున్నారో ఆన్ స్క్రీన్ అది చూస్తాం గానీ, దాని వెనకున్న హార్డ్ వర్క్ మనం చూడం. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళ కన్సిస్టెన్సీ అది హ్మ్. చూడము. వాళ్ళక్కడ అలా ప్రెజెంటబుల్‌గా కనిపిస్తున్నారంటే వాళ్ళ వెనక పెద్ద టీమ్ ఉంటది. వాళ్ళు కన్సిస్టెంట్‌గా చేస్తారు. రైట్. 10 రోజులు సరదా పడిపోయి తర్వాత మానేయరు. మానేయరు. అవును. బీట్ చిరంజీవి గారు, బీట్ మోదీ గారు, బీట్ ఎనీవన్. వాళ్ళకి టీమ్ ఉంటుంది. గైడెన్స్ ప్రాపర్‌గా ఉంటుంది. అండ్ ఆ రకంగా వాళ్ళు ఫాలో అవుతారు కూడా కన్సిస్టెంట్‌గా చేస్తారు. మీకులాగా నాకులాగా సరదా పడిపోయి అదే ఏదో 4 గదా! రోజులు చేసేసి తర్వాత అయిపోయిందనేసి చేయరు. అవును. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ సార్. కన్సిస్టెన్సీ కరెక్ట్. మంచి వర్డ్. అవును. అంటే చేసే వాళ్ళ అలవాట్లని వాళ్ళ జీవన శైలిలో వాళ్ళు అమర్చుకుంటారు. సో, అంటే వాళ్ళ న్యూట్రిషన్ వాళ్ళకు స్పెసిఫిక్ డైట్ వాళ్ళ ఫిట్‌నెస్ ట్రైనర్స్ ఉంటారు సార్. అవును. అవును. చేయిస్తూ ఉంటారు. వాళ్ళ హెల్త్ చెకప్స్ చేసుకుంటారు. అండ్ అన్ని డైటీషియన్స్ దగ్గర నుంచి వాళ్ళకి కరెక్ట్. అందరూ అందుబాటులో ఉంటారు. యెస్. అండ్ వాళ్ళు కష్టపడతారు కూడా అలాగే. కూర్చొని చిరంజీవి గారు ఇప్పుడు అలా ఫిట్‌గా అండ్ ఫైన్‌గా ఉండకపోవచ్చు. కదా! ఆ! తనకు తగ్గట్టుగా కష్టం ఆ 70 ఇయర్స్‌లో అలా కనిపిస్తున్నారంటే అబ్బా! దానికి తగ్గట్టు కష్టం అతను చేస్తూ ఉంటారు. ఊరికనే ఎవరు అలా అయిపోరు సార్. అంతే ఇట్ గదండీ. టేక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మనకి వాళ్ళ పైకి కనిపించేదే వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు, వాళ్ళు ఇలా డాన్స్ చేస్తున్నారు అదే కనిపిస్తుంది గానీ, అవును. అవును. వాళ్ళ వెనకున్న హార్డ్ వర్క్ మనం ఆఫెన్‌గా నెగ్లెక్ట్ చేసేస్తాం. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వాళ్ళు పాటిస్తారు గాబట్టి, దాని ఎఫెక్ట్ అనేది వాళ్ళ బాడీ మీద చూపిస్తుంది. అండ్ దాంతో పాటు వాళ్ళు వేరే డిఫరెంట్ థింగ్స్ కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళు ఒక పబ్లిక్ ఇమేజ్ అన్నది మెయింటైన్ చేయాలి గాబట్టి, వేరే ట్రీట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. నథింగ్ అచ్చచ్చా! రాంగ్ ఇన్ థట్. అవును. ఆఫ్‌కోర్స్. అంటే ఈ బేరియాట్రిక్స్ గాని ఇట్లాంటివి చేసుకుంటా ఉంటారేమో. ఏం చేస్తారో తెలీదు సార్. కానీ బట్ ఏదో చేస్తారు. చేయించుకుంటారు. అంటే కరెక్ట్. మెయింటైన్ చేయాలి కదా! సో, అవును. వాళ్ళ ఇమేజ్‌ని మెయింటైన్ చేయాలి. వాళ్ళ ఫిగర్‌ని మెయింటైన్ చేయాలి. అదొక్కటే చేసి ఇవి చేయకపోయినా కాదు అవును. సార్. అవును. వాళ్ళు ఏం చేయించుకున్నా సరే, వాళ్ళు ప్రాపర్ డైట్ అన్నది ఫాలో అవ్వాలి. అది మెయింటైన్ చేయాలన్నా కరెక్ట్. వాళ్ళు డైట్ ఫాలో అవ్వాలి. న్యూట్రిషన్ ప్రాపర్ చూసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మస్ట్. ఏ మషీన్ ఎంత ఇది చేసేసినా సరే మీరు ఫిజికల్ యాక్టివిటీ నడుము వంచకపోతే ఏది అవును. అవ్వదు. మీ కరెక్ట్. ప్లేట్‌లో తింటున్న అంటే నో వన్ కెన్ అంతే ఫోర్స్ గదా! ఫీడ్ యూ. అవును. మీ తిండి ప్రాపర్‌గా లేకపోతే ఎఫెక్ట్స్ నిలకడగా ఉండవు. కనిపించవు గూడా. సో, ఆ డిసిప్లిన్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు సార్. సూపర్. వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే చేసుకోకూడదు. యెస్. కరెక్ట్. వాళ్ళకున్న ప్రివిలేజెస్ వేరు. మా కామన్ మనకున్న పర్సన్‌కున్న ప్రివిలేజెస్ వేరు. నేను చెప్పా గదా! ఫస్టే ఒప్పుకున్నా. ఫెయిల్ అయితున్నాను. ఎందుకు ఫెయిల్ అవుతున్నానంటే, మనకు అలాంటి బ్యాకప్ ఉండదు. కామన్ మ్యాన్‌కి అలాంటి బ్యాకప్ ఉండదు గదా! నిర్విరామంగా టెస్ట్‌లు, మనకు ఫిజియోథెరపిస్టు, ఒక న్యూట్రిషనిస్టు అలా పెట్టుకొని తిరగలేం మనం. సో, ఫెయిల్ అవుతా ఉంటాం. ఒక్క విషయం చెప్పండి మ్యామ్. ఒక ఒక మనిషి హెల్తీగా ఉండాలి అంటే డైలీ రొటీన్ ఎలా ఉండాలి? కామన్ రొటీన్. హ్మ్. అది అందరికీ వర్తించేలాగా. నేను డైట్‌లో వెళ్ళనండి. రొటీన్ అన్నది చెప్తాను. రొటీన్. ఎందుకంటే యెస్. వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. అవును. ఆఫ్ నేను కోర్స్. అది గాఢంగా అందుకే నమ్ముతాను. కామన్‌గా కామన్‌గా. పాటించేది చెప్పండి. అవును. ఇది జనరిక్ మాత్రమేనండి. యెస్. మళ్ళీ నేనేదో మొలకలు తినమన్నాననేసి మొలకలు పడకపోయినా తినేసి, తినేసి నేను ఇంత ఆ! ఘీ తీసుకోమన్నానని అలా చేయకండి. ఇది జనరిక్ మాత్రమే. అందరికీ వర్తించాలని రూల్ లేదు. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ రీడ్ బిఫోర్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు గదా! అలా. అలాంటిదే.
ఒక డైలీ రొటీన్ ఎలా ఉండాలి? Yes. మార్నింగ్ లేవంగానే మీరు రిఫ్రెష్డ్ ఫీల్ అవ్వాలి. అలా రిఫ్రెష్డ్ ఫీల్ అవ్వాలంటే ముందు నైట్ వెళ్ళాలి. ఓ ఓకే, నైట్ నుంచి స్టార్ట్ Yes. అవుతుంది. ఎస్, స్లీప్ ఈస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్ సార్. అవును. దాన్ని మేము సప్లిమెంట్స్ మీద ఫోకస్ పెడతాము. అది తినాలి, ఇది తినాలి అంటాం కానీ ఫస్ట్ మేమిద్దరు సరిగా లేకపోతే మీ నెక్స్ట్ డే మొత్తం పోయినట్లే. స్పాయిల్. అవును. నిద్ర అంటే ఒక బాడీ 2 రోజులు పస్తులున్నా ఉండిపోతుందండి. దానికి ఏమీ కాదు. అవును. ఇంకా హాయిగా ఉంటుంది. నాకు అంతే డైజెషన్ కదా, పని రిపేర్ లేదు. చేసుకుంటుంది లోపల రిపేర్ హ్యాపీగా. చేసుకుంటాను ఇవాళ మంచిదే. ఇది అన్నం తిండి ఇవ్వలేదు నాకు సుఖంగా ఉంది అని అనుకుంటారు అవును. సార్. అదే మీరు 2 రోజులు నిద్ర పడుకోకపోండి. అండ్ నెక్స్ట్ డే మీరు నిజంగా చెప్పాలంటే చాలా మీకు మీరుగా ఉండరు. మ్యామ్ నా విషయంలో అయితే 1 అవరే. ఒకవేళ నేను నైట్ 11 కాకుండా 12కి పడుకున్నా అనుకోండి, ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. ఒక రోజంతా ఉంటుంది ఆ ఎఫెక్ట్ అవును. నిజంగా. సో యువర్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. స్లీప్ టైమింగ్ ఎప్పుడు పడుకున్నారు? ఎందుకంటే వేకప్ గురించి మాట్లాడాలంటే ఆ ముందు రోజు మీరు ఎప్పుడు పడుకున్నారు, దాన్ని బట్టి మీరు ఎలా లేస్తారు అన్నది డిపెండ్ అయి Yes, ఉంటుంది. yes. ఎప్పుడో 2 గంటలకు పడుకున్నారనుకోండి, మీరు రిఫ్రెష్‌గా ఉండరు. అది. అండ్ డైలీ రొటీన్ ఒక టైమింగ్ ఫిక్స్ చేయాలండి స్లీప్‌కి. ఓకే, రైట్. ఇవాళ పని చేసి 12కి, రేపు 1 గంటకి, రేపు 1 గంటకి, ఆ మర్నాడు ఎప్పుడో ఇలా చేస్తే మీ బాడీ మీకు మన కంట్రోల్‌లో ఉండదు ఇంకా. ఉండదండి. ఒక టైమింగ్ అంటూ ఉండాలి. రిఫ్రెష్డ్‌గా లేవాలి. లేసిన వెంటనే వాటర్ అండి. ఓకే. వాటర్. హాట్ వాటరా అండి? ఏ వాటర్ అయినా సరే టెంపరేచర్, బయట టెంపరేచర్ బట్టి. అచ్చా, రూమ్ బయట టెంపరేచర్ చల్లగా వాటర్ ఆల్సో. ఉందనుకోండి, ఓకే. మీరు లూక్వార్మ్ తీసుకోండి. అచ్చా, బలవంతంగా వేడి వేడి గొంతు కాలిపోయినట్లు వేడి వేడి వాటర్‌లో తాగాల్సిన అవసరం లేదు. సూపర్. ఓకే. సో వాటర్‌తో మొదలు పెట్టండి. ట్రాన్సిషన్ ఫేజ్ మీరు పడుకొని లేస్తారు. అంటే యు ఆర్ స్టార్టింగ్ యువర్ డే. సో అవును. వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ బెడ్ పక్కనే పెట్టుకొని వాటర్‌తో స్టార్ట్ చేయండి డేని. రైట్. దాని తర్వాత మీకు మెడికేషన్స్ ఏమన్నా వేసుకొని రష్ కాకండి డే స్టార్ట్ చేయడానికి. టేక్ ఇట్ స్లో. రష్ చేయడానికి ఇదే మొత్తం ఉంది. అంతే కదా. మనం ఏం చేస్తాం, లెగ్గానే స్క్రీన్స్ చూస్తాం. ఏమైపోతుందో ఫస్ట్ నోటిఫికేషన్స్ ఇట్లా ఫోన్ చూడకుండా లేవలేవు అసలు ఇప్పుడైతే. నోటిఫికేషన్స్ అలా కాకండి. కొంచెం దొరలండి పర్లేదు. టేక్ ఇట్ ఈజీ కరెక్ట్. అండ్ దెన్ వేకప్. అంటే కళ్ళు లేవంగానే ఇంకేదో ఉంది, అది ఉంది, ఇది ఉంది హడావుడి కాదు. టేక్ ఇట్ స్లో. మెల్లిగా లేవండి. తర్వాత యువర్ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి మోస్ట్ ఆఫ్ అక్రాస్ ఆల్ ఏజెస్ నేను ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తినండి అని చెప్తాను. అంటే ఎగ్స్ ఎగ్స్ కానీ చికెన్ కానీ సమ్ కైండ్ ఆఫ్ మీ బ్రేక్ఫాస్ట్ లో. కల్చర్. ఎస్ అండి. ఓ వావ్. మీకు మార్నింగ్ చికెన్ పడుతుందంటే తినండి. లేదు వెజిటేరియన్స్ ఉంటే దాని ప్రకారంగా యూ కెన్ ఆఫర్ గుడ్ మంచి పల్సెస్ పన్నీర్ లాగా గానీ. పనీర్ కానీ మళ్ళీ పడాలి. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఇది. ఎగ్జాక్ట్లీ. పన్నీర్ పడకపోయినా పన్నీర్ తినండి అని చెప్పడం లేదు. పల్సెస్ ఉంటాయి, చిక్ పీస్ ఉంటాయి. మనకి ఏం పడుతుంది ఏం పడదు అనే టెస్ట్ ఉంటుందా మేడం? ఉంటాయి సార్, ఉంటాయి. అవునా? ఉంటాయి. సూపర్. మీ బాడీనే చెప్పేస్తుంది సార్. టెస్టుల దాకా అవసరం లేదు. తిన్న Okay. వెంటనే మీ అవుట్పుట్ ఎలా ఉందని తెలిసిపోతుంది. అంటే మీరు తిన్న వెంటనే మీకు ఏదో బండరాయి తిన్నట్లు 4-5 గంటలు 3 ఎన్నో గంటలు అయిపోయినా అసలు అక్కడే ఫుడ్ కదలకుండా ఉన్న ఫీలింగ్ వస్తుందంటే మీ డైజెషన్ ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు. ఓకే. సో మీరు తినగానే మీ బాడీ రెస్పాన్స్ చూపించేస్తుంది. అంటే కొన్ని తింటే ర్యాషెస్ రావడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి కదా. ఉంటాయి సార్. సో ఒక టెస్ట్ చేయించేసి ఉంటాయి. ఫుడ్ పడేసుకుంటే. ఎలర్జీ టెస్ట్ ఉంటాయి, ఫుడ్ ఉంటాయి కదా. సెన్సిటివిటీ టెస్ట్ ఉంటాయి. అది అది. తీసుకుని ఉన్న వాళ్ళలో చేయించుకుంటే మంచిది. వెరీ నైస్. మీరు తిన్నాక మీ బాడీ రెస్పాన్స్ ఒకటైతే ఆ టెస్ట్ లో కూడా మీకు సెన్సిటివిటీ ఎంత ఉందన్నది తెలుస్తుంది. అంటే సెన్సిటివ్ ఉన్న వాళ్ళు టెస్ట్ చేసుకుంటే కొంతమందికి తెలియదు కదా, ఏది తింటే ఏమవుతుందో తెలియదు. అలాంటప్పుడు టెస్టింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఎస్. సో ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండ్ Right. హెల్దీ ఫ్యాట్స్ యాడ్ చేయమంటాను. ఓకే. ఓకే. అండ్ దెన్ మీ మాటికి తినకండి. ఓకే. ఆకలేస్తేనే తినండి. ఒక్కసారి తిన్నామంటే 4 గంటల దాకా మళ్ళీ మీకు ఏం తినాలనిపించకూడదు. ఓ ఓకే. అలా తినాలి. అంటే ఇంతింత తిని అని కాదు. చాలా అంటే క్యాలిబ్రేటెడ్గా తినాలి. మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకోండి నిజంగా మీకు ఆకలేదు. రైట్. కరెక్ట్. నెక్స్ట్ 4 గంటల దాకా ఆకలేదు. ఓకే. ఆకలేస్తేనే తినండి. రైట్. అనవసరంగా తినకండి. అలా అని పస్తులుండమని చెప్పటం లేదు. మధ్యలో సిప్స్, ఫ్లూయిడ్స్, ఓకే. అచ్చా. షుగరీ డ్రింక్స్ కాదు, నార్మల్గా ఓకే. వేరే మజ్జిగ లాంటిది, కొబ్బరి నీళ్లు, ఓ ఇలాంటి ఫ్లూయిడ్స్, లెమన్ వాటర్, ప్లెయిన్ లెమన్ వాటర్ విత్ పించ్ ఆఫ్ రాక్ సాల్ట్ కానీ ఓకే. సాల్ట్స్ కూడా వర్సటాలిటీ పెంచుకోండి. సూపర్. అంటే అనవసరమైన క్యాలరీస్ బాడీకి మధ్యలో ఇవ్వకండి. రైట్. ఒక బ్రేక్ఫాస్ట్ తిన్నారా, 2 to 3 స్నాక్స్ వేర్ వీ డోంట్ రిలీజ్ ఇన్సులిన్ రిలీజ్ కానీ స్నాక్స్ ని ఉంచుకోండి. అలాంటి ఏంటి మేడం ఒకటి రెండు చెప్పండి. లెమన్ వాటర్ ఉంది, అచ్చా. రైట్.
పల్చటి మజ్జిగలో కొంచెం అవుతుంది కానీ పర్లేదు. ఓకే రైట్. సో ఇలా ఉంటాయి సార్ కొన్ని, Okay, అంటే alright. ఫ్లూయిడ్స్ ఉంటాయి, డైజెస్టివ్ టీస్ ఉంటాయి. Mhm. డైజెస్టివ్ టీస్ అంటే సెనమన్ టీ లాంటివి, అచ్చా. లేకపోతే క్యూమెన్ జీరా, Right. ఫెనల్ టీ లాంటివి. అవును. కొంచెం నిమ్మకాయ పిండుకొని మళ్ళీ హనీ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ ఇలాగా మీ కడుపుని ఖాళీ ఉంచకుండా, మరి ఎసిడిటీ అలాంటి ఫామ్ అవ్వకుండా ఇలా ఉంచుకొని మీరు నెక్స్ట్ మొత్తంగా మీల్. లిక్విడ్సే. ఎస్ సార్. ఒక వన్ ఫ్రూట్ ఎ డే. అచ్చా. చాలా మంది ఏం చేస్తారంటే లైట్ గా డిన్నర్ చేస్తామని డిన్నర్ లో మొత్తం ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్ తింటారండి. అవును, అవును. అసలు చాలా పొరపాటు అండి అది. అమ్మా, చాలా మంచి విషయం చెప్పారు. ఓకే. చాలా మంది ఫ్రూట్ లైట్ అనుకుంటారండి. అవును. కరెక్టే, అది ఫ్రూట్ తిన్నారు, అది కూడా మిక్స్డ్ ఫ్రూట్, అన్ని ఆ అవును. సీజన్ లో ఉన్న కలిపేసి తినేస్తారు ఫ్రూట్. అంటే లైట్ అవును, డిన్నర్ మిక్స్డ్ ఫ్రూట్ అనుకుంటారు. బౌల్ అనుకొని అది తినేస్తారు. అవును. రాత్రి పూట ఫ్రూట్స్ తినకూడదండి ఫస్ట్ థింగ్. ఓ ఫ్రూట్స్ తినే టైం 5 గంటల దాకే. ఓ మై గాడ్. మళ్ళీ ఎందుకంటే ఆ ఫ్రూట్ లో ఉన్న ఫ్రక్టోజ్ మీ లివర్ ఇది చెయ్యాలి. అచ్చా. అందుకే ఎవరైతే దాన్ని పట్టించుకోరో వాళ్ళ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉంటది. సో చాలా మంది ఏం చేస్తారంటే డిన్నర్ లో ఫ్రూట్స్ తీసుకుంటారు, లైట్ తీసుకున్నాం అనుకోండి. అవును. ఆ ఫ్రూట్ లో అంత అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అనేది ఒకేసారిగా వెళ్ళింది, అది కూడా డిన్నర్ టైం కి. ఓకే. సో అది కరెక్ట్ అయితే కాదు. మళ్ళీ అందులో ఉన్న ఫ్రక్టోజ్ ని లివర్ మెటబలైజ్ చేయాలి. అవును. సో అది లైట్ మీల్ అయితే కాదండి. ఫ్రూట్స్ అన్నది 5 o'clockకి ఆపేయాలి, దాని Okay. తర్వాత అసలు తినకూడదు. అండ్ 1 fruit a day ఇస్ ఎనఫ్. ఓకే. మళ్ళీ ఇలా బౌల్ ఫ్రూట్స్ అలా తినకూడదు. అచ్చా. ఎంత ఫైబర్ ఉన్నా సరే మళ్ళీ దాంట్లో ఫ్రక్టోజ్ కూడా ఉంటుంది. ఆ ఫ్రక్టోజ్ ని హ్యాండిల్ చేయాల్సింది మీ బాడీనే. ఆ, సో సో ఒక మీల్ అయింది, నెక్స్ట్ మధ్యలో ఫ్లూయిడ్స్ ఫిల్ చేసుకున్నారు, ఆకలేస్తే ఒక ఫ్రూట్ తినండి, లేకపోతే నట్స్తో ప్లాన్ చేసుకోండి మీ డే. సోక్డ్ నట్స్ అండి, సోక్డ్ నట్స్తో ప్లాన్ చేసుకోవచ్చు, సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆఫ్ హెల్దీ స్నాకింగ్, మఖానా ఉంది, పీనట్స్ ఉన్నాయి, రోస్టెడ్ నట్స్ ఉన్నాయి. మీకు ఆకలేసి ఇలాగ ఆకలేస్తేనే అవును. ఏదో తినాలి టైంకి తినాలని అలా ఏం లేదు సార్. మీకు ఆకలేస్తేనే తినండి, లేకపోతే లేదు. దీంతో ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్ స్నాకింగ్ ఆపడం వల్ల మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది బెటర్ అవుతుంది. యువర్ సెల్స్ విల్ రెస్పాండ్ వెరీ గుడ్ టు ఇన్సులిన్. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం కదా, ఇన్సులిన్ ఊరికనే సెల్స్ దగ్గర తీసుకుని అవునవును. వచ్చేసింది గ్లూకోజ్ అంటే నీకేం పని పడలేదు, ప్రతిసారి వస్తుంటా అని అవును. స్టీప్ అనేస్తుంది కదా, అంతే కదా. అది తగ్గుతుంది సార్. నైస్. మర్యాదగా ఇన్సులిన్ ని ఆహ్వానిస్తుంది. అది. గ్లూకోజ్ టైంకి తీసుకుని వచ్చాడు, కావాల్సినప్పుడు తీసుకుని వస్తే నాకు కావాలిరా బాబు అని లోపల అలౌ చేస్తుంది. మాటికి మీరు తింటూ ఉండడం వల్ల ఇన్సులిన్ ఇన్సెన్సిటివిటీ పెరిగిపోతుంది. ఓకే. ఓకే. దట్ ఈస్ ద రీజన్ people gain weight as well. The many reasons why people gain weight, one of it is frequent snacking. ఏం లేదు సార్, సింపుల్. మీరు తిన్నది మీరైనా కరిగించాలి, మీ బాడీ అయినా దాని మీద స్పెండ్ చేయాలి. ఈ రెండు జరగని పరిస్థితుల్లో జమ అయ్యేది కొవ్వే. బా, సూపర్ చెప్పారు. ఇది సార్. సో నేను 2 meals a day ఫాలో అవుతాను సార్. అచ్చా. అండ్ జనరల్ గా 2 meals a day, థర్డ్ మీల్ అనేది థర్డ్ వీల్ నాకు, మళ్ళీ అది కరిగించాలి. మరి అంతే కదండి. అవును. అది ఇఫ్ యూ కెన్ హ్యాబిట్యుయేట్, నాట్ ఎవ్రీ వన్, అగైన్ అందరికి అలవాటు కాకపోవచ్చు, హ్యాబిట్ చేసుకోవాలి. 2 meal a day is good to go. 2 meal 2 snacks చాలు. అసలు ఆ మనిషికి దాన్నే ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మంచిగా ప్లాన్ చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటారు. యువర్ బాడీ విల్ థ్యాంక్ యూ ఫర్ దట్. చాలా లైట్ గా కూడా ఉంటది నిజం చెప్పాలంటే. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పదే మధ్యలో 2 స్నాక్లు 3 స్నాక్లు అదంతా మనం అలవాటు చేసుకుంది సార్. ఎంత తక్కువ ఇస్తే బాడీకి అంత మంచిది. అంటే ఫ్రెండ్ వచ్చాడంటే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఏదో స్నాక్, చాయ్ అట్లా పోతూనే ఉంటది డే అంతా. ఫ్రీక్వెంట్ స్నాకింగ్ ఇస్ వన్ ఇష్యూ సార్, అది మనం అడ్రస్ చేయాలి. ఎవరైనా సరే అక్రాస్ ఎనీ ఏజెస్ ఫ్రీక్వెంట్ గా స్నాక్ చేస్తాం. ఇప్పుడు లైఫ్ స్టైల్ నిజంగా మీరు చెప్తుంటే ఎట్లుందంటే, పొద్దున బోండా పూరి ఇట్లా మనల్ని రా రా అని పిలుస్తుంటాయి. మధ్యాహ్నం బిర్యానీ, ప్లీజ్ కమ్ కమ్ కమ్. ఈ స్విగ్గీ జొమాటో వాళ్ళు తిన్నారా, ఎలా ఉన్నారు ఇప్పుడు, ఇట్లా మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. బిర్యానీ టైం అయింది అంటుంటారు, బిర్యానీ. ఇక రాత్రి అయితే పార్టీ, మందు పార్టీలు, విందు పార్టీలు, దాని నిండా అసలు ఏం తినాలో ఏం తినకూడదు. ఇట్లా డే మొత్తం మనిషి అంటే. ఇంకోటి మధ్యలో ఒకటి మిస్ అయ్యాం, మళ్ళీ 5 కాగానే మిరపకాయ బజ్జీలు వేడి నూనెలో స్నానం చేసి ఇట్లా నిగనిగలాడుతూ బయటకు వస్తాయి మిరపకాయ బజ్జీలు, బోండాలు, మళ్ళీ ఏంటి పునుగులు. మళ్ళీ ఇక నైట్ కాగానే డిన్నర్. ఇక బాడీకి విశ్రాంతి ఎక్కడదండి ఇంకా. లేదు సార్, అంటే ఏదో తినడానికే మనం బతుకుతున్నా అన్నట్లుగా. ఎగ్జాక్ట్లీ అండి. ఈ బ్యాచ్ లో నేను ఒప్పుకుంటున్నాను. తప్పు చేశా కాబట్టి ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకుంటున్నాను. నేను ఇలా తినే ఇలా లావ్ అయ్యానండి. అంటే మనకు సంబంధం లేకుండా ఇప్పుడు
ఈవినింగ్ నేను చాలా మడి కట్టుకొని కూర్చుంటా తినొద్దు అని ఇవాళ. మ్మ్. సాయి ఏం చేస్తాడు, సార్ మంచి మిరపకాయ బజ్జీలు వచ్చాయి సార్ తీసుకొచ్చి ఇస్తాడు. మ్మ్. వాటిని చూడగానే అప్పటిదాకా మనం వేసుకున్న ఒట్లు తిట్లు అన్నీ మాయమైపోతాయి. టక్కున నోట్లు వేసేసుకుంటాం, మ్మ్. అయిపోయింది. ఇట్లా ఫుడ్ కల్చర్ అనేది అట్లా అంటే సెలబ్రేషన్ ఫుడ్ తోనే అయిపోయింది. అవును, ఇప్పుడు ఇప్పుడు అవును. ఏదైనా మామ ఏదైనా సక్సెస్ కొట్టా అంటే పార్టీ. మ్మ్. ఏంటి పార్టీ? బిర్యానీ. అవును. ఏంటి పార్టీ? మిరపకాయ బజ్జీలు. మ్మ్. అంటే అతి తక్కువది కూడా ఆయిల్తో చేసిన ఫుడ్ తోనే మనం పార్టీ చేసుకో. పార్టీ అంటే ఫుడ్డే. అవును. ఫస్ట్ ఈ కల్చర్ నుంచి బయటపడితే కదా మనం ఇవన్నీ మీరు చెప్పేవి పాటించడానికి. అవును. కాబట్టి బాగుంది మేడం మీ ఫ్లో. అలా కావాలి మాకు. అవును. యా, సో ఫ్రీక్వెంట్ స్నాకింగ్ ఆపాలి సార్. ఆపాలి. ఫుడ్ ని ఒక రివార్డ్ సిస్టమ్ లా యూస్ చేయడం ఆపాలి. కరెక్ట్, ఇది మెయిన్ పాయింట్. ఫుడ్ ని రివార్డ్ సిస్టమ్ లాగా యూస్ చేయకూడదు. ఒక్కొక్కసారి తినాలనిపిస్తే తినేయండి, పర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు బి టూ స్ట్రిక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. ఒకసారి నిజంగా యూ విల్ ఫీల్ లో, యూ వాంట్ టు హ్యావ్ సంథింగ్, బట్ చాయిసెస్ అన్నది బెటర్ చేసుకోండి. తినడం తప్పు కాదు సార్, సెలబ్రేషన్ తప్పు కాదు, కానీ చాయిసెస్ చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ చాయిసెస్. ఏ చూస్ చేసుకుంటారు దాన్ని బట్టి ఒక హెల్తీ చాయిస్ కానివ్వండి, మరీ అంతగా మీకు లాస్ చేసేది కాకుండా కొంచెం బెటర్ ఉన్న కదా. దాంట్లో కొంచెం బెటర్ నేను అదే చాయిసెస్. అంటున్నాను మేడం, సెలబ్రేషన్ లో ఫుడ్ భాగం కావాలి కానీ ఫుడ్ సెలబ్రేషన్ కావద్దు. కాకూడదు, కరెక్టే. ఇప్పుడు అది జరుగుతుంది. అది జరుగుతుంది, Yes, ఖచ్చితంగా yes. జరుగుతుంది. తినడానికి బతుకుతున్నామా అన్నట్లుగా మనం బతికేస్తున్నాం. నిజంగా Exactly. చెప్పాలంటే Yes. నిజంగా ఫుడ్ అబ్యూస్ చేస్తున్నాం సార్ మనం. Correct అండి, అవును. వి స్పీక్ అబౌట్ సబ్స్టెన్స్ అబ్యూజెస్, వాటి గురించి మాట్లాడతాం, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ వేరే థింగ్స్ గురించి మాట్లాడతాం, కానీ మనం ఎక్కువగా అక్రాస్ ఆల్ ఏజెస్ చేసేది ఫుడ్ అబ్యూస్ అండి. కరెక్ట్ అండి. నాకు తెలిసి మందు తాగితే రోగాలు వస్తాయి, సిగరెట్ తాగితే రోగాలు వస్తాయి అంటారు కానీ తింటేనే రోగాలు వస్తున్నాయి ఇప్పుడు. తిని తిని వాటికంటే రోగాలు ఎక్కువ తెచ్చుకుంటున్నాం సార్. అవసరం ఉన్నా లేకున్నా, ఉపయోగం ఉన్నా లేకున్నా, అది ఏదో ఒకటి కడుపులో వేస్తా అవును, ఉంటాం. ఆ హ్యాబిట్ అనేది కట్ డౌన్ అవ్వాలి సార్. ఆ Yes. డిసిప్లిన్ అన్నది రావాలి. రాకపోతే కష్టమే. రాకపోతే స్నాకింగ్ అయిపోయింది. ఎస్ సార్. డిన్నర్ మ్యామ్? డిన్నర్ నో డిన్నర్. లేదు సార్, డిన్నర్ తినాలి. మీరు మార్నింగ్ ఒకటే తిన్నారు కదా, అవును. ఒక మీల్ తీసుకున్నారు. అవును. నేను 2 మీల్స్ a డే గురించి, Oh, ప్యాటర్న్ గురించి అచ్చచ్చా, చెప్తున్నాను. right, ఇఫ్ ఐ హావ్ టు ఫాలో దట్, ఇఫ్ యూ హ్యావ్ టు ఫాలో దట్. రైట్. సో మార్నింగ్ ఒక ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్, దాంతోపాటు మంచి హెల్దీ ఫ్యాట్స్ని చేసుకున్నారు. మీరు కార్బ్స్ ఎక్స్క్లూడ్ చేసేస్తే ఇంకా మంచిది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళు కార్బ్స్ తీసుకోకపోతే ఇంకా మంచిది మార్నింగే. అండ్ రాత్ర డిన్నర్ మీరు కొంచెం లో కార్బ్స్ ఉంచుకోండి, కొద్ది గొప్ప. చాలా మంది నో కార్బ్స్ అంటారు కదా మ్యామ్. నో కార్బ్స్ నేను అందరికీ వర్తించదు సార్. అది రైట్. అంటే హ్యాబిట్ మీద ఉంటుంది. చాలా మంది తినకుండా కూడా ఉంటారు, వాళ్ళ మెటబాలిక్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని మనం తీసి పడేయలేదు సార్. అంటే మీరు ఏ ప్యాటర్న్ ఫాలో అయినా మీకు న్యూట్రియంట్స్ ప్రాపర్గా వెళ్తున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. బాడీకి కావాల్సింది బేస్ లైన్ అది. మీరు కార్బ్స్ తింటారా లేదా, ప్రోటీన్ తింటారా లేదా అనేది పక్కన పెడితే బాడీకి పర్ డే ఇన్ని వెళ్ళాలి అని ఉంటుంది. అది సమకూరుస్తున్నారా లేదా సమార్జీ అదర్ వేలో అది చూడాలి. అది లేకుంటే మీరు ఏం తిన్నా అవి లోపిస్తున్నాయి అనుకోండి, మళ్ళీ మీకు ఇష్యూస్ వస్తాయి. సో నేను డిన్నర్ ఒక ఎర్లీ డిన్నర్ చేసియండి. ఓకే. ఎర్లీ డిన్నర్ అంటే అక్షయ్ కుమార్ లాగా 6 గంటలకి తినేసి మళ్ళీ 12 గంటలకి 11 గంటలు 1 గంటకి పడుకోవడం కాదు. తను 9 గంటలకు పడుకుంటారేమో, ఎవరికి తెలుసు. అంతే కదా. అంతే 6 o'clock కి తింటున్నారంటే ఆ మెసేజ్ ఇట్ సెల్ఫ్ గోస్ కి మీరు 6 కి తింటున్నారు అని అంటే 9:30 పడుకోవాలి అంతే. అలా అయితేనే మీరు 6 కి తినండి. 6 కి తినేసి మళ్ళీ 8 o'clock కి మళ్ళీ మీరు 1 గంట పడుకునేదాకా స్నాకింగ్ చేస్తే ఆ 6 కి తినే లాభం ఏం ఉండదు. సో ఫైండ్ యువర్ స్వీట్ స్పాట్. అంటే మీకు సెట్ అయ్యే టైమింగ్ ఏంటి? అంటే అలా అనేసి నేను 1 గంటకు పడుకుంటాను అందుకే నేను 10 గంటలకు తింటానంటే అలా అవ్వదండి. 8, 7:30, 8 అక్రాస్ గా సెట్ అయ్యే టైం ఇది. 7, 8 మధ్యలో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేసేసి దెన్ 10, 10:30 మధ్యలో పడుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడోసారి పని ఉంటుంది, బయటకు వెళ్తాము వస్తాము, అది ఒకేషనల్ అండి. బట్ డైలీ రొటీన్ మాత్రం ఇలా ఉంటే బాగుంటుంది. కార్బ్స్ అనేది లోగానే ఉంచుకోండి. మీరు బలవంతంగా రైస్ మానేసే అవసరం లేదు. బలవంతంగా మీకు పడకపోతే అది వేరే సంగతి. తిన్నాక పడటం లేదు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ ఎవరో చెప్పారనేసి ఎవరినో ఫాలో అయ్యి మీరు మార్పులు చేర్పులు స్వతహాగా చేసుకోకండి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏం ఫాలో అయినా యూ నీడ్ టు చెక్ విత్ యువర్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. మీరు ఏం ఫాలో అయినా సరే మీ బాడీలో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, అది ఫిల్ చేయలేకపోతే
ఇప్పుడు మీరు ఏం చేశారు? కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్‌ని మేనేజ్ చేశారు. హ్మ్. మైక్రో న్యూట్రియంట్స్ గురించి పట్టించుకోలేదు కదా! అవును. సో, దాని గురించి కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వైటమిన్స్ అండ్ మినరల్స్ కోఫాక్టర్స్, కోఎంజైమ్స్‌గా కెమికల్ చైన్ రియాక్షన్స్‌లో పాల్గొంటాయి. రైట్. అవి లేకుంటే మీ చైన్ రియాక్షన్ అనేది కంప్లీట్ కాదు. దానివల్ల డిస్‌ఫంక్షనింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. అండ్ ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు డిసీజెస్ విషయానికొస్తే ప్రధానంగా ఈ మధ్య అమ్మాయిలు, లేడీస్ బాగా ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే పీసీఓఎస్ కానీ, పీసీఓడి గానీ. దీనికి గూడా ఈ లైఫ్ స్టైలే కారణమా మేడం? ఈ ఈ కైండ్ ఆఫ్ ఫుడ్డే కారణమా? పీసీఓఎస్ అన్నది ఉత్తి లైఫ్ స్టైల్‌తో వస్తుందంటే అది కొంతవరకు కరెక్ట్ సార్. కొంతవరకు కాదు. ఎందుకంటే ఇట్స్ అ హార్మోనల్ అండ్ మెటబాలిక్ ఇష్యూ. ఓకే. లైఫ్ స్టైల్ ఒక పార్ట్ మాత్రమే. రైట్. అంటే మీకున్న మీ లైఫ్ స్టైల్‌కి తోడు మీ మెటబాలిజం, మీ హార్మోనల్ ఇష్యూస్ ఉంటే అప్పుడు మీకు పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఉత్తి లైఫ్ స్టైల్ మీద నెట్టేయడం కరెక్ట్ కాదు. అంటే మీ లైఫ్ స్టైల్ బాలేనందువల్లే మీకు వచ్చేసింది అన్నది కూడా కరెక్ట్ కాదు. ఓకే. అంటే నేను ఎందుకు అడిగా అంటే మేడం, నేనేమనుకున్నా అంటే లైఫ్ స్టైల్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ స్లీప్ ఆల్సో కదా! అవును. అవును. స్లీప్ సైకిల్ ఉంటాయి. గూడా. సరిగ్గా అర్ధరాత్రి 1 గంటకో, 2కో పడుకొని అవును. అటు స్లీప్ సైకిల్ దెబ్బతీసి, ఇటు ఫుడ్ సైకిల్ దెబ్బతీసి, చెత్తా చెదారము తినేసి అవును. దాని వల్లనే ఇట్లా వస్తదా అని. యెస్. అలా అనుకుంటే Yes. అంటే అలా ఇఫ్ వి కన్సిడర్ ఎవ్రీథింగ్ టుగెదర్ యెస్ అండి. హ్మ్. ఎందుకంటే మీ స్లీప్ ప్రాపర్‌గా లేకపోతే మీ హార్మోన్ Exactly. ఫంక్షనింగ్ అన్నది డిస్టర్బ్ దెబ్బతీస్తుంది కదా! అవుతుంది. Yes, correct. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రెస్ అండి. హ్మ్. స్ట్రెస్ చాలా మంది స్ట్రెస్‌ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. అవును. అంటే స్ట్రెస్ లేని మనిషి లేడు. స్ట్రెస్ లేని జీవితం లేదు. అవును. చిన్నోడి నుంచి పెద్దోడి దాకా, ముసలోళ్ళ దాకా ఏదో ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది. అవును. కానీ ఆ స్ట్రెస్‌ని ఎలా డీల్ చేస్తాము, ఎలా కోపప్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. అవును. స్ట్రెస్ ఈ వీటిలో కనిపించిన ఒక స్ట్రెస్ అన్నది రోల్ ప్లే చేస్తుంది సార్. ఈ డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్, పీసీఓఎస్ వాటిల్లో. రైట్. స్లీప్ అనేది డిస్టర్బ్ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు. దాని కోపప్ మెకానిజం ప్రాపర్‌గా ఉండదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే స్ట్రెస్‌కి హౌ టు డీల్ విత్ దట్ అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మేడం. మీరు ఒక చెట్టు ఉందండి. రూట్స్ గట్టిగా ఉన్నాయి. ఓకే. రూట్స్ గట్టిగా ఉన్నప్పుడు ఆ చెట్టు సైక్లోన్‌లో మంచి విండ్ ఉన్నప్పుడు ఊగుతుంది, తూగుతుంది. కానీ పడిపోదు. అస్సలు. రూట్స్ నుంచి బయటికి రాదు. సో, అదెప్పుడవుతుందంటే మీ రూట్స్ గట్టిగా ఉన్నప్పుడు ఆ చెట్టు అన్నది ఆ ఒడిదుడుకుల్ని తట్టుకుంటుంది. ఈజీగా. సో, మీ బాడీకి ఏ సిచ్యువేషన్ వచ్చినా పీసీఓఎస్, స్ట్రెస్ ఏదైనా సరే మీరు తట్టుకోవాలంటే మీ పునాదులు గట్టిగా ఉండాలి. మీ పునాదులు గట్టిగా ఉండాలంటే మీ బేస్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది Exactly. గట్టిగా ఉండాలి. కరెక్ట్. హ్మ్. అది ఉన్నదనుకోండి మీరు హౌ యూ రెస్పాన్స్ టు దిస్ Hmm. అంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారన్నది వేరీ అవుతుంది. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫోన్ ఉందండి. హ్మ్. ఫుల్ బ్యాటరీ ఉంది. వెనకాతల బ్యాకప్‌లో యాప్స్ పెద్దగా రన్ అవ్వటం లేదు. మీరు వర్క్ లోడ్ దానికి ఎక్కువ యూసేజ్ చేసినా అది పెద్ద ఎఫెక్ట్ చూపించదు. బాగానే ఈజీగా రన్ అవుతుంది. అదే ఇంకో ఫోన్ ఉంది. 5% బ్యాటరీ డ్రైనింగ్ మోడ్‌లో ఉంది. వెనకాతల దాంతో పాటు యాప్స్ అన్నవి రన్ అవుతున్నాయి. ఓకే. అలాంటి కేసులో ఒక ఫుల్ బ్యాటరీ హైలీ ఛార్జ్ మంచిగా ఛార్జ్ ఉన్న ఫోన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? డ్రైన్ అయిపోతున్న బ్యాటరీ ఫోన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సో, ఇఫ్ యూ కంపేర్ ఎ హెల్తీ పర్సన్ వేర్ their nutrients are proper and their lifestyle is proper, it can handle the stress properly. అంటే ఇప్పుడు ఎనీ పీసీఓఎస్ గానీ ఎనీ కండిషన్ ఉన్నప్పుడు మీకు ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కానీ, స్లీప్ ప్రాపర్‌గా లేదు, మీ ఇంటేక్ ప్రాపర్‌గా లేదు, మీ వాటర్ ఇంటేక్ ప్రాపర్‌గా లేదు, మీ లైఫ్ స్టైల్ మీ ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్‌గా లేదు, ఎమోషనల్ స్ట్రెస్ హ్మ్. చాలా అంటే ఎమోషనల్ స్ట్రెస్‌కి చాలా గురవుతున్నారు. హ్మ్. ఇలాంటివన్నీ ప్రాపర్ లేనప్పుడు మీకు ఏదైతే డిసీజ్ ఉందో ఎక్కువ ఎక్స్‌ప్రెస్ అవుతుంది. ఓకే. నాతో చాలా క్లయింట్స్ ఏం చెప్తారంటే జనరల్‌గా క్లయింట్స్ చెప్పేది వాళ్ళ సిమ్టమ్స్ చెప్తారండి. ఆ. సిమ్టమ్స్ చెప్తే ఆ పక్కన ఉన్నోళ్ళ మనుషులే "ఏం లేదు మేడం ఎక్కువ ఆలోచిస్తది తిను. చాలా ఓవర్ థింక్ చేస్తారు. అంతా బుర్రలో ఉంది. అంత స్ట్రెస్ అంత నిజమే. వాళ్ళ బ్రెయిన్‌లో ఉంది" అని చెప్పేసి పక్కకి పెట్టేస్తారు. ఇప్పుడు చెప్తున్న ఆమె కంప్లెయింట్స్ ఎవరైతే చెప్తుందో ఆవిడకి ఎలా అనిపిస్తుందంటే నాకు అవుతుందే చెప్తున్నాను కదా, నన్ను అదే ఎవరు కదా. పట్టించుకోవట్లేదు ఏంటి నిజమే కదా. అనేసి ఉంటుంది. సో స్ట్రెస్ అన్నది మీ బ్రెయిన్ నుంచి మొదలవచ్చు కానీ దాని ఎఫెక్ట్స్ అన్నవి మీ ఫిజికల్ బాడీ మీద ఖచ్చితంగా కనిపిస్తే అది రియలే. ప్లీజ్ Okay. ఎవరైనా మీకు సిమ్టమ్స్ చెప్తుంటే నీ బుర్రలో ఉంది నువ్వు ఆలోచించుకుంటున్నావు అనేసి అని పక్కకు తోసేయకండి. లిజన్ టు దెమ్.
రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు, వాళ్ళకి ఉంటేనే చేస్తారు కదా, ఊరికూరికనే చేయడానికి వాళ్ళకి కూడా సరదా కాదు. అంతే కదా. డోంట్ డిస్రిగార్డ్ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్. ఆరోగ్యంగా మారాలి, నేను ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు అనుకుంటున్నాను. సో నా డైట్ ప్లాన్ నేను ఎంత వేగంగా మార్చుకోవాలి మేడం? చాలా మంచి క్వశ్చన్ సార్. ఆ వేగం వల్ల అన్ని రోగాలు వస్తున్నాయి. ఓకే, రైట్. వేగం ఎప్పుడు పనికి రాదు. ఓ మై గాడ్. ఎంత ఫాస్ట్ గా కాదు, ఎంత సస్టైనబుల్ గా. ఇప్పుడు అదే అవుతుంది సార్. ఇవాళ మీకు థాట్ వచ్చేసింది ఆరోగ్యంగా మారిపోవాలని, రేపు నుంచి అది ఇది లేని మిల్లెట్స్ వచ్చేసి కూరగాయలు జిమ్ లో కట్టేస్తారు, ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్స్ అనేసి, ఆ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేసి, ఇవనేసి అన్ని తెచ్చేసుకొని చేసేస్తాం. 10 రోజులు అంటే 10 రోజులు ఇక్కడే పొడబడుతున్నాం సార్. మనం నిజంగా చెప్పాలంటే ఇక్కడే పొడబడుతున్నాం. ఎంత ఫాస్ట్ గా వెయిట్ లాస్ అయిపోవాలి, ఫాస్ట్ గా రోగాలతో అన్ని ఫాస్ట్ గా అయిపోవాలి. ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వచ్చిన రోగాలన్నీ ఎన్ని రోజులు పట్టాయి సార్? మీకు ఒక రోజులో వచ్చేసిందా, 10 రోజుల్లో వచ్చేసిందా? ఇట్ హాస్ టేకెన్ ఇయర్స్. మీ హ్యాబిట్ తో సహా పోల్చుకుంటే మీకు ఒక అలవాటు పడ్డది అంటే అది చాలా సంవత్సరాల తరబడి అలా చేసి అలవాటు పడ్డది. 10 రోజుల్లో పోవాలంటే, 10 రోజుల్లో వెయిట్ లాస్ అయిపోవాలి, 10 రోజుల్లో రోగం తగ్గుముఖం పట్టేయాలి, 10 రోజుల్లో ఏదో జరపాలంటే ఎలా? బిగ్ $1 million క్వశ్చన్ సార్ అది. అది అవ్వదు, అది జరగని పని. మీరు అలా చేస్తున్నారంటే మీరు చాలా చాలా పొరపడుతున్నారు. ఊరిక యోయో ఎఫెక్ట్ ఇస్తారు బాడీకి. 10 రోజులు చేయడం మళ్ళీ వదిలేయడం. దీనికి ప్రాపర్ సొల్యూషన్ ఏంటి అని అంటే, స్టార్ట్ లిటిల్. అంటే ఒక కంచం అన్నం తింటున్నారు, నేను రేపటి నుంచి అన్నం బ్యాడ్ అనేసి దాన్ని పక్కకు తోసేసే అవసరం లేదు. 2 ముద్దలు తగ్గించడానికి ట్రై చేయండి. మీరు అనుకోవచ్చు కంచం అన్నంలో 2 ముద్దలు తగ్గితే ఏం పెద్ద ప్రాబ్లం, ఏమి తేడా అనిపించింది అనుకోవచ్చు. ఇవే 2 ముద్దలు రేపు సగానికి మారొచ్చు ఓ నెల తర్వాత. అలవాటు 60 ముద్దలు అవుతాయండి. 60 ముద్దలు అంటే ఎంత అవుతుంది, అంత అవాయిడ్ చేసినట్టు కదా. అంతే కదా. సేమ్ ఇంకొకటి, ఫిజికల్ యాక్టివిటీ దగ్గర చాలా మంది రేపు చేద్దాంలే అంటే దెర్ ఇస్ నో టుమారో అండి. రేపు అన్నది రాదు. యూ డోంట్ ఎయిమ్ ఫర్ ఎ పర్ఫెక్ట్ టుమారో, ఎయిమ్ ఫర్ ఎ బెటర్ టుడే. ఇవాళ ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం, మీ చేతుల్లో ఏముంది అది చెయ్యండి. రేపు గాల్లో రేపు రాసినట్లే రేపు ఎప్పుడు రాదు. రేపు అనుకుంటాను, రేపు వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేస్తాను, గంట చేసేస్తాను, 2 గంటలు చేస్తాను, ఎప్పటికీ రాదు. మనం ఏం చేస్తున్నాం అంటే సార్, ఫస్ట్ ఆల్రెడీ మా అలవాట్లు బాగాలేవు, అందులో పెద్ద కొండెక్కిందంటే టాస్క్లు ఇచ్చుకుంటాం. బాడీకి ఆల్రెడీ అలవాటు లేని దానికి నువ్వు కొండెక్కవే అంటే ఎందుకు ఎక్కుతుంది సార్? రేపు చూద్దాంలే, ఆ కొండ అక్కడే ఉంటుంది, మీరు ఎక్కేది లేదు. దానికి సొల్యూషన్ ఏంటంటే చిన్న టాస్క్లు పెట్టండి, చిన్నగా. ఎస్, మేము పొరపడుతుంది అక్కడే సార్. ఏదో పెద్ద చేసేద్దామని ఏది చేయటం లేదు, లేకపోతే సరదా పడిపోయి 10 రోజులు. నేను ప్రాక్టికల్ అడ్వైస్ ఇస్తున్నాను సార్. ఎందుకంటే నేను రిలేట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను దీనిలో నా ఫెయిల్యూర్ లో ఇది ఒక ఫెయిల్యూర్. 6K అక్షయ్ కుమార్ లాగా తినడం మొదలు పెట్టాను. 6, 7 అయింది, 8 వరకు, 9 వరకు ఓకే. 9 కాగానే కడుపు పిలుస్తుంది, బిఎస్ ఏమైంది అంటే, సారీ నేను ఇవ్వను అంటే, అదేంటి ఎందుకు ఇవ్వవు? మళ్ళీ అటు ఇటు చూసరికి ఏదో అక్కడ శనగలు, జీడిపప్పు అట్ట టక్కున కిచెన్లోకి వెళ్ళి ఇన్ని జీడిపప్పులు జేబులో వేసుకొని వెళ్ళిపోవడం. మళ్ళీ ఎవరు తెలియద్దు నేను తింటున్నా అని, అలా తినేయడం. ఈలోపు ఇంకేదో స్నాక్ పిలుస్తుంటది, టక్కున తినేయడం. ఇదే పని. అట్లా పడుకునే వరకు తినేవాడిని. నాకు అప్పుడు అర్థమైంది, బేటా ఇది మనతో అవ్వదు ఇది అని మళ్ళీ వదిలేసా. ఇంకో మంచి పాయింట్ చెప్పారు సార్. మీరు చెప్పిన దాని మీద కూడా ఇంకో పాయింట్ యాడ్ చేయాలి నేను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈస్ చిన్నవి గోల్స్ పెట్టుకోండి సార్. మీకు ఆల్రెడీ అలవాటు లేనప్పుడు పెద్ద గోల్స్ పెట్టుకున్నాను అనుకుని మీరు చెయ్యరు, అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. ఇది ఏ హ్యాబిట్ కైనా మీరు వర్తించుకోండి, బీట్ ఆల్కహాల్, బీట్ స్మోకింగ్, బీట్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎనీథింగ్, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, ఏదైనా సరే మీరు దేంతోనైనా వర్తించి మీరు ఇంప్లిమెంట్ చేసుకుని చూసుకోండి. చిన్న టాస్క్ పెట్టుకుంటే బాడీ మీ బ్రెయిన్ అన్నది రిఫ్యూజ్ చేయలేదు. ఎప్పుడైతే నేను గంట చేయాలనుకుంటా చెయ్యరు మీరు. నేను ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తాను సార్. ఫుడ్ అనుకోండి, నేను 2 ముద్దలే తగ్గిస్తాను, 2 ముద్దలే తగ్గించండి, వారం దాకా 2 ముద్దలే తగ్గించండి. బాడీకి మెల్లిగా 2 ముద్దలు ఎప్పుడు తక్కువ అయిపోయిందో తెలియదు. తర్వాత 4 ముద్దలు తగ్గించినా మీ బాడీ అడాప్ట్ చేసుకుంటది. ఒకేసారి సగం చేశారనుకోండి చేయదు. ఇంకొకది ఏదో తినడానికి వెళ్తారు. యాక్టివిటీ కూడా అంతే, గంట చేస్తాను, రేపు వెళ్ళి జిమ్ లో వెళ్ళి
ఒళ్ళు పూల్చిపోయినట్లు చేసేసి వచ్చేసి నేను మరుసటి 3 రోజులు 4 రోజులు వెళ్ళరు మొత్తానికి. నేను జిమ్కి వెళ్ళా మేడం. అయితే చేస్తున్నా 1 మంత్ బాగా చేశా. అసలు ఇట్లా పట్టుదలగా మీరు రోజు చెప్పే మాటలు విని విని వెళ్ళా చేస్తుంటే ఒక జిమ్ బ్రో వచ్చాడు పక్కన నుంచి. అన్న అట్లా కాదు, అట్లా చేస్తే మీకు అది రాదు, దాని హైట్ పెంచుకోండి అన్నాడు. ఏది ఇంక్లినేషన్. ఇంక్లినేషన్ హైట్ పెంచుకోమన్నాడు. నాకు ఫస్ట్ దాన్ని అర్థం కాల. అది ఇలా అయిపోయింది. అది ఇలా అయిపోయేసరికి ఆ పెంచే క్రమంలో ఇక్కడ పెయిన్ అండి, ఇంకా మామూలు పెయిన్ కాదు. దెబ్బకు వదిలేస్తే మళ్ళీ సంవత్సరం అయింది ఇప్పటికి జిమ్ మోహన్ చూడక. ఇట్లాంటి కష్టాలు ఇదే సార్ yes ప్రాక్టికాలిటీ దగ్గర ప్రాబ్లం వస్తుంది సార్. correct. చేసే విల్లు లేక కాదు, మనం ఎక్కువ పెద్ద పెద్ద గోల్స్ గోల్స్ పెట్టుకొని పెట్టేస్తున్నాం. దిగుతాం. కరెక్ట్, అది ప్రాబ్లం సార్. గోల్స్ ని రియలిస్టిక్ గా ప్లాన్ చేయండి, రియలిస్టిక్ గోల్స్ చాలా పెట్టుకోండి. మంచి సలహా అన్నాడు. అది హ్యాబిట్ ఫార్మేషన్ లోకి మారుతుంది. ఎందుకంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవాలనుకోండి, మీ బ్రెయిన్ ని మీరు ట్రిక్ చేయాలి. ట్రిక్ చేయాలి. ఇప్పుడు చేయకుండా ఆపుతుంది కదా, అలా లేకుండా చేశారనుకోండి మెల్లిమెల్లిగా అదే అలవాటు పడుతుంది. సో మీరు నేను 10 minutes వర్కౌట్ చేస్తాను, 10 minutes చేయండి. వారం కాదు, మీకు అలవాటైనంత వరకు 10 minutes చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. చాలా టైం ఉంది. మెల్లిమెల్లిగా అంటే మీరు 10 minutes చేస్తే ఏమవుతుంది, పెద్ద ఉపయోగం ఏంటి అలా అనుకోకండి. మీరు ఒక హ్యాబిట్ ని కరెక్ట్ చేస్తారు, దట్ ఈస్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్. మీరు గంట జిమ్ లో వర్కౌట్ చేసేదానికన్నా ఒక హ్యాబిట్ ని కరెక్ట్ చేస్తున్నారు కదా, అది చాలా ఇంపార్టెంట్ సార్. సో 10 minutes మీకు డిఫరెంట్ పర్సన్ కి డిఫరెంట్ టైం. కొంతమందికి ఆ 10 minutes 10 రోజులు చాలు, తర్వాత వాళ్ళు ఇంక్రీజ్ చేసేయచ్చు. కొంతమందికి నెల కూడా సరిపోదు, ఆ నెల అయ్యాక కూడా ఇంకా 10 minutes అన్న ఫీలింగ్ ఉంటుంది. డిఫరెంట్ పర్సన్ బట్టి ఉంటుంది. సో ఆ 10 minutes మీకు ఎంత కంఫర్టబుల్, ఎంత దాకా కంఫర్టబుల్ గా మీ బాడీ ఆ 10 minutes ని అపోజ్ చేయకుండా యాక్టివిటీ చేయగలరు చూడండి. అన్నం దగ్గర 2 ముద్దలు, యాక్టివిటీ దగ్గర 10 minutes, మళ్ళీ అలాగా స్లీప్ దగ్గర కూడా అంతే. 12 పడుకునే వాళ్ళు ఒక 15 minutes ముందు పడుకోవడానికి ట్రై చేయండి. నేను 10కి పడుకోమని చెప్పట్లేదు, ఒక 15 minutes అలా కంఫర్టబుల్ గా మీ బాడీ అడాప్ట్ అయ్యేలా చూడండి. ఇలా ప్రాక్టికల్ గా మీరు చిన్న చిన్న చేంజెస్ తీసుకుంటే మీ బాడీకి కూడా మీ బ్రెయిన్ కి కూడా ట్రిక్ చేసిన వాళ్ళు అవుతారు. అది నో అని చెప్పలేదు. ఓకే సార్, లేదు నేను గంట చెయ్యాలంటే ఏం చేస్తావు, వద్దు గంట నువ్వు చేయలేవు, చాలు చేద్దాం, రేపు చేద్దాం, రేపటి నుంచి ఖచ్చితంగా అన్న ఫాలో అవుదాం అనుకుంటారు, అంతే. ఇంకొకటి సార్, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. ఇది నేను పదే చెప్తూ ఉంటాను. మీ కంటి ముందు ఉంటే మీరు తినడానికి వెళ్తారు, ఉంచకండి. ఇప్పుడు కన్వీనియన్సే ప్రాబ్లం పెట్టుకోమంటారా? కాదండి, ఇంటికి తాకండి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఫస్ట్ ఆకలి మాటికి వేసేలా చేయకూడదు. ఫస్ట్ రూల్ అది. ఆకలి వేస్తే మీరు ఏదో తినడానికి వెళ్తారు, ఏది దొరికితే తినేస్తారు. అది దొరకకుండా నెక్స్ట్ స్టెప్, మీరు ఫస్ట్ ఆకలి వేయకుండా చేయండి. తర్వాత ఆకలి వేసిన హెల్దీ చాయిసెస్ ఉంచుకోండి తినడానికి, ఆ జంక్ అన్నది ఉంచుకోకండి. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ ఉంది అని అంటే మీరు సాధువులు సంతులు కాదు. ఇంకా ఆ పోస్ట్ అక్కడ దాకా రాలేదు. ఆపుకొని నేను తిన్ను అన్న మీకు ఇంకా రాలేదు ఆ స్టేజ్. ఉన్నది అని అంటే మీ తపస్య భంగం అవుతుంది, మీరు వెళ్ళి తినేస్తారు. మేడం సమస్య అదే కదా మేడం. ఇప్పుడు నేను షాగ్ హౌస్ మీద నుంచి వెళ్తుంటా, దాని ఎదురుగా ఇలా అద్దాల్లో ఇలా తిరుగుతుంటాయి కోళ్ళు, గ్రిల్ చికెన్ ఇలా తిరుగుతుంటాయి. వాటిని చూడగానే దేవుడా ఇది నా కోసమే తిరుగుతుంది అని నాకు కూడా చెప్పకుండా కారు ఆగిపోతుందండి అక్కడ. ఒక్కసారి ఆగితే పర్లేదు సార్, రోజు ఆగితే ప్రాబ్లం. అది అక్కడ నుంచి సరే, అది కళ్ళు మూసుకుంటాను, ఓకే ఇది చూడొద్దని ఇంకొంచెం ముందుకు వెళ్తాను. అక్కడ గుమగుమలాడే మిరపకాయ బజ్జీలు ఇట్లా వేగుతా ఉంటాయి, ఇట్లా అందరూ అలా ఆ బాగా తింటూ ఉంటారు అక్కడ. వాటిని చూడగానే మళ్ళీ ఒక్కసారి కారు ఆగిపోతుంది. ఇట్లా ఎన్నిసార్లు ఆగుతుందో కారు రోడ్డు మీద. అంటే ఆకర్షణలు మనకు చుట్టూ కూడా ఫుడ్కు సంబంధించిన ఆకర్షణలు పెట్టేసరికి సమస్య. అవును, ఒకటి మనకు ఆ డిసిప్లిన్ ఇంకా రాలేదు, నేర్చుకుంటున్నాం. ఇఫ్ యూర్ ట్రైంగ్ టు డూ కరెక్ట్ సంథింగ్, ఆ నేర్చుకునే స్టేట్ లోనే ఉంటాం. అప్పుడు మీకు ఈ టెంప్టేషన్స్ కానీ ఎక్కడ చూడాలి విచ్చలవిడిగా, ఇంకా కన్వీనియన్స్ ఒకటి ప్రాబ్లం ఏంటంటే సార్, ఇక్కడ కన్వీనియన్స్. ఇప్పుడు మీరు చెప్పిన 2 ఎగ్జాంపుల్లో కూడా మీరు వెళ్ళే కొద్దీ ఏదో తగులుతూనే ఉంది. అంతే కదండి. ఇప్పుడు ఈయన టీ తాగుతానే ఇక్కడికి వెళ్తాడు మేడం, అక్కడ వెళ్ళగానే అక్కడ స్మెల్, మిర్చీలు బజ్జీలు పునుగులు ఇట్లా స్మెల్ వచ్చేస్తా ఉంటాయి. ఇంకేం చేస్తాం, ఓకే ఒక్క 2 తిందాంలే అనుకుంటాం. ఆ 2 అయిపోయాక ఇంకొక 2 వేసే అంటాం, అయిపోయి డిన్నర్ కంప్లీట్.
ఆ డిసిప్లిన్ వచ్చేంత వరకు కొంచెం ఓపిక కొంచెం పట్టాలి ఓపిక సార్. పట్టాలి. ఎస్. అంటే ఇఫ్ ఇట్ టేక్స్ మీకు తినాలంటే తినేయండి, కానీ కొంచెం టేపర్ చేస్తూ తినండి ఆ Yes. డిసిప్లిన్ వచ్చేంత వరకు. కానీ లీవ్ చేయకండి, అంటే అది. అయిపోయింది కదా అనేసి ఇంకా ఏమేమి పాటించేది ఏమీ లేదని మళ్ళీ కథ మొదటికి వెళ్ళేలాగా మీరు మొదటికి వెళ్ళకండి. వెళ్ళకుండా స్టిక్ టు దట్, రైట్. టేక్ ఇట్ స్లో, పర్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, కన్వీనియన్స్ అయిపోతుంది. అవును. కన్వీనియన్స్ అన్నది ఏమంటారు, హ్యాబిట్ అయిపోతుంది. అవును. ఆ హ్యాబిటే లైఫ్ స్టైల్ లా మారిపోతుంది. ప్రాబ్లం అది. అంతే కదండి. అవును. ఇప్పుడు మీరు బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్, ఈ కన్వీనియన్స్ అవును. ఎప్పుడో ఒకసారి వండుకోలేదు, ఇంకా ఆకలి వేస్తున్నప్పుడు హెల్దీ చాయిసెస్ కదా, ఏదో తెప్పించుకున్నారు, దట్స్ ఒంట్లో ఓకే, బాగాలేదు అది అనుకుంటే అది వేరు. అది వేరు. ఆ కన్వీనియన్స్ కాస్త హ్యాబిట్ గా మారిపోతుంది సార్. అడిక్షన్ అండి. హ్యాబిట్ కూడా కాదు, అడిక్షన్ కింద మారిపోయింది. అవును. అండ్ నెక్స్ట్ అదేమవుతుంది, అదే హ్యాబిట్ అన్నది మీ లైఫ్ స్టైల్ కింద మారిపోతుంది. Correct. ప్రాబ్లం అదే. అది. అండ్ మనకు ఆ కంట్రోల్ అన్నది మనం లూజ్ చేసేస్తున్నాం. ఎప్పుడైతే ఇలాంటి ఫుడ్స్కి ఇలాంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతామో, మీ బ్రెయిన్కి ప్రతిసారి రివార్డింగ్ సిస్టమ్ అనేది అలవాటు పడిపోతుంది. కరెక్ట్. అలవాటు పడిపోయి అవును. నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను, your body knows what to do, you should train your brain first అనేసి. అది కరెక్ట్. మీ బాడీకి ఏం చేయాలో తెలుసు, అవును. ఇట్ ఈస్ రెడీ టు టేక్ ద మెటీరియల్ వాట్ యూ గివ్స్. నాకు మంచిది ఇవ్వు, నేను బాగా దాన్ని ఉపయోగించుకొని అంతే కదా. మంచి ఫంక్షనింగ్ చేసుకుంటానని బాడీ ఎప్పటి నుంచో ఇట్ స్క్రీమ్స్ అవుట్. బట్ మనం ఎక్కడ పొరపడతామంటే ఇక్కడే బ్రెయిన్ Brain, దగ్గరే. అవును. యూ నీడ్ టు హ్యావ్ దట్ హోల్డ్ అండి. Correct. ఆ గ్రిప్ లేకపోతే ఇంకా ఎస్ కరెక్ట్ అండి. అది హోల్డ్ వచ్చేదాకా కొంచెం చిన్న చిన్న చేంజెస్ అవును. చెప్పాను కదా, అవును. ప్రాక్టికల్ చేంజెస్ చేయండి. ఒకేసారి మార్పులు చేర్పులు చేయడానికి ఈ సలహా చాలా బాగుంది మేడం. ఇవాళ నుంచి నేను పాటిస్తా. చిన్న చిన్నది సార్. అవును, ఎక్కువ అవును. పెద్ద టాస్క్ పెట్టుకుంటే చెయ్యరు, అవును, అవట్లా నిజంగా. అవ్వదు కూడా, అది మీరు చెయ్యరు కూడా. సూపర్. అది 2 నెలలు పట్టచ్చు, 3 నెలలైనా పట్టచ్చు, టేక్ ఇట్, పర్లేదు. అంతే, అంతే. అవును. బట్ చిన్న చిన్న పోర్షన్స్ కట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం 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 చేంజెస్ చేస్తే సార్ అవే అక్యుములేట్ అయ్యి మంచిగా మీకు ఒక 1.5 year తిరిగి చూసుకుంటే మీకు చాలా అలవాట్లు మారిపోయి ఉంటాయి సార్. అవును. మీరు ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు చెప్పారు కదా ఫాస్ట్ గా ఏం చేసేయాలి, ఫాస్ట్ ఫుడ్స్ లాగా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అయిపోవాలి, అవును. ఫాస్ట్ గా, ఈ ఫాస్ట్నెస్ వల్లే ఇది వస్తుంది సార్. కరెక్ట్, కరెక్ట్. అంటే అక్కడ పేషెన్స్ కోల్పోతున్నాం. పేషెన్స్ లేదు ఎవరికి. ఒకటి చేద్దాము, దాని మీద రిజల్ట్స్ వస్తాయి, మనం ఒక డిసిప్లిన్ గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దామన్న పేషెన్స్ లేదు సార్. అది లేకే పేషెన్స్ కంటే కూడా అవకాశం లేదు మేడం. అవకాశం అంటే మన ఉద్యోగాలు, మన పని, అవి మనల్ని అటువైపు వెళ్ళనివ్వట్లా. అదొక ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు మార్నింగ్ ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఇంటర్వ్యూ ఉంటుంది నాకు, ఒక్కోసారి నైట్ 11 వరకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాని గురించి టెన్షన్, దాని గురించి ప్లానింగ్, క్వశ్చన్స్ రెడీ చేసుకోవడం, ఇదంతా ఉంటుంది. ఈ క్రమంలో నాకు ఈ వీటి మీదకి మైండ్ పోదండి. ఈ పని అర్జెంటుగా అయిపోవాలి, టెన్షన్, ఈ స్ట్రెస్, వీటిలలో ఏమవుద్దంటే అసలు దాని మీద ఆలోచన రాదు. ఏదన్నా ఒకటి హ్యాబిట్ చేసుకోవాలి, దాన్ని మెయింటైన్ చేయాలి, సస్టైన్ చేయాలి, ఒక అలవాటుగా మార్చుకోవాలి అంటే అది బ్రేకులు విపరీతంగా వస్తున్నాయి. ప్లానింగ్ సార్, ప్లానింగ్ ఇంపార్టెంట్. అంటే ఫుడ్ అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. అప్పటికప్పుడు అంటే మీరు ఏదో చెత్త తినడానికి వెళ్తారు, మళ్ళీ అంతే కదా, పనిలో ఉంటారు, బిజీగా ఉంటారు, ఏది దొరికితే అది ముందు ఆకలేస్తుంది పెట్టేవి అనేసి అంటారు, కానీ ప్రాపర్ గా తిందామన్నది ఉండదు. ముందే ప్లాన్ చేసుకొని నేను ఈ పూట ఇదే తింటాననేసి ముందే మీకు రెడీగా ఉందనుకుని అదే తింటారు. మీరు ఎంత స్ట్రెస్ లో ఉన్నా ఫుడ్ గురించి ప్లానింగ్ సార్. ఇంకా మీ బిజీ స్కెడ్యూల్ లో ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడతారా? నేను చెప్పిన 10 minutes 15 minutes రొటీన్ ఎక్కువ వద్దు, ఎక్కువ వద్దు. స్టార్ట్ విత్ దట్ 10 minutes. మీ బాడీ పెద్ద కష్టం ఏం కాదు. ఆ 10 minutes కాస్త ½ an hour ఎప్పుడైపోద్దో మీకే తెలియదు. కానీ 10 minutes రొటీన్ లేదు, 10 minutes కూడా నా బాడీకి ఇంకా ఎక్కువ, నేను 5 minutes చేసేసి ఓకే, స్టార్ట్ విత్ 5 minutes, బట్ స్టార్ట్ డూ సంథింగ్, ఏదో కొంత మార్పు, ఎంతో కొంత. అండ్ మీరు వెళ్ళి జిమ్ లోనే కసరత్ చేసేసి అక్కడే చెమటలు కార్చేయాలని రూల్ ఏం లేదు. చాలా మంది వెళ్ళాలంటే మళ్ళీ ఇంకేదో ఎక్కెళ్ళాలి, వెహికల్ తీసుకోవాలి, అదో బాధ, మళ్ళీ ఆ టైంకి వెళ్ళాలి. నేను అది కూడా చెప్తా మేడం. అంటే నాకు జరిగిన అనుభవాలన్నీ ఇప్పటికీ అట్లా 10 సార్లు జరిగింది, 10 సార్లు అలాగే చేస్తా ఉంటా. జిమ్ అంటే గుర్తొచ్చింది. ఫస్ట్ మనం జిమ్కి వెళ్తాం, మామూలుగా షార్ట్స్ ఇలాంటి ఏదో ఒకటి వేసుకొని వెళ్తాం. అక్కడికి వెళ్ళగానే అందరు స్పోర్ట్స్ డ్రెస్సులు, కలర్ డ్రెస్సులు ఇట్లా వేసుకొని, మంచి షూ వేసుకొని, అమ్మో అయితే మనం కూడా ఇలా కొనాలి. ఒక 1 నెల తర్వాత అన్ని కొనేస్తాం, మళ్ళా కొన్న నెక్స్ట్ డే నుంచి మానేస్తాం మళ్ళీ. సో ఇట్లాంటివి కూడా ఉంటాయి అక్కడ. అంటే వాళ్ళని చూసి మంచి డ్రెస్సులు కొనాలి, మళ్ళీ ప్రోటీన్ ఇంత డబ్బాలు ఉంటాయి, ఆ డబ్బాలు కొనాలి, తినాలి. ఎన్ని కష్టాలు. జిమ్ అంటే అదొక చాప్టర్, మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు జిమ్ మీద. అదే సార్, ఫస్ట్ మీరు జిమ్ కి హెడ్ చేసే ముందు ఒక అలవాటు బిల్డ్ చేసుకోండి.
అలవాటు అయ్యాక అప్పుడు మీరు ఆ గంట ఇవ్వగలిగినంటే వెళ్ళండి. రైట్. ఇంట్లో నుంచి చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక అలవాటు లేని మనిషికి వెంటనే వెళ్ళు అని అంటే వెళ్ళరు. వెళ్ళరు. కరెక్ట్. వెళ్ళరు. ఇవాళ వెళ్తారు, 10 రోజులు వెళ్తారు. తర్వాత దాన్ని అలా స్కిప్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. అంతే సో, కదా. మీ దగ్గర ఏముంది? మీ విసినిటీలో ఏముంది? మీ ప్రెమిసెస్‌లో ఏమున్నాయి? దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు? దాని మీద ఫోకస్ పెట్టండి. తర్వాత కొత్తదాన్ని ట్రై చేయండి. అది వెంటనే కొత్తదేది ట్రై చేయకండి. మీరు చెయ్యరు. రైట్ మేడం. లైఫ్లోంచి ఈ రోజు నుంచి తీసేయాల్సిన పదార్థాలు ఏంటి మేడం? తక్షణం మానేయాల్సిన పదార్థాలు ఏమైనా ఉంటాయా? ఉన్నాయి సార్. నేను మీరు ఎన్ని సార్లు అడిగినా నేను ఇవే చెప్తాను సార్. ఒకటి షుగరీ డ్రింక్స్. రైట్. అసలు అవేవైనా సరే, ఫ్రూట్ జ్యూస్ అయినా సరే వద్దంటారు. అవునా? అవునండి. ఫ్రూట్ జ్యూస్ అంత ఫ్రక్టోజ్ మన బాడీ హీల్ చేసుకోలేదు. అనవసరమైన ఫ్రక్టోజ్ ఇచ్చినట్లే బాడీకి. ఫ్రెష్ ఫ్రూట్ నుంచి అయినా సరే జ్యూసెస్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీవన్. నేను షుగరీ డ్రింక్స్ గురించి మాట్లాడటం అదైతే తీసుకోకూడదు. ఫ్రూట్ నుంచి వచ్చే జ్యూసెస్ కూడా వద్దంటాను. రైట్. ఫ్రూటే తినండి. పళ్ళున్నంత సేపు నవలి తినండి. దానంత ఆరోగ్యం, దానంత శుభ్రం ఇంకేం లేదు. ఇంకోటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ సార్. అసలు ఇది ఫస్ట్ నెంబర్ లో రావాలి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. అవును. అదొక చిప్స్ లాంటివి ప్యాకెట్ నుంచి, అది లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, 4 మార్క్స్ 8 మార్క్స్ ఆన్సర్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ సార్. ఇంగ్రీడియంట్స్ వెనకాతలు తిప్పి చూడండి. పెద్ద పుస్తకం కనబడిందంటే అది పక్కన పడేయండి. దాంట్లో మీకు నోరు తిరగని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే, నోరు తిప్పడానికి మీకు తిరగటం లేదు అని అంటే అసలు అది మీకు కాదు అనేసి. అది పక్కన పడేయండి. డోంట్ గెట్ ఆల్ దోస్ థింగ్స్ హోమ్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ సార్. ఇంకోటి ఫ్రీక్వెంట్ డీప్ ఫ్రైడ్. నేను ఇంట్లోనే ఎక్కువ డీప్ ఫ్రైడ్ వద్దంటాను. బయటదైతే అసలు అవుట్ ఆఫ్ సిలబస్. అంతే కదా. అవును. బయట డీప్ ఫ్రైడ్ ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ డీప్ ఫ్రైడ్ సార్. డీప్ ఫ్రైడ్ ఫుడ్ తో ప్రాబ్లమ్ కాదు, ఆయిల్ అండి. రీయూజ్ చేసేసి దాని ఫామ్ మారిపోయి ఇంకా నల్లగా అయిపోద్దండి అది ఆయిల్. నిజంగా చెప్పాలంటే బయట బజ్జీలు ఎప్పుడైనా చూసేది సార్, ఏసి కొడితే కన్నం పడిపోయేలా ఉంటుంది. నిజంగా చెప్తాను. ఐఎమ్ బీయింగ్ వెరీ బ్లంట్ హియర్. వేయించి అసలు ఆ బజ్జీ ఫామే మారిపోతుంది సార్. అది చూస్తేనే తినబుద్ధి కాదు. జనాలు ఎలా తింటున్నారో నిజంగా అర్థం కాదు. ఇట్ ఈస్ రైనీ సీజన్, ఎవరికైనా తినాలనిపిస్తుంది. మీ ఇంట్లో మీ నూనెలో మంచిగా నెయ్యి కానీ నూనె కానీ మీ ఇంట్లో చేసుకొని తినండి సార్. దానికన్నా శుభ్రం ఇంకేం లేదు. ఎంత టైం పడుతుంది చేసుకోవడం చెప్పండి? పావు గంట. అన్నీ ఉంటాయి. మీకు తినాలనిపిస్తే ఇప్పుడు ఇంట్లో చేసుకొని తినండి. ఆ బయట బజ్జీలు బయట ఇప్పుడు జనరల్ గా ఆప్ట్ చేసేది జనాల్లో రైనీ సీజన్ లో సాయంత్రం అయ్యేసరికి వేడివేడిగా తినాలి పకోడీలు బజ్జీలు అనేసి. ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఈటింగ్ వన్స్ అ వైల్. అది మీరు పర్ఫెక్షన్ కి ఏం చేయకండి. ఇట్స్ ఓకే. యూ నీడ్ టు హ్యాబిటేట్ యువర్ బాడీ విత్ ఎవ్రీథింగ్. ఇవ్వాలి కొంచెం. కానీ అదే రెగ్యులర్ హ్యాబిట్ గా చేసుకోకండి. మీరు మధ్యలో ఇలా ఇచ్చేసరికి ఏమవుతుంటే మీ బాడీ డిప్రైవ్డ్ గా కూడా ఫీల్ కాదు. నేను ఎందుకు తినండి, ఇంట్లో చేసుకొని తినండి, అప్పుడప్పుడు తినండి పర్లేదని ఎందుకంటాను తెలుసా? ఐ నో దట్ అదేదో కొంత హార్మ్ చేస్తుందని కొంచెం, కానీ అది కూడా ఇవ్వకపోతే మీకు ఎలా ఉండదు? ఎందుకు బతుకుతున్నానా నేను అంటే చాలా మందికి తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఎందుకు బతుకుతున్నానా అన్న ఫీలింగ్ వస్తుంది. అది ఫస్ట్ ఫుడ్ ని పనిష్మెంట్ అనుకోవడం మానేయాలి సార్. ఫుడ్ ని రివార్డ్ అనుకోవడం మానేయాలి, ఫుడ్ ని పనిష్మెంట్ అనుకోవడం మానేయాలి. కొంతమంది బలవంతం, ఇందాకలో ఒక చెప్పారు కదా ఒక పర్సన్ గురించి, బలవంతంగా ఏదో తింటున్నానండి, అలా తిన్నా మీ ఒంటికి పట్టదు. మీరు తింటున్న ఫుడ్ మీరు ఎంత రెస్పెక్ట్ తింటారు, ఎంత గ్రాటిట్యూడ్ లో మీ కంచంలో మీ అన్నం వచ్చిందంటే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆ కృతజ్ఞత భావంతో తినాలి ఎప్పుడైనా సరే. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ ఫుడ్ ఆన్ యువర్ ప్లేట్. మంచి ఫుడ్ ఉన్నా కూడా మనం చెత్త తింటున్నా అంటే అది మన దౌర్భాగ్యం. నిజంగా దౌర్భాగ్యం. డబ్బులు ఇచ్చి కొనుక్కొని మరి ఆరోగ్యాన్ని, విషయాన్ని, చెత్తని తింటున్నాం. సో ఫుడ్ ని పనిష్మెంట్ గా, ఫుడ్ ని రివార్డ్ గా చేయకూడదు సార్. తింటున్న ఫుడ్ ఒక్కొక్కసారి మీ టేస్ట్ కి తగ్గట్టుగా కూడా కాకపోవచ్చు. చాలా మంది టేస్ట్ ఇంట్లో వండుకుని, నిజంగా చెప్తున్నా, నాకు క్లయింట్స్ చెప్పేదండి, ఇంట్లో కొంచెం టేస్ట్ మారితే తినరండి, ఎక్కలేదు అని పక్కన పెట్టేస్తారు. ఈ పని చేయకండి. నిజంగా మీరు వండినోళ్ళ గురించి ఆలోచించండి. వండడానికి కూడా ఎఫర్ట్స్ పడుతుంది. మీరేదో ఉప్పు తక్కువ అయిందనేసి, మసాలా ఆర్ట్ అండి అది. అసలు టేస్ట్ గా తీసుకురావడం అనేది ఎంత పెద్ద ఆర్ట్. అవును, సీరియస్ గా. ఆ కొద్ది గొప్ప అక్కడ టేస్ట్ లేకపోయినా, వాళ్ళ అనుకున్న విధానంగా లేకపోయినా చాలా మంది వదిలేస్తారని తింటారు. టేస్ట్ బాగాలేదని తినేస్తారు. ఈ ఒక్క అలవాటే మీకు చాలా రోగాల కారణం అవుతుంది సార్. ఎందుకంటే టేస్ట్కి వెళ్ళి బయట చెత్త తింటున్నారు, అదే టేస్ట్ గురించి ఇంట్లో ఉన్న మంచి ఫుడ్ కూడా వదిలేస్తున్నారు. ప్రతి దాంట్లో టేస్ట్ చూడకండి.
తినేటప్పుడు మీ బాడీని అది నరిష్ చేస్తుందా లేదా చూడండి. టేస్ట్ ఆ రోజు తక్కువైంది పర్లేదు తినండి. అన్ని ఏమవుద్ది? టేస్ట్ ఆ! ఏమవుతుంది మీ బాడీని అయితే నరిష్ చేస్తుంది కదా. అన్నిట్లో రుచులు చేసే మరి. వాళ్ళకి రోగాలు ఎక్కువ ఉంటాయి సార్. ఈ మాట అన్నిట్లో రుచి రుచి అంటారు చూడండి. వాళ్ళ బాడీ సమంగా పనిచేయదు. వాళ్ళకి అవును. రోగాలు కూడా ఎక్కువైనా ఉంటాయి. అవును. చెప్పకూడదు కానీ ఇంట్లో వండాక చిత్తశుద్ధిగా వండాక దాన్ని కంటికి కొట్టుకొని అన్నం నిజంగా మీ ప్లేట్‌లో కంచంలో అన్నం ఉంది. మీకు తినే భాగ్యం ఉందంటే అది అది బ్లెస్సింగ్ లాంటిదే. అంతే కదండి. దాన్ని ఒక ఉంటుంది సార్. కంచాన్ని ఎంచకూడదంటారు. ఆ! అది చాలా పొరపాటు సార్. అంటే మీ మీ అంటే మీ ప్లేట్ దాకొచ్చిన అన్నాన్ని ఇది బాలేదు, అది బాలేదు అని ఎంచకూడదు. ఓహ్! ఓకే. ఏదొస్తే అది అమృతంలాగా తినేసేయాలి అంతే. మంచిది. నీట్‌గా. మంచి ఫుడ్ ఇంట్లో వండారు. హ్మ్. మీకు మంచి ఫుడ్ వచ్చింది. దానిలో టేస్ట్ తక్కువైతే ఏమైంది? 2 ఏమైంది? రోజులు తక్కువైంది. మంచిదే ఏమవుద్ది? కదా! మీ బాడీకి టేస్ట్ నరిష్మెంట్ తక్కువ అయితే అంటే ఉప్పు చేస్తుంది. తక్కువైందని అంతే. ఆ! దానికి మానేసోళ్ళు ఇవాళ అన్నం ఆ! ఎక్కలేదనేసి నేను అంటాను మంచిదే అంటాను. అలా ఒకవేళ తినకపోయినా నేను మంచిదే చాలా మంది కంప్లెయింట్ చేస్తారు. అన్నం తినలేదు ఇవాళ టేస్ట్ బాలేదనేసి. క్లయింట్స్ డైట్స్ ఇచ్చాక ఆ! ఆ! ఇవాళ ఏదో కొంచెం తేడా వచ్చింది తినలేదంటే మంచిదే అంటాను. ఎందుకు? అంతేగా. తినడం మొత్తానికి మానేస్తే క్యాలరీస్ ఏం తగ్గేయలే పోన్లే బాడీ కొంచెం బ్రేక్ ఉంటది. డైజెషన్‌కి బ్రేక్ ఎగ్జాక్ట్‌లీ. ఇచ్చారనుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. కానీ అది ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్ పద్ధతి కాదు. టేస్ట్ గురించి మీరు అలా అలా అన్నం వదిలేయడం, ఇవాళ బాలేదు, ఎక్కలేదు ఇవన్నీ ఈ పద్ధతులు మానుకోవాలి సార్. ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మనం చేస్తాం. ఇంట్లో తరచుగా చూసేదిది. అవునండి. అవును. ఇవాళ అంటే అక్కడ కూరలు మంచిగుంటే ఎక్కువ తినేస్తాం. ఇంకొకటి అవును. కొంచెం కొంచెం ఏదైనా బాలేదనుకోండి టేస్ట్ అకార్డింగ్ లేకపోతే ఆ రోజు ఖతం. ఇంకా అలాగే వండండి అని చెప్తాను నేనైతే అవును. ఇంట్లో. కొంచెం తక్కువెళ్తాయి. ఆ! అట్లా కాదుగా. అది పక్కన పెట్టేసి నూడిల్స్ చేసుకుంటారు. ఆ! అది కాదు అంటే బయటికెళ్ళి తినేసొస్తారు. ఫ్రైడ్ రైస్‌లు. అది కదా ఇప్పుడు బాధ. అవును. ఆ! కరెక్టే. అవునవును. అది ఉంది. ఆ! అమ్మో! కన్వీనియన్స్ ఎక్కువైపోయింది కదా అది సార్. ఇంట్లో బాలేకపోతే బయట నుంచి తెప్పించేస్తాం. అంతే వెంటనే స్విగ్గీ ఫోన్ టక్ 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 కొట్టేస్తే పావు గంటలో వచ్చేసింది. ఇంకేముంటది? అవును. అది ప్రాబ్లమ్. దంపుడు బియ్యం తినాలా? తినాలా దంపుడు బియ్యం? మంచిదే సార్ ఆ! దంపుడు బియ్యం. ఆ! హ్మ్. అంటే వైట్ రైస్ కంటే బెటరా? దంపుడు బియ్యం అంటే బ్రౌన్ రైస్ గురించి మాట్లాడుతున్నారా మీరు? అవునండి. బ్రౌన్ సింగిల్ రైస్. పాలిష్ రైస్. సింగిల్ పాలిష్డ్. యెస్. సింగిల్ పాలిష్. అవును. సింగిల్ పాలిష్ రైస్ ఈస్ గుడ్ అండి. అచ్చా! అచ్చా! ఓకే. ఎందుకు అనంటే ఎక్కువ పాలిషింగ్ కాదు కాబట్టి అవును. మీకు కొద్దో గొప్ప ఫైబర్ ఇంటాక్ట్ ఉంటుంది కాబట్టి అచ్చా! అది నిజంగా హెల్తీ చాయిసే. కానీ ఆ! అంటే అగైన్ మీ డైజెస్టివ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలా మందికి దంపుడు బియ్యం పడదు. తిన్నాక అసలు సెట్ అవ్వదు. అంటే ఓకే. నేను నమ్మేదేంటంటే, ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ డైజెషన్ బట్టి మీ ఇన్‌పుట్ అన్నది ఉంటుంది. అంటే మీకు మీరు మీ జీర్ణ జీర్ణం డైజెషన్ ఎలా ఉంది? ఆ! దాన్ని బట్టి ఉంటుంది. మీ బాడీ బాగా డైజెస్ట్ అచ్చచ్చా! చేసుకోగలదా? యెస్ ఆ! అండి. కొంతమందికి దంపుడు బియ్యం తింటే తేనుపులు రావటము, డైజెస్ట్ కాకపోవడం, హెవీగా ఫీల్ అవ్వడం అలాంటివి కూడా ఉంటుంది. ఓహ్! అవునా? అందుకే ఇప్పుడు దంపుడు బియ్యం మంచిదని చెప్పాను. రేపటి నుంచి అందరూ దంపుడు బియ్యం తినడం ఫాలో అవును. బెటర్. పడినా పడకపోయినా అలా ఆ! కాదండి. రెస్పెక్ట్ యువర్ బాడీ ఓహ్! సిగ్నల్స్. పడుతుందా? పడలేదా? ప్రతిదీ చెక్ చేసుకోవాల్సిందే ఇగ. చేసుకోవాల్సిందే సార్. హ్మ్. దంపుడు బియ్యం మంచిదే. కానీ మీకు పడుతుందా లేదా? దాన్ని బట్టి యెస్. మీకా కాదా అన్నది ఉంటుంది. కరెక్ట్. అందుకే వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. న్యూట్రిషన్ అనేది చాలా పర్సనలైజ్డ్ ఉంటుంది. అవును. మీరు తిన్న బ్రోకలి నాకు పడకపోవచ్చు. కరెక్ట్. నేను తిన్న దంపుడు బియ్యం మీకు సెట్ కాకపోవచ్చు. కరెక్ట్. ఇంకోటండి ఆల్ వైట్స్ మానేయాలని చెప్తుంటారు చాలామంది. హ్మ్. అది సాధ్యమేనా అండి? ప్రాక్టికల్‌గా అది నిజమేనా? లైక్ అంటే పంచదార, పాలు, హ్మ్. పెరుగు, ఆ తర్వాత రైస్, వైట్ రైస్ హ్మ్. ఇట్లా అన్నీ 5 వైట్స్ మానేయాలంటారు. ఫస్ట్ థింగ్ సార్ ఇలా కేటగరైజేషన్ ఆపాలి సార్. ఓకే. రైట్. ఆల్ వైట్స్, ఆల్ బ్లూ, ఆల్ గ్రే అలా చూసుకుంటే ఆ ప్రతి ఒక్క ఇంకా నెక్స్ట్ ట్రెండ్ బ్లూకొస్తదేమో. ఆ తర్వాత గ్రీన్ ఒస్తదేమో. నాకలాగే అనిపిస్తది. ఈ నేమింగ్, లేబులింగ్ అన్నది ఆపాలి. మీకు ఏది పడుతుందో అది తినండి. హ్మ్. యెస్. దే ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ హావ్ టు రెగ్యులేట్ అండ్ అవాయిడ్. ఇప్పుడు షుగర్ ఇప్పుడు ఒక కప్ కాఫీలో కొంచెం షుగర్ అంత మాత్రాన నాకేం అయిపోదు. ఓకే. మీ బాడీ హ్యాండిల్ చేసుకోగలిగితే ఓకే. కానీ హ్మ్. లిమిటేషన్ ఇస్ ఇంపార్టెంట్. కరెక్ట్. రిఫైన్డ్ ఫుడ్స్‌ని లిమిట్ చేయాలి. అవును. ఊరికే షుగరీ ఫుడ్స్‌ని తినకూడదు. అసలు ఆర్‌డీఏలో డైలీ రిక్వైర్మెంట్‌లో షుగర్స్‌కి చోటే లేదు సార్. యాడెడ్ షుగర్స్‌కి చోటు లేదు. ఓకే. అంటే ఎక్కడ రికమెండేషన్‌లో లేదు. మేడం గుజరాతీస్ వాళ్ళు హ్మ్. అన్నం తినగానే స్వీట్ తింటారు, లడ్డు తింటారు. ఆఫ్‌కోర్స్ మన ఫంక్షన్స్‌లలో కూడా అది కామన్ అయిపోయింది. అవును. అట్లా తినకూడదా? మిక్స్‌డ్ ఇది సార్ ఇందులో. ఒకటేంటంటే అన్నం తిన్నాక స్వీట్ తింటే ఆ స్వీట్ వల్ల వచ్చే ఏదైతే ఆహ్, స్పైక్ ఉందో అది తగ్గుతుంది. గానీ ఎంత తిన్నాము అన్నది ఇంపార్టెంట్. ఓకే. జనరల్‌గా నార్మల్‌గా మీరు డైరెక్ట్ స్వీట్ తిన్నారనుకోండి దానివల్ల వచ్చి గ్లూకోజ్ స్పైక్ ఎక్కువుంటది. ఓకే.
మీరు అన్నం తిన్నాక కొంచెం టేస్ట్ చేస్తే పర్లేదు, ఆ. ఎక్కువ తినేసారు అనుకోండి మొత్తం కలిపి లోడ్ ఎక్కువ అయిపోతుంది. మేము 3-4 ప్లేట్లు తింటాం ఫంక్షన్ అయ్యాక. అమ్మో, అది అలా కాదండి, ఆ. అలా కాదు. అండ్ ఎవరైతే అలా చేస్తారో ఒక్కసారి వాళ్ళ పొట్ట చూడండి, ఖచ్చితంగా నాదే వాళ్ళకి సెంట్రల్ ఎగ్జాంపుల్. ఒబేసిటీ ఉంటుంది. అవునా? ఓకే, ఉంటుంది, ఓకే. సెంట్రల్ ఒబేసిటీ ఉంటుంది. ఉమ్, అండ్ సెంట్రల్ ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ రోగాలు నిజంగా, నిజం. డిసీజెస్ కి. అవును. ఎందుకంటే అక్కడ కూర్చున్న ఫ్యాట్ మీ మజిల్లో ఉన్న ఫ్యాట్ లాంటిది కాదు సార్, ప్యాసివ్ ఫ్యాట్ అయితే కాదు, అది కాదు. మెటబాలికలీ యాక్టివ్ ఫ్యాట్. అది ఓకే. కూర్చున్నారా ఉన్నది కదా, కొవ్వు జమ అయిపోయింది కదా అని కూర్చుని ఎప్పుడు కరిగిస్తారు ఇతను, అప్పుడు కరుగుదాం అన్నది కూర్చోదు. ఆ, అది కూర్చొని అక్కడ సైటోకైన్స్, కీమోకైన్స్ అని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటది ఓకే. బాడీలో. ఓకే. అవి కాస్త మన బాడీ సెల్స్ ఫంక్షనింగ్ ని డిస్టర్బ్ చేస్తాయి, దానివల్ల మళ్ళీ డిస్ఫంక్షనింగ్, డిసీజ్, ఇవన్నీ. ఓకే. ఓకే. అంటే అదొక విస్కస్ సైకిల్లో మళ్ళీ ల్యాండప్ అవుతాం అన్నమాట. ఇంతకి ఇవన్నీ మానేయాలా వద్దా? మైదా, షుగరు, పెరుగు, పాలు. పెరుగు పాలు మానేయాల్సిన అవసరం లేదు సార్. ఓకే. పాలతో కూడా మీకు తెలిసి నాణ్యతమైన పాలు వస్తున్నాయి, మీ ఇంట్లో ఉమ్. చేసుకున్న పెరుగు మంచిగా గడ్డ పెరుగు చేసుకున్నారు, మీకు పడుతుంది ఉమ్. అన్నప్పుడు తినొచ్చు సార్. రైస్. రైస్ కూడా తినొచ్చు, ఓకే. రైస్ తో ప్రాబ్లం వైట్ ఏం రైస్. లేదు. వైట్ రైస్ కూడా తినొచ్చు, ఓకే. సింగిల్ పాలిష్ రైస్. అంటే మీ డైజెషన్ బాగుందంటే సింగిల్ పాలిష్ రైస్ ఏం చేయండి, రెడ్ అచ్చచ్చ. రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ. ఓకే. లేదు మీకు డైజెషన్ బాగాలేదు, జీర్ణం కొంచెం అంతగా లేదు, అలాంటప్పుడు సింగిల్ పాలిష్ రైస్ తింటే మీకు పడకపోవచ్చు, వైట్ రైస్ ఆప్షన్ చేయండి విచ్ ఈస్ ఈజీలీ డైజెస్టబుల్ ఓకే. అంటిల్ ద కండిషన్ సెట్ రైట్స్. ఓకే. అదే కదా మేడం, ఇప్పుడు తొందరగా అరుగుతుందనే కదా, ఈజీగా షుగర్ స్పైక్ అవుతుందనే కదా రైస్ వద్దు అనేది. ఉత్తి రైస్ ఎవరు తింటారు సార్? ఉమ్. ఒకవేళ మీరు ఉత్తి రైస్ తింటున్నారు, రైస్ తో పాటు తగ్గట్టుగా, ప్రాబ్లమ్ ఈస్ క్వాంటిటీ సార్. ఆ దంపుడు బియ్యం అయినా సరే 2 ప్లేట్లు తిన్నారనుకోండి, కథం. మరి అది కూడా ప్రాబ్లమే, కార్బో ఓవర్లోడ్ ఎక్కువ అయిపోయింది కదా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇచ్చేసినట్లే. మీరు ఏ రైస్ తింటున్నారా, ఏ గ్రెయిన్ తింటున్నారా, ఏ సిరియల్ తింటున్నారా, దాంతో సంబంధం లేకుండా పోర్షన్ కంట్రోల్, క్వాంటిటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. కరెక్ట్, కరెక్ట్. జవార్ మంచిదే, మిల్లెట్స్ మంచివి, మితిమిర్తి ఏది మంచిది ఇది కాదు. మంచిది కాదు. సో పోర్షన్ కంట్రోల్ ఇప్పుడు కొత్తగా మనం చేయాల్సిన పని ఏంటంటే పోర్షన్ కంట్రోల్. కంట్రోల్ అక్కడే, సూపర్. గేమ్ ఏదన్నా అంతా అక్కడే తినండి, ఉంది సార్. ఏదన్నా తినండి కానీ 4 పూరీలు తినే చోట 2 తినండి. పూరి నేను అడ్వర్టైజ్ చేయను సార్, మళ్ళీ పూరి జనాలు వద్దంట. పూరి ఓకే. తినేయగలరు. అంటే నా కన్వీనియన్స్ కోసం అడిగాను, అది కూడా కట్ అయిపోయింది. నో పూరి నో పూరి. సో ఆయిల్లో స్నానం చేసి ఏవి తినకూడదు, తినొచ్చు కానీ ఇంట్లో చేసినవి తినాలి. ఇంట్లో చేసుకోండి ఎప్పుడో అచ్చా. ఒకసారి, రైట్. 6 నెలలకు ఒకసారి. ఓ 6 months ఒకసారి. ఓకే, తినాలనిపిస్తుంది ఇంట్లో అంతే కదా. చేసుకొని అవును. తినండి. ఆ. రెగ్యులర్ హ్యాబిట్ మాత్రం నో. నో అండి, ఐ Right. డోంట్ రికమెండ్. రైట్. గీ మేడం, ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు గీ తినొద్దు, తాగాలి అంటున్నారు ఈ మధ్య. సో గీ తినాలా, తాగాలా, అసలు తినకూడదా, తినవద్దా? ఘీ మంచిదండి, రైట్. అది బాగా మీ ఒక డేలో మంచిగా న్యూట్రిషనల్ గా ఫిట్ అయిపోతుంది. కానీ తాగేసే అవసరం లేదు, పోసుకొని లీటర్లు అలా కూడా అవసరం లేదు సార్. అసలు కొందరు డైటీషియన్స్ అయితే ఫుడ్ తినకండి, ఓన్లీ గీ తాగండి అని చెప్తున్నారు. లేదండి, యువర్ బాడీ నీడ్స్ ఎవ్రీథింగ్, మనకు Okay. అన్నీ కావాలి. అంటే ఏ ఒక్క న్యూట్రియంట్ ని సూపర్ ఫుడ్ చేసేసి ఒక దాన్ని కొండెక్కించేసి ఇంకో దాన్ని దించడం లాంటివి చేయకూడదు, ఇక్కడే పొరపడుతున్నాం మనం. గీ మంచిదే, తీసుకోవాలి, మంచి నెయ్యి ఉంటే మీరు తీసుకోండి ఖచ్చితంగా. డైలీ మార్నింగ్ మీరు ఫస్ట్ వేడి జనరల్గా చాలా మంది ఫాలో చేసిందంటే ఒక చెంచా గీతో పాటు వేడి నీళ్ళు తీసుకుంటారు, అది మంచి హ్యాబిటే, మంచిదే. ఒక చెంచా 2 చెంచాలు మాత్రమే, లీటర్లు అంటే 100 ml అలా తీసుకోక మితి మీరు మళ్ళీ ఏదైనా అవి క్యాలరీసే కదండి వెళ్ళాక. మరి మీరు అంతా మీరు బర్న్ చేయగలరు అని అంటే ఓకే, చేయలేకపోతున్నారంటే మరి మీరు కరిగించలేకపోతున్నారంటే మరి అంత ఇవ్వకూడదు. మీరు ఘీ అన్నది మీ ఇల్లు ఇన్కల్కేట్ చేసుకోవచ్చు. పప్పు అన్నం చేసుకున్నారు మంచిగా, లేకపోతే ఒక మంచి చికెన్ కానీ, నాన్ వెజిటేరియన్స్ అయితే మంచిగా అంతి చేసుకున్నాక ఘీ దాంట్లో వేసుకోవచ్చు, గీలో కుక్ చేసుకోవచ్చు. అంటే ఒక మీల్ ఒక పార్ట్ లా చేసుకోవచ్చు అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఒక 5 grams 10 grams మాక్సిమం ఘీ పర్ డే ఇస్ ఫైన్. ఆయిల్ పరిస్థితి మేడం, ఆయిల్ పరిస్థితి సార్, ఘీ ఆయిల్ ఏదైనా సరే మోడరేషన్ ఇస్ ద కీ. ఎంత మంచిది అనేసి మితిమీరితే అది మంచిది కాదు. సో ఆయిల్స్ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేయాలి సార్. కోల్డ్ ప్రెస్లో కూడా నేను తరచుగా చెప్పేది ఏంటంటే సీడ్ ఆయిల్ కన్సంప్షన్ కొంచెం తగ్గించండి. ఎందుకు అంటానంటే సీడ్ ఆయిల్స్లో జనరల్గా omega-6% ఎక్కువ ఉంటుంది, మనం దానికి తగ్గట్టుగా omega-3 ఇవ్వటం లేదు. సో omega-3 ఈజ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, దాని యాక్షన్ అన్నది బాడీలో. omega-6 ఈజ్ ప్రో ఇన్ఫ్లమేటరీ.
మన బాడీలో ఒక రేషియో ఉంటుంది సార్. ఇది ఎక్కువగా చెప్తుంటాను. omega-3 omega-6 రేషియో. ఓకే. అది 1:1 అయినా ఉండాలి. 1:4 అయినా ఉండాలి. అంటే omega-6 4 అయినా ఉండొచ్చు. omega-3 1 అయినా ఉండాలి. లేకపోతే 2 సరిసమానం 1:1 అయినా ఉండాలి. ఓకే. ఈ రేషియో గనక డిస్టర్బ్ అయిందనుకోండి, మీ బాడీలో ఇన్‌ఫ్లమేషన్ యాక్టివిటీ పెరిగిపోతుంది. ఓకే. సో, మీరు నెల మొత్తం సీడ్ ఆయిల్ అది గానుగ నూనె అయినా సరే యూజ్ చేశారనుకోండి, మీ ఒమేగా-6 శాతం పెరిగిపోయినట్లు అక్కడ. 40:1 అయిపోయింది. ఒమేగా-6 40కి వెళ్ళిపోయింది. ఒమేగా-3 1కి ఉంది. మీరు ఇప్పుడు ఎన్ని ఫిష్ ఆయిల్స్ ఎన్ని మింగినా దానికి సమానం కాదు. వాహ్! సో, దానివల్ల ఏం చేస్తున్నామంటే వర్సటాలిటీ పెంచుకోండి ఆయిల్స్‌లో యూసేజ్‌లో. హ్మ్. అంటే నెల మొత్తం గానుగ నూనె నుంచి వచ్చిన సీడ్ ఆయిల్ అయినా సరే ఒకే సీడ్ ఆయిల్ అలా యూజ్ చేయకుండా సీడ్ ఆయిల్ అన్నది 2 వారాలు ఉంచుకొని ఆ! మిగతా 2 వారాలు కోకోనట్ గానీ, ఘీ గానీ ఇలా ఆసిలేషన్ పెట్టుకోండి. ఓకే. ఆసిలేట్ చేసుకుంటే మీకు ఏది ఒక్క పదార్థమే బాడీకెళ్ళదు. వర్సటాలిటీ ఉంటుంది. రైస్ బ్రాన్ దేని కిందకొస్తది మేడం? రైస్ బ్రాన్ అది గ్రెయిన్ నుంచి వచ్చిన బ్రాన్ నుంచి వచ్చిన ఆయిల్ సార్. అది మంచిదే. కానీ అగైన్ మోడరేషన్ ఇస్ ద కీ. అచ్చా! ఒరిజినల్ ఉంటుంది. మంచిది. మీరు ఒక ఆప్షన్‌లా పెట్టుకోవచ్చు. హ్మ్. కానీ ఆలివ్ ఆయిల్ అండి? ఆలివ్ ఆయిల్ కూడా మంచిదే సార్. ఆలివ్ ఆయిల్ మంచిది. హార్ట్ కాకపోతే హెల్త్‌కి చాలా కాస్ట్లీ. మంచిది. పాలిఫినాల్స్ ఉంటాయి. కానీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూసేజ్ వేరుంటుంది సార్. ఎక్స్ట్రా అవును. వర్జిన్‌ని కాస్త మీరు వంకాయలు వేపడానికి ట్రై చేయగలరు. అలా చేయకూడదు. దాని అచ్చా! ఫార్మ్ మారిపోతది. ఓహ్! స్మోక్ పాయింట్ గానీ, టెంపరేచర్ గానీ ఆ! ఇవన్నీ ఆ! ఆయిల్స్‌కి ఉంటాయి సార్. దానివల్ల ఆ టెంపరేచర్‌లోనే ఆ ఫార్మ్ అనేది మెయింటైన్ అవుతుంది. బా! సో, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇస్ ఓన్లీ ఫర్ డ్రెస్సింగ్స్. సలాడ్ అచ్చా! డ్రెస్సింగ్స్ కానీ, డ్రిజల్ చేయడానికి గానీ, ఓకే. అలాంటి వాటిలకి. ఆ! సో, అంటే అది కుకింగ్‌కి పనికిరాదు. ఇండియన్ అచ్చా! కుకింగ్‌కి పనికిరాదు సార్. ఎక్స్ట్రా ఓహ్! వర్జిన్ ఆలివ్ ఆయిల్ అన్నది ఇండియన్ కుకింగ్‌కి నాట్. ఓకే. ఘీ, కోకోనట్ ఆయిల్, సెసమే, గ్రౌండ్ నట్ ఇవన్నీ ఇండియన్ కుకింగ్‌కి బాగా సెట్ అవుతాయి. కానీ వర్సటాలిటీ అవును. ఒకే ఆయిల్ మీద ఉండకండి. ఉండకూడదు. అండ్ లిమిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. ఎక్ ఏ ఎంత మంచి ఆయిల్ అయినా సరే లిమిట్ లేకుండా తాగితే లిమిట్ లేకుండా తీసుకుంటే మాత్రం అది మీరు కరిగించాలి. రైట్. చికెన్, మటన్, ఫిష్ హ్మ్. ఈ మూడిట్లో ఏవి తినాలి? ఏవి తినకూడదు? అన్నీ తినాలి. ఓహ్! సూపర్. ఆ! అన్నీ తినాలి. నేను నాన్ వెజిటేరియన్స్ చాలా మంది చూస్తున్నాను సార్ ట్రెండ్. మానేస్తున్నారు. అవును. అందుకే అసలు మానేయమని గొడవ. మానేయండి, మానేయండి. అప్పుడే గాని మీరు తగ్గరు. మీరు సన్నగా పడాలి అంటే ఫస్ట్ చికెన్ మానేయండి, మటన్ మానేయండి, ఫిష్ ఇట్లా చెప్తున్నారు. లేదు సార్. ఎవరు ఏది అలవాటులో ఉన్నారో అది తినండి. ఓకే. మానేయకండి అనవసరంగా. నేనైతే తగ్గించాలి. నేను నాన్ వెజిటేరియన్ నాన్ వెజ్ మానేయొద్దు వెయిట్ లాస్‌కి వచ్చానని ఎవరిని అలా చేయలేదు సార్. ఓకే. యూ నీడ్ టు ఇంకా నాన్ వెజ్ సోర్సెస్‌లో బయో అవైలబుల్ ఫార్మ్స్ మంచిగుంటాయి. ఓహ్! మీరు ఒక తట్టెడు పాలకూర తింటే ఎంతో, ఒక 100 గ్రాములు గానీ లివర్ తింటే అంత. ఆహా! బయో అవైలబుల్ ఫార్మ్స్ అంతా ఉంటాయి. ఓకే. ఓకే. మీరు పప్పు, అన్నం కలిపి తింటే కంప్లీట్ ప్రోటీన్ ఎలా అవుతుందో 100 గ్రాములు పప్పులు తినలేరు. అదే 100 గ్రాముల మాంసం తినడం చాలా ఈజీ. అంతే గదా! ఎంత బయో అవైలబుల్ అవును. ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ వెళ్ళిపోయింది మీకు. సో, ఓకే. వి షుడెంట్ డిస్‌రిగార్డ్. ఏది కరెక్ట్. వెజిటేరియన్స్‌కి ఇది అలా అని కాదు. ఆ! తిన్న వాళ్ళు అంటే అసలు నేను ఒకటి చూస్తుంటాను సార్. నాన్ వెజిటేరియన్ అంటారు. వాళ్ళు నోటికి రుచికి మాత్రమే నాన్ వెజిటేరియన్ వాళ్ళ బాడీ నాన్ వెజ్ బాడీ అయితే కాదు. ఎందుకనంటే వారంలో 2 సార్లు అవును. 2 మీల్లు ఆ! నాన్ వెజ్ ఉన్నారు. అంటే మీరు నాన్ వెజిటేరియన్ అయ్యి కూడా దాని ఉపయోగాలు తీసుకోవటం లేదు. అంటే డైలీ తినమంటారా? అంతే కదా! హే! ప్రభు. అవునండి. ఆ! రోజు తినొచ్చా? యాహ్! ఏమీ కాదు. మంచిదే. అసలు మీకు మంచి ప్రోటీన్ దొరుకుతుంది. సూపర్. నా నా అన్‌లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి డైజెషన్ ఇష్యూ ఉంది. ఆ నాన్ వెజ్ తింటే వాళ్ళకి పట్టం లేదు ఏదో అవుతుంది. అంతే అది తప్ప సెట్ అయ్యేదాకే తప్ప నేను ఏ నాన్ వెజిటేరియన్‌కి ఇంకా నాన్ వెజ్ తినండి బాగా అంటాను. అలానే వెజిటేరియన్ నాన్ వెజ్ చేసిను. ఆ! ఎవరి పద్ధతులు వాళ్ళు అంతే. పాటించాలి. అంతే. వి నీడ్ టు రెస్పెక్ట్ దట్. బాడీకి ఏది అలవాటైతే దాన్ని వదిలేయకండి. దాన్ని కంటిన్యూ ఇవ్వండి. చేయండి. దాంట్లో ఏమైనా లోపాలుంటే దానికి వేరే సరిదిద్దుకోవాలి. మోడిఫికేషన్స్ మనం చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎందుకంటే ఇఫ్ యూ ఆస్క్ మీ నాన్ వెజిటేరియన్ తినాలా వద్దా బాగా తినండి అని చెప్తాను. నాన్ వెజిటేరియన్స్ వెజ్‌కి మారే ఈ అవసరం ఒక్క లేదు. విషయంలో మీరు బాగా నచ్చారు మేడం. ఓకే. నేను ఎందుకంటే నాన్ నేను వెజ్ మొన్ననే 2 తినమంటే వీక్స్ అయింది మానేసి. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అవసరం లేదు సార్. ఇంకా నిజంగా చెప్తున్నాను. ఆ నాన్ వెజ్ తినేస్తే మీరేం చేస్తారు? రైస్ ఎక్కువ, సీరియల్స్ ఎక్కువ, అన్నం ఎక్కువ తీసుకుంటారు. అవును. నేను ఇంకా ఆ 2 ముద్దలు అన్నం తగ్గించి ఆ నాన్ వెజ్ కొంచెం ఎక్కువ ఎక్కువ తీసుకోండి తీసుకోమని. అంటాను. సూపర్. ఆ! అది ఎక్కువ తీసుకోండి సార్. రైట్. దట్స్ వే ఫార్ బెటర్. ఓకే మేడం. మరి కాఫీ, టీల సంగతి ఏంటండి? కాఫీ, టీ గుడ్ సార్. కెఫెయిన్ ఇస్ గుడ్. ఆ! ఎక్కువ మితిమీరి చేయకూడదు. ఓకే.
అండ్ కాఫీ టీతో ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఏదో రకంగా మార్చేసి డాల్గోనా ఇది అది నాకు పేర్లు కూడా రావు సార్ నిజంగా నాకు నిజంగా చెప్తున్నాను. దాన్ని విపరీతమైన ఫార్మ్స్ లో స్మూతీస్ లాగా అవును. ఏదేదో చేసి దాన్ని క్రీమ్ యాడ్ చేసి కోల్డ్ చెత్త అని చెదారం చేసి కోల్డ్ కోల్డ్ కాఫీలు హాట్ అని ఏవేవో చేస్తారు సార్. అవును. అలా చేయకండి. ఉమ్, సింపుల్ గా బ్లాక్ కాఫీ ఇస్ వెరీ గుడ్. ఓకే. లేదు అని అంటే మీకు మిల్క్ వేస్తేనే పడుతుందంటే కొంచెం వేసుకోండి పల్చటి మిల్క్ లాంటివి. దట్ అంటే కాఫీ ఎలా బ్లాక్ కాఫీలో షుగర్ వేసుకోవచ్చా అండి? వేసుకోండి సార్. అంటే వేసుకోకూడదు, వేసుకోకుండా తింటే ఇంకా తాగితే మంచిది. ఇంకా మంచిది. ఆ. బట్ మీకు అలవాటు కానీ ఉందంటే చాలా చేదు ఉంటది కదా మేడం, ఎట్లా తాగాలి దాన్ని? చాలా మందికి అది నచ్చుతుంది కూడా సార్. అవును, చాలా మంది అవును బ్లాక్ కాఫీ అని తాగుతున్నారు. అవును ఓ అలవాటు ఇది సార్. స్టైల్ ఏమో అని నేను ట్రై చేశాను, చాలా చేదుగా ఉంది, నా వల్ల కాదు. అందరికి నచ్చదు. నాట్ కాఫీ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకు అని అంటారంటే ఇప్పుడు నేను కాఫీ అనగానే జనాలు అందరూ పొద్దున లెంగానే ఒక కాఫీ పట్టుకొని తాగేయగలరు. యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కాఫీ అన్నది మంచిది కాదా? మార్నింగ్ లెంగానే కాఫీ తీసుకోకూడదు. కాఫీ టీ ఏదైనా సరే మార్నింగ్ లేవంగానే 3 గంటలు అవ్వక ముందు మీరు కాఫీ టీలు మీ పొట్టలోకి వెళ్ళకూడదు. ఓ, నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కాఫీ టీ. తిన్నాక తాగాల, తాగాక తినాలా అండి? ఇది చాలా మంచి పాయింట్ సార్. కాఫీ తిన్న వెంటనే అన్నం కానీ ఏది తీసుకోకూడదు. ఎందుకంటే కెఫెన్ యాంటీ న్యూట్రియంట్. అచ్చా అంటే మీరు తిన్న ఫుడ్ లో న్యూట్రియంట్స్ ఏమైనా ఉంటే అది దొరకనివ్వదు బాడీకి. అచ్చా. సో కాఫీ తాగుతున్నారు, టీ తాగుతున్నారు అంటే కనీసం ఒక 40 minutes గ్యాప్ ఇచ్చేయండి. ఆ పొట్టలో నుంచి అది క్లియర్ అయిపోవాలి, బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు అన్నం ఏదైనా మీల్ తీసుకోండి, అచ్చా. గ్యాప్ ఉంచాలి. అదే మీల్ తిన్నారు అనుకోండి, మీల్ ఖాళీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అట్లీస్ట్ 4 hours. అంటే కడుపులో నుంచి ఖాళీ అవ్వడానికి okay. 2.5 hours అనుకుంటాం Right. ఆన్ అన్ యావరేజ్. ఆ 2.5 hours దాకా మళ్ళీ మీరు కాఫీ టీ గానే వేయకూడదు. ఓ, కాఫీ టీ అయితే కాఫీ టీ గానే తాగాలి. దాంట్లో బిస్కెట్స్, దాంట్లో అది ఇది అనేసి స్నాకింగ్ చేయకండి. హై టీ తాగకూడదా? అంటే ఒక సమోసా, లేదు, 2 బిస్కెట్స్ అక్కడే తిన్నాక. పొరపడతాం. కాఫీ ఇస్ గుడ్ సార్ అండర్ లిమిట్స్. అచ్చా. మీరు ఒక 400 mg ఆఫ్ కెఫెన్ అనేది పర్ డే తీసుకోవచ్చు. టైమింగ్ ఇంపార్టెంట్. ఎవరు తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అన్నది ఇంపార్టెంట్. దేంతో తాగుతున్నాం, దేంతో తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. జనరలీ కాఫీ ఆన్ ద హోల్ ఇస్ గుడ్. బట్ దాన్ని స్మూదీ ఫామ్ లో కానీ అదానేసి క్రీమ్స్ వేసేసి చెత్త సాధారణ వేసేసి దాంట్లో మళ్ళీ సిరప్స్ వేసేసి దాన్ని ఏదో ఫామ్ లో కింద చేయకూడదు. టీ కూడా అలాంటిదే. అండ్ ఇంకోటి ఏంటంటే 7 PM 6 PM దాటాక మీరు కాఫీ టీకి ఆఫ్ చేయకండి. మీ ఎడెనోసిన్ దాంతో ఇది కాఫీ అన్నది ఎడెనోసిన్ బ్లాక్ ఇది చేస్తుంది. అంటే మీకు స్లీప్ రాకుండా చేస్తుంది. అందుకే కొంతమంది ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి ఎఫెక్ట్ కావచ్చు. కొన్ని సెన్సిటివ్ ఇండివిజువల్స్ లో చూడండి, లేట్ నైట్ కూడా కాదు, లేట్ నైట్ 7 o'clock కాఫీ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి నిద్ర పట్టదు. ఆ రోజు చాలా స్ట్రగుల్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా 5 and 4 ఇస్ ద స్వీట్ స్పాట్. అంతకు మించి దాని తర్వాత మీరు కాఫీ తీసుకోకండి. అండ్ మార్నింగ్ లేవంగానే కాఫీ ఉండకూడదు. కాఫీ కానీ టీ కానీ 2 గంటలు అయిపోవాలి సార్ మీరు లేచాక. టైమింగ్ ఇంపార్టెంట్. ఫుడ్తో మిక్స్ చేయకండి. ఫుడ్కి దానికి కాఫీ టీలకి సెపరేట్గా ఉంచండి. ఇది తీసుకుని మీరు కాఫీ తాగితే కాఫీ ఇస్ గుడ్ ఫర్ యూ. సూపర్. బ్రెడ్, చీజ్, బటర్, ఎస్, ఇప్పుడు ఈ 3 మన డైలీ రొటీన్ వంటల్లో ఒక భాగం అయిపోయినాయి. మా ఫ్రిడ్జ్ లో అయితే ఇన్ని ఉంటాయి, తినాలా వద్దా? బయట బ్రెడ్ అయితే పడేయండి సార్. బయట బ్రెడ్ మనం అసలు ఇంట్లో కూడా చేసుకోవచ్చా బ్రెడ్? చేసుకోవచ్చు. ఓకే, చేసుకోవచ్చు. చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్, రైట్, చేసి ఇస్తారు. అలాంటి చోట ఆప్ట్ చేసుకోండి. అది ఎలా అంటే మీకు 2 రోజుల్లో పాడైపోద్ది. ఎందుకంటే దాంట్లో ఏమి ప్రిజర్వేటివ్స్ గట్రా ఏమి వేయరు కాబట్టి. సో అలా ఫ్రెష్ గా కొన్ని ఉన్నాయి. కొన్ని పీపుల్ ఉన్నారు హూ మేక్ మంచిగా మంచి బ్రెడ్స్ బేక్ చేసి ఇస్తారు. మీరు రాగి బ్రెడ్ అనేసి, అంటే బ్రెడ్ కి నేను ఎనిమి ఏం కాదు సార్, కానీ అందులో వేసే పదార్థాలు మీ ఇంట్లో మీరు చేసుకుని బ్రెడ్ ఓవెన్ లో చేసుకోండి, మంచిదే. సూపర్. అంటే మీకు తెలియాలి మీరు దాంట్లో ఏం వేస్తున్నారు, ఏం వెళ్తుందన్న తెలియాలి సార్. తెలియకే ఇప్పుడు వచ్చిన ముప్పు అంతా ఏం వేస్తున్నారో తెలియదు. ఇంకోటి బ్రౌన్ బ్రెడ్ అంటారు. అసలు ఆ బ్రౌన్ ఒక్క క్వశ్చన్ సార్, వీటికి కలర్ ఎలా ఉంటుంది సార్? గోధుమ రంగు. తెల్లగానే ఉంటుంది వీట్ పౌడర్. మీరు మరి పోనీ వీటిని ఆడించిన పౌడర్ ఎలా ఉంటుంది? క్రీమీ కలర్ లో ఉంటుంది. మరి అదే గోధుమతో పిండించిన పిండే ఆ గోధుమ రంగు కాకుండా కొంచెం క్రీమ్ కలర్ లో వస్తే బ్రౌన్ బ్రెడ్ కి బ్రౌన్ కలర్ ఎక్కడ వచ్చింది? బ్రౌన్ బ్రెడ్. అవునండి. వీళ్ళు ఊరకనే ఇది ఒక ట్రెండ్, బ్రౌన్ బ్రెడ్.
చాలా ఇప్పుడైతే జనాలకు తెలిసిపోయి Okay. ముందైతే బ్రౌన్ బ్రెడ్ ఇస్ హెల్దీ దాన్ వైట్ అవును బ్రెడ్, అవును అది కూడా అయింది. ఇలే ఇది ఒక ట్రెండ్ అప్పుడు, అవునండి, మళ్ళీ అవును. ఇప్పుడు జనాలకు తెలిసిపోయిందండి. ఓకే సో చీజ్ ఇస్ గుడ్ సార్, బటర్ ఇస్ గుడ్, అండర్ Oh. లిమిటేషన్స్ మంచిదే తీసుకోండి అంటాను. Oh. కానీ బ్రెడ్ అన్నది మీ హోమ్ మేడ్ బ్రెడ్ అయితే మంచిది. ఓకే బయట బ్రెడ్స్ నేను అంతగా రికమెండ్ చేయను. ఎంత మంచి బ్రాండ్ అయినా సరే ఎంత మంచి బ్రాండ్ అయినా సరే యూ నెవర్ నో సార్ వాట్ గోస్ ఇన్ టు దట్. ఒక్కసారి మీరు ఫుడ్ తింటున్నారా, ఫుడ్ ప్రోడక్ట్ తింటున్నారా ఒక్కసారి ఆలోచించుకో. ప్రోడక్ట్ తింటున్నాం ఆబ్వియస్ ప్రోడక్ట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. Mm, ఎంత అంటే మీ డే రొటీన్ లో ఎన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీ హెల్త్ డిసైడ్ అవుతుంది. ఫుడ్ తినడం వేరు, ఫుడ్ ప్రోడక్ట్ తినడం వేరు. రియల్ ఫుడ్ అంటే మంచిదనే తింటున్నాం మేడం, మరి మంచి ప్రోడక్ట్ మంచిది అనిపిస్తున్నారు సార్, అది మార్కెటింగ్ అలా చేస్తారు కదా. మఖన్నా మంచిదేనా మేడం? ఈ మధ్య మంచిది. చాలా ఫేమస్ చేశారు దాన్ని, ఫేమస్ చాలా చేసేసారు సార్. కాస్ట్లీ కూడా అయిపోయింది అది. అవును మోడీ పుణ్యమా అని మే మఖానా ఖాతాం అనగానే ఇప్పుడు చూడండి 400-500 కిలో అయిపోయింది, అది కిలోగా చిన్న డబ్బా. అవును మకానా మంచిదే సార్. ఒక Okay. మంచి ఆప్షన్, స్నాకింగ్ ఆప్షన్ లా యూస్ చేసుకోవచ్చు. అంటే ఏదోటి తినాలి, ఏదోటి తినాలి, ఆ చిప్స్ అవి తినే కన్నా దీన్ని మీరు ప్రాపర్ గా మంచి ఘీ రోస్ట్ మకానా చేసుకోండి. పిల్లలకు కూడా మంచి స్నాకింగ్ ఆప్షన్ లా యూస్ చేయొచ్చు అది. పసుపు వేసుకోండి, కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ కొంచెం తరిమిన ఉల్లిపాయలు వేసుకొని మంచిగా గీలో రోస్ట్ చేసుకొని తిన్నా అది మంచిదే సార్, మంచిదే. కానీ 30 to 20 గ్రామ్స్ మాత్రమే, 100 గ్రాములు పాప్కార్న్ తిన్నట్లు అలా తినేయడం కానీ అనేది లిమిట్. పాప్కార్న్ కూడా తినొచ్చా మేడం? మంచిదేనా? అంటే మీకు కర్నల్స్ అది తెచ్చి మీరు ఇంట్లో చేసుకుంటే పర్లేదు సార్. మీకు సినిమా హాల్లో ప్రొవైడ్ చేసే అది అసలు బిగ్ నో సార్. ఓ యాక్టివ్ యాక్టివ్ ప్యాకెటే చింపకండి సార్, మీరు అవునా? అలా వచ్చి పడేయండి దాన్ని. అయ్యో దేవుడా. నేను తెగ తినేస్తున్నానండి, ఆహా. అది డైట్ ఫుడ్ ఏమో అనుకొని బాగా అస్సలు కాదు సార్. ఓట్స్ ఉంటాయి సార్, సో కాల్డ్ మసాలా ఓట్స్, రెడీమేడ్ ఓట్స్ అనేసి ఉంటాయి, రెడీమేడ్ సూప్స్ అనేసి ఉంటాయి. అవును. చాలా మంది నన్ను నార్ చెప్పేది- సూప్. అవును పేర్లు చెప్పకూడదు. నేను చెప్తాను. ఓకే. అవి చాలా మంది ఏం డిన్నర్ కి చాలా లైట్ గా చేసుకున్నాము అంటే ఏం సూప్ అంటే, నేను ఒక క్లయింట్ మాట్లాడేటప్పుడు ఇంట్లో ఏమైనా సూప్ చేసుకున్నారేమో అనుకున్నాను. తనేమని రోజుకొక ప్యాకెట్ చింపేసి సూప్ చేసుకుని, ఎగ్జాక్ట్లీ అవును. దెన్ ఐ హ్యాడ్ టు ఆస్క్ ఏం సూప్ తింటున్నారు అసలు, రోజు సూప్ తీసుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారు, జస్ట్ ఒక అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఫాలో అప్ చేసేటప్పుడు అడిగితే, లేదు మేడం వీ గెట్ దిస్ ప్యాకెట్స్, ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఓట్స్ కూడా వీ హ్యావ్ దిస్ 20 సో కాల్డ్ rupees అంతే. మసాలా ఓట్స్ అని అంటే, అయ్యో దాని బదులు ఆ రైస్ తిన్నా బాగుండేది, అదెందుకు తింటున్నారు అది. అంటే మీరు మంచిగా అన్నం పప్పు తిన్నా బాగుండేదేమో ఆ ప్యాకెట్ అలాంటి చింపి అది packet, తినే కన్నా. మ్, సో దట్స్ హౌ ఇట్ ఈస్ సార్. ప్యాకెట్ లో చింపి రెడీమేడ్ ఏది ఉంటుందో అది, రెడీమేడ్ గా తినేది ఏదైనా ఉంటే అది మీ ఒంటికి మంచిది కాదు. క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య మేడం. ఈ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా తినాలి, ఎలా తినకూడదు? ఫస్ట్ ఆ ఫియర్ తీసేయాలి సార్. ఇది తింటే Okay. అది వచ్చేస్తుంది, అది తింటే ఇది వచ్చేస్తుంది అనేసి. Super. యువర్ బాడీ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. రైట్. ఈ ఒక్క దాని వల్ల మీకు ఏదో క్యాన్సర్ గాని జబ్బు గాని ఇచ్చేదు. ఇప్పుడు వస్తున్న రోగాలు కానీ బీట్ క్యాన్సర్, బీట్ ఎనీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ ఏంటంటే ఒక్క రోజులో రాలేదు సార్. సంవత్సరాల తరబడి మీరు చేసిన నెగ్లిజెన్స్, మీరు బాడీకి ఇవ్వని పదార్థాలు, ఓకే దీని అవుట్కమ్సే ఇవన్నీ. సో ఇవాళ ఏదో ఇది తిన్నంత మాత్రాన అది విషం అనేసి దాంట్లో పచ్చడి ఏదో తింటే కూడా వచ్చింది. విషయం అంటారు, క్యాన్సర్లు వస్తాయి, థ్రోట్ క్యాన్సర్ వస్తుంది అంటారండి పచ్చడి తింటే కూడా. ఇంకా జనాలకి అసలు ఏది తినాలన్నా నాకు దాని మీద ఇట్లా ఒక రాక్షసి ఇట్లా కూర్చున్నట్టు కనబడుతుంది. అది చేస్తున్నారు సార్, నిజంగా చేస్తున్నారు. అంటే ఇది ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారేమో. అంటే జనాలు నిజంగా పిచ్చొచ్చేలా చెయ్యాలి. ఏది తినాలో ఏది తినకూడదో ఇంకా తినే వాళ్ళు భయపడే వాళ్ళు కూడా ఉన్నారు సార్ చాలా మంది. ఇప్పుడు కాదు మేడం, ఇంట్లోకి వెళ్తే రైస్ తినాలా వద్దా, ఎగ్ వైట్ తినాలా, ఎల్లో తినాలా, గుడ్లో మళ్ళీ సొన తినకూడదు, పల్లీలు తినాలా వద్దా, ఇది మఖానా తినాలా వద్దా, ఏది చూసినా ఇదే డౌట్, తినాలా వద్దా, ఆయిల్. అసలు వంట రూమ్కి వెళ్తే భయం వేస్తుంది ప్రతిదీ. అంటే మన ఇంట్లోనే ఇంత భయం కలిగితే ఇంకా హోటల్లో తినే వాటికి ఎంత ఘోరాలు అవి జరుగుతున్నాయి. బాగానే తింటారు సార్. భయం అంతా ఇంట్లో వచ్చిన దానికి ఒక నోటీస్ చేశారా, ఈ ఎంచుడాలు, ఈ ఈ అంటే ఈ ఫియర్ మాంగరింగ్ అంతా వండి తింటుకుంటున్నాం కదా దానికి. ఇంట్లోనే అన్ని తతంగాలన్నీ ఇంట్లో వరకే, బయట వెళ్ళి అవేం ఉండవు. ఆ టేస్ట్ కి బానిస అయిపోయి ఇంకా వాడు ఇలా అని అందులో వేసేసి అలా కలిపినా కూడా సూపర్.
నిజం. అలాగే జరుగుతాయండి. ఆ చేతులు శుభ్రంగా ఉండవు. అసల ఏమేమో చేస్తారు. రుచి సార్ అందులో రుచి టేస్ట్ అంతే. వస్తది. అంతే. అన్నీ కలుపుతాయి కదా! అన్నీ అది. కలిస్తాయి కదా! అందుకే అది. మంచి రుచి వస్తది. బహుశా అవన్నీ కలిసి ఏమైనా వేరే పదార్థం జమ అవుతుందేమో అక్కడ. పానీపూరి నిజంగా. తినొచ్చా అండి? పానీపూరి అసలు బిగ్ నోనా? మీరు ప్రాబ్లమ్ ఇస్ ఆ పానీతోనండి. ఓకే. కరెక్ట్. కంటామినేషన్ ఎక్కువుంటుంది. రైట్. పోనీ బఠానా కర్రీ అంటే అది వండేస్తారులెండి. వేడిగా ఉంటది కాబట్టి పర్లేదు. ఆ! పూరి అంటే అలాగా ఫ్రైడే బట్ ఆ! దట్స్ ఓకే. ఆ! మీరు ఆ పానీ గనక ఇంట్లో చేసుకుంటే మంచిదండి. కానీ ఆ టేస్ట్ రాదే. వాడి అక్కడే మురికి చెయ్యి, వచ్చేస్తుంది సార్. ఆ మురికి చెయ్యి అందులో ఇట్లా కలిపేసి అదే టేస్ట్ అది వస్తదనుకుంటా. అది కూడా కరెక్ట్‌గా వాళ్ళ స్పాట్స్ కూడా కరెక్ట్‌గా ఉంటాయి. చూడండి. అవును. కరెక్ట్‌గా ఆగడానికి వీలుగా. సో, హ్మ్. ఫియర్ మాంగరింగ్ అన్నది ఈ తీయాలి సార్ జనాల్లో. ఓకే. ఓకే. ఇది తింటే ప్రమాదం, అది తింటే అలా ఆ! కాదు. యెస్. బయటకెళ్ళి ఎంత చెత్తని తినేస్తారు. అక్కడ ఏ భయాలు రావు. అవును. ఇంట్లో పల్లీలు తింటే భయం, ఇంట్లో పెరుగు తింటే భయం, ఇంట్లో ఇది వండుకుంటే దాంట్లో ఇది ఉంది, అవును. దాంట్లో అన్నీ అక్కడే వస్తాయి. అవును. అవును. సో, అది ఆపి శుభ్రంగా వండుకొని పద్ధతిగా అంటే మీకు తెలియపోతే తెలిసిన వాళ్ళని కన్సల్ట్ అయ్యి చేసుకొని అంటే మీ బాడీలో లోపాలేమున్నాయి, ఎలా తినాలి ఏంటి అన్నది మీకు తగ్గట్టుగా అవును. మీరు ప్లాన్ అవును. చేయించుకొని తినండి. ఏమీ కాదు. పొట్ట రావడం అంటే హ్మ్. ఊబకాయం, హ్మ్. ఒబేసిటీ అనేది హ్మ్. ఇది హార్మోనల్ ప్రాబ్లమా? లేదంటే ఫుడ్ ప్రాబ్లమా? మల్టీ ఫ్యాక్టోరియల్ సార్ అది. ఓకే. ఓకే. అంటే కొంతవరకు మీ ఫుడ్డు, తర్వాత మీ మెటబాలిజం, మీ హ్మ్. హార్మోన్స్ అన్నీ కలిపి. హుహుహు. అంటే ఒక రకంగా ఫుడ్ ఎందుకు అనంటే ఎక్కువ అంటే క్యాలరీస్ ఓవర్‌గా ఇచ్చేసామనుకోండి, హ్మ్. అది మీరు కరిగించటం లేదు. అవును. అప్పుడు మెల్లిగా ఫ్యాట్ జమ అవుతుంది. ఒళ్ళు అచ్చచ్చ! పెరుగుతారు. ఓకే. ఓకే. దానివల్ల వేరే సెట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే. మళ్ళీ ఫ్యాట్ పెరిగే కొద్దీ మీ బాడీలో హార్మోనల్ చేంజెస్ రావడం, మెటబాలిజం డిస్టర్బ్ కావడం ఇవన్నీ దాని వెనక చుట్టూ వస్తూ ఉంటాయి. హ్మ్. సో, చాలామంది నాకు చెప్పేదేంటంటే, నిజంగా వాళ్ళ డైట్ రీకాల్ తీసుకునేటప్పుడు ఒక్క పూట కూడా అంటే ఇక్కడ వీ హావ్ టు డిస్కస్ 2 సెట్స్ ఆఫ్ పీపుల్. ఒకళ్ళు ఓకే. తిని ఒళ్ళు పెరుగుతారు. ఒకళ్ళు ఏమి తినరు కానీ ఒళ్ళు పెరుగుతుంటారు. అవును. చెప్పేదే అంటే నిజమండి. అవును. వాళ్ళ రీకాల్ చూస్తే ఒక పూట కూడా సమంగా తినరండి. అవును. నిజంగా చెప్తున్నాను. కరెక్ట్ ఒక్క అండి. అయ్యో! పూట కూడా అసలు అవును. ఏం తింటున్నారు మీరు అనేసి ఉంటుంది. వాళ్ళకి అవును. ఏం డౌట్ వాళ్ళు అడిగే క్వెషన్ అసలు ఏం తింటాను నాకు ఆకలే ఎయటం లేదు. నేను సమంగా తినలేకపోతున్నాను. ఒక్క పూట తిన్నా కూడా నాకు ఒళ్ళెందుకు పెరుగుతుంది అన్నది బిగ్ క్వెషన్. యెస్. ఇంకొకమంది అవునండి. తింటూనే ఉంటారు. ఏమి గాదు. ఏమి కాదు. వాళ్ళ అదొక బ్యాచ్ మెటాబాలిజం ఉంటదండోయ్. బావుంటుంది. ఆ! ఒక ఇంతింత కుంభాలు నేను అడుగుతాను చాలా మందిని. ఒరేయ్! ఎక్కడికెళ్తుందిరా నువ్వు తినేది? మేము ఇట్లా తినగానే ఉబ్బుతాం. ఇట్లా అవును. తిన్న మరుక్షణం ఇట్లా అయిపోతుంది. అందుకే అంటానండి. ఎవ్రి ఇండివిడ్యువల్ ఈస్ డిఫరెంట్. కరెక్ట్. రెస్పాన్స్ టు ఫుడ్ ఈస్ డిఫరెంట్. కరెక్ట్. మన ఇండివిడ్యువలిస్టిక్‌గా మనం రెస్పాన్స్ టు ఫుడ్ అన్నది వేరుంటుంది. అవునండి. అవును. అంతకుండా తను తినేసి సన్నగా ఉంటాడు. అదే ఇలా అన్నం మెతుకు ఇలా పీల్చుకున్నా అంటే ఆ వాసన నిజంగా పీల్చుకున్నా అండి. అవును. లిటరల్‌గా చూస్తే వాళ్ళు తినేది అంత ఉండదు గానీ వాళ్ళకి నాదదే పరిస్థితి అండి. అవును. ఎక్కువొస్తది. అవును. సో, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, వాళ్ళు ఎంత తిన్నా వాళ్ళకి గెట్ అవే ఉంది, ఒళ్ళు రావటం లేదు అన్న దాంట్లో వాళ్ళు అంటే బైపాస్ చేసేస్తున్నారు అన్న దాంట్లో వాళ్ళు అలా ఉండకూడదు. ఎందుకంటే, మీరు పోషకాలు ఎప్పుడైతే బాడీకి ఇవ్వరో, ఇప్పుడు సన్నంగున్న తర్వాత బయటపడతాయి. అవును. సన్నగున్నంత మాత్రాన మీరు ఆరోగ్యంగా ఉన్నన్న గ్యారంటీ లేదు. లేదు. అవును. లావున్నంత మాత్రం రోగాలు లేని గూడా ఏమి లేదు. ఉండొచ్చు, బయటకి రాకపోవచ్చు, రాకపోవచ్చు. వచ్చే యెస్. క్రమంలో ఉండొచ్చు. కరెక్ట్. అది. ఆ! సో ఇప్పుడు చాలా మంది ఒక్క పూటే తింటారు. సమంగా తినరు. అక్కడ అవును. చూడాల్సింది ఏంటి అనంటే, మీరు బాడీకి ఒక పూటే ఇచ్చారు. దాంట్లో న్యూట్రియంట్స్ లేవు. హ్మ్. మేబీ తిన్న దాంట్లో కార్బ్సే ఎక్కువున్నాయేమో. వెళ్ళిన ఓకే. ఎనర్జీ ఓకే. కాస్త ఉత్తి స్పైక్‌లా వెళ్ళి మళ్ళీ అది ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. హ్మ్. అండ్ యువర్ బాడీ నీడ్స్ న్యూట్రియంట్స్ ఫర్ ఇట్స్ ఫంక్షనింగ్. కార్‌లో ఫ్యూయల్ ఎలాగో మీ బాడీకి అన్నీ కావాలి. అన్నీ అవును. లేని పరిస్థితుల్లో కార్ ఎలా మూవ్ అవ్వదో మీ బాడీ కూడా మీకు కావాల్సిన విధంగా పనిచేయదు. చేయదు. సో, తక్కువ తింటున్నామా, ఎక్కువ తింటున్నామా అని పక్కన పెడితే, మీ బాడీకి ఏమి ఇస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఓకే. దాన్ని బట్టి మీ ఫంక్షనింగ్ ఉంటుంది. మీ వెయిట్ తగ్గాలన్నా, లూజ్ చేయాలన్నా, మజిల్ పెరగాలన్నా, మజిల్ తగ్గాలన్నా, మీ మీ మీరిచ్చే న్యూట్రిషన్ బట్టి ఉంటుంది. నీళ్లు తాగడం గూడా ఒక ఆర్ట్ అంటారు. హ్మ్. ఎలా తాగాలి? ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? చాలా మంచి క్వెషన్ సార్. ఆ! నీళ్ళ అయితే ఐ సీ నంబర్ ఆఫ్ హాబిట్స్ అక్రాస్ మై క్లయింట్స్. హ్మ్. కొంతమంది లేవంగానే 2 లీటర్లు ఆ! గడగడమని 15 నిమిషాల్లో. అవునండి. అవును. కొంతమంది అసలు వాటరే తాగరు. అవును. కొంతమంది అసలు డే మొత్తానికి తాగరు. అవును. అవును. నిజంగా లిజర్డ్ లాగా అసలు కరెక్ట్ అండి. వాటర్ అవును. కూడా తాగరు. అవును.
సో ఇప్పుడు బిగ్ క్వశ్చన్, ఎంత వాటర్, ఎన్ని లీటర్లు? కొంతమంది 5 అంటారు, కొంతమంది 6 అంటారు, కొంతమంది 4 అంటారు, కొంతమంది 3 అంటారు. సో ఎంత వాటర్ అన్నది, ఎంత వాటర్ తాగాలన్నది మీరు ఒక్కసారి మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు చూడండి. ఓకే. అది పేల్ ఎల్లో ఫామ్ లో ఉండాలి. అవునా? పేల్ ఎల్లో ప్యూర్ వైట్ కాదు. కాదు, ఓకే. అస్సలు కాదు. చాలా స్వచ్ఛంగా ఉంటే అంత దాకా తాగాలేమో అనుకుంటున్నాను. ఉన్నవి పోయాయి అన్ని, ఆ, దేవుడా. డిప్లీషన్ ఆఫ్ సోడియం అయిపోతుంది, అప్పుడు హైపోనేట్రిమియా వస్తుంది. ఓకే. సోడియం ఎక్కువ పోయినట్లు. అంటే మీ యూరిన్ కలర్ ఇంపార్టెంట్ అండి. అది మీరు Okay. హైడ్రేటెడ్ ఉన్నారా, ఓవర్ హైడ్రేటెడ్ చేసేసారా, ఉన్నది ఊడగొట్టేసుకున్నారా అవును. అన్నది మీ యూరిన్ కలర్ చెప్తుంది. ఓకే. అగైన్ సో యూరిన్ కలర్ అన్నది పేల్ ఎల్లో ఉండాలి. Okay. మరీ వైట్ వాష్ అవును. సర్ఫేస్ కడిగినట్లు అది వైట్ గా స్వచ్ఛంగా ఉంది అంటే అవుట్ ఇంకా. ఓకే. పేల్ వైట్ ఉండాలి. డార్క్ ఉంది అని అంటే, ఆంబర్ కలర్ లో కానీ డార్క్ ఉంది అని అంటే మీరు కొంచెం వాటర్ తక్కువ తాగుతున్నారు, కొంచెం తాగండి Okay. అనేసి అర్థం. ఓ, ఓకే. అండ్ వాటర్ ఎప్పుడైనా సరే సిప్ బై సిప్ తాగాలండి. గడగడ బాటిల్ ఎత్తామా దించామా అన్నట్లుగా ఉండకూడదు. సిప్ బై నీళ్ళు సిప్, తాగినట్టు త్రూ అవుట్ తాగకూడదు. లేదు, త్రూ అవుట్ Okay. ద డే మెల్లిమెల్లిగా తాగుతూ ఉండాలి. ఓకే. అండ్ ఆ పించ్ ఆఫ్ సాల్ట్, రాక్ సాల్ట్, సీరియస్ రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ, ఎస్. ఎందుకంటే అందరికీ కాదు, అగైన్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్. యా. అందరికీ కాదు. డీహైడ్రేటెడ్ గా ఉన్న వాళ్ళు వాటర్ తాగుతున్నారు, వాటర్ తాగిన ఎంత వాటర్ తాగినా నాకు అసలు యూరిన్ వస్తుంది కానీ నా బాడీకి డీహైడ్రేటెడ్ ఉన్న ఫీలింగ్స్ ఉన్న డిజీనెస్ ఉంది, హెడ్ ఏక్స్ Okay. వస్తుంటాయి, వాళ్ళు వాటర్ తాగినా వాళ్ళకి హైడ్రేషన్ గా ఫీల్ అవ్వదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొద్దో గొప్ప లైక్ ఒక 1000 ml వాటర్లో మీరు ఒక 3 to 4 pinches ఆఫ్ సాల్ట్, కొంచెం లెమన్, మీకు Okay. పడితే లెమన్ జ్యూస్ ఫ్యూ డ్రాప్స్ అలా ఇన్ఫ్యూజ్ చేసిన వాటర్స్ తాగినా మీకు హైడ్రేషన్ బాగుంటుంది. ఓ, సూపర్. అంటే తాగామా యూరినేషన్ వెళ్ళామా అని కాకుండా హైడ్రేషన్ అనేది ఉంటుంది. యర్ బాడీ ఇస్ టూ ఇంటెలిజెంట్. అంటే అది మీరు ప్లెయిన్ వాటర్ ఇచ్చినా దాన్ని అంటే ఫ్లూయిడ్స్ కింద మార్చుకుంటుంది. కానీ కొన్ని వాళ్ళలో డీహైడ్రేషన్ ఎక్కువగా కనిపించే సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తుందంటే అవునవునండి. వీళ్ళు ఇలా పాటించవచ్చు. ఓకే. దే కెన్ సీ ఇలా అ ఒకరు డిఫరెన్స్. చెప్పారని, మీలాంటి వాళ్ళు ఒకరు చెప్పారని, అంటే మీరు కాదు, సారీ, ఇట్లానే వీడియోలు చూసి రోజు లేవగానే లెమన్ హనీ కలుపుకొని తాగడం మొదలు పెట్టా. 15 రోజులకు ఫుల్ కాఫ్, మళ్ళీ తగ్గడానికి 1 month హనీ పట్టింది. అనలేదు సార్ నేను. మీరు కాదు, ఆ. మామూలుగా చెప్తున్నాను. అంటే ఇది చాలా మంది సజెస్ట్ చేస్తారండి, హనీ ప్లస్ లెమన్ వాటర్ అనేది. అందరికీ వర్తించదు సార్. అది అందుకే ఈ చిట్కా ఇది చెప్పే ముందు కూడా అందరికీ వర్తించకపోవచ్చు అని చెప్పాను. ఎందుకంటే ఈ సందర్భంగా తెలియాలి ప్రజలకు. అవును, అని. కరెక్టే. Yeah. అంటే డిహైడ్రేషన్ సైన్స్ ఉంటే అని చెప్పాను. అవును, correct. డిహైడ్రేషన్ సైన్స్ అంటే డిజీనెస్ ఉండడము, Okay. మీరు లేసి ఇలా తల తిప్పంగానే ఇలా తిరిగినట్లు ఉంటుంది చాలా మందికి. ఆ. అండ్ దట్ మైట్ బి ఐరన్ డెఫిషియన్సీ కూడా కావచ్చు. డిహైడ్రేటెడ్ గా ఉండొచ్చు మీరు. నెక్స్ట్ Okay. మౌత్ డ్రై అయిపోవడం చాలా ఆ, మందికి ఆ. సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్. అవునా? అవును, Okay. పొడి పారిపోటు ఉంటది అవును. నోరు, అవును. సలైవా ప్రాపర్ గా ఉండదు. మ్మ్. సో ఇవన్నీ మీకు సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్ ఉన్నారు. వాటర్ బాగానే తాగుతున్నారంటే వాటర్ లో ఈ చేంజెస్ కొద్ది చేసి చూడండి, ఓకే. మీకు వాటర్ ప్రాపర్ గా హైడ్రేట్ చేసినట్లు ఉంటుంది. సో నిజంగా అది ఆర్టేనండి. సూర్యాస్తం తర్వాత ఎక్కువ వాటర్ తాగకూడదు. ఇది ఒకటి ఉందా? లీటర్లు ఒకేసారి తాగకూడదు, సిప్ బై సిప్ తాగాలి. అండ్ ఏంటంటే సూర్యాస్తం అయిన తర్వాత ఎక్కువ వాటర్లు పదే తాగకూడదు. ఎందుకంటే Okay. మళ్ళీ మరి ఆ తాగిన వాటర్ అంతా మరి నైట్ అంతా బయటకు వస్తుంది, మీ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మీరు మందులు వేసుకునే వాళ్ళు మందుకు తగ్గట్టుగా, కొంతమంది మందులు వేసుకోవడానికి 3-4 గ్లాసులు తాగుతారట. కొంచెం కట్ డౌన్ చెయ్యండి. అంటే మందులు ఎలాగ ఉన్నాయి అంటే చూడండి, హౌ యూ కెన్ రెగ్యులేట్, దాన్ని కట్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. ఉత్తి మందుల గురించి 4 గ్లాసులు వాటర్. ఇంకోటి, వాటర్ ఎప్పుడు తాగాలన్నా చాలా ఇంపార్టెంట్ సార్. చాలా మందికి తిన్న వెంటనే 2-3 గ్లాసులు వాటర్ తాగే అలవాటు ఉంటుంది. తింటూ తాగుతూ ఉంటారు. అది చాలా బ్యాడ్. అసలు చర్నింగ్ అనేది ప్రాపర్ గా కాదు సార్. కొద్ది గొప్ప వాటర్, గొంతు తడిపేంత వాటర్, ఏదైనా అంటుకుంది తాగాలి, అంతవరకు అయితే ఓకే సార్. అంతకు మించి మీరు చాలా మంది వాటర్ తాగుతూనే ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఎప్పుడు నా క్లయింట్స్ చెప్తూ ఉంటారు, మీరు పల్లి చట్నీ చేసేటప్పుడు ఆ పల్లీలో ముందే వాటర్ వేసేసి మీరు మిక్సీ కొట్టండి. అది చర్నింగ్ ప్రాపర్ గా కాదు. అంటే ముక్కలు ఉండిపోతాయి. చట్నీ సమంగా చట్నీనే కాదు, పేస్టే అవ్వదు అది. ఓకే.
అంటే పల్లీలు వేసేసి మీరు ఫుల్ వాటర్ మంచిగా వేసేసారు దాంట్లో. ఆ చర్నింగ్ ప్రాపర్ కాదు. ఆ. ఆ పల్లి ముందు కొంచెం పొడి బారినట్లు కోర్స్‌గా కొంచెం గ్రైండ్ చేసుకొని అప్పుడు వాటర్ వేస్తే అది మంచిగా అచ్చా. తక్కువ వాటర్ లో చేయాలి. ఓకే. ఫుల్ వాటర్ వేసేస్తే మీకు కాదు. సేమ్ థింగ్ మీరు కొంచెం సెటిల్ అందరూ అవ్వడానికి ఆ. టైం ఇవ్వాలి సార్. చర్నింగ్ అనేది ప్రాపర్‌గా కావాలి. చర్నింగ్ ప్రాపర్ కానిదే మీకు దాంట్లో రసాయనాలు అనేవి ప్రాపర్‌గా రిలీజ్ కావు. రైట్ మ్యామ్, ఇంత బాగుంది. నేను ఇట్లానే డైట్ చేద్దామని చాలా మందిని అడిగితే మినిమం 40,000 చెప్తున్నారు మేడం. మేము నెలంతా మేమే పంపిస్తాము. ఉదయం, లంచ్, డిన్నర్ 3 పంపిస్తాము. సో 40,000 నుంచి 60,000 వరకు అడుగుతున్నారు. అంటే డైట్ చేయడం అనేది కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది మేడం. నిజంగా డైట్ అనేది కాస్ట్లీ వ్యవహారమేనా? సార్ మీరు ఇప్పుడు మంచి రెస్టారెంట్‌లో ఎళ్లి తిన్నారు. ఇద్దరు తినాలంటే ఎంత బిల్ పే చేస్తారు సార్? ఈజీగా 2,000 నుంచి 3,000. ఒక మంచి అంటే మీడియోకార్ రెస్టారెంట్ అవును, గురించి మాట్లాడుకుందాం. అవును, 5 స్టార్ అవును. లావంటే ఇంకెక్కువ అబ్బో, ఉంటాయి. అది పోతే ఆస్తులు అమ్ముకోవడం ఇంకా. సో, ఒక పూటకి మీరెంత తీసుకుంటున్నారు? ఒక పూట తినడానికి అంటే ఆఫ్‌కోర్స్ అది రెగ్యులర్‌గా చేయరులెండి. చెయ్యము. ఎప్పుడో అయినా ఒకసారి కూడా తింటాము. కానీ మీరు నిజంగా చెప్పాలంటే డైటింగ్ అనేది ఎక్స్‌పెన్సివ్ కాదు సార్. ఉమ్, మీరు ఇంట్లో చే అంటే మంచిగా అంటే రియల్ కరెక్ట్. ఫుడ్స్‌తో మీరు ఇంట్లో ఒరిజినల్ వండుకుంటే గా అంత అయితే కాదు. ఎక్స్‌పెన్సివ్ చేయదు. నేను చెప్తానేంటంటే ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. రైట్. దేర్ వాస్ ఎ కార్పొరేట్ కపుల్. అంటే ఇద్దరు వర్కింగే. వాళ్ళకి తెలుసు వాళ్ళ కేస్ స్టడీ చూస్తే ఇద్దరు వర్కింగే. ఆ వర్క్ వల్ల వాళ్ళకి వండుకోవడానికి అయ్యేది కాదు. ఒక్కొక్కసారి తెప్పించుకోవడాలు, ఒకసారి వండుకోవడాలు, అంతే ఏదో కదా, జుగాడు అవును, చేసేవాళ్ళు. అంటే అవును. ఏదో అడ్జస్ట్‌మెంట్ చేసేవారు కానీ ప్రాపర్ నరిష్‌మెంట్ అయితే ఉండేది కాదు. సో, ఇలా చూసుకుంటే వాళ్ళ రెస్టారెంట్ బిల్స్ అంటే వండుకోలేనప్పుడు తెప్పించుకున్న బిల్స్, మళ్ళీ వాళ్ళు బయటికెళ్ళి తింది ఇవన్నీ చూసుకుంటే 50,000 ప్లస్ వచ్చింది సార్. బా, యెస్. అంటే ఇవాళ వండుకోలేదు. ఆర్డర్ పెట్టేసుకున్నారు. అంతే కదా. సరే మీరు ఎంత ఆర్డర్ పెట్టుకున్నా 600 తక్కువగా ఏదైనా మీల్ వస్తుందా మీకు? అస్సలు రాదు, ఒక్క మీల్‌తో సరిపోతుందా? సరిపోదు. అంటే రోజుకి 1000 అనుకున్న అది ఎంత అయిపోయింది సార్? ఒక కూర 30,000. తెప్పించుకున్న ఒక కర్రీ తెప్పించుకోవాలన్నా 400-500 తక్కువ ఉండదు. మీరు తక్కువ స్విగ్గీ, ఉండదా? జొమాటో వాటెవర్ అవునండి, యూ డూ. అవును. సో, అలాగా అన్నం వండుకొని కర్రీ తెప్పించుకోవాలన్నా ఒక 500 అలాగా వెళ్ళిపోతాయి. దానికి బదులు మీరు నిజంగా చెప్పాలంటే మీకు ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తే ఒక కుక్‌ని పెట్టుకోండి. ఉమ్, ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్. ఓకే. ఎఫర్ట్ చేసుకుంటేనే అంటే ఇది అందరికీ పెట్టుకోండి అని కాదు. మీరు బయట ఎప్పుడో ఒకసారి తినడం వేరు సార్. రోజు తెప్పించుకోవడం వేరు. అవును. ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఏదో అంటే ఎక్స్‌పెన్స్‌లా చూడకండి. ఇన్వెస్ట్‌మెంట్‌లా చూడండి. ఓ, మీరు ఏదైతే మీ ఒంటి మీద పెడుతున్నారో దాన్ని అవును. ఎక్స్‌పెన్స్‌లా చూడకండి. దాన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ లానే చూడండి. అప్పుడప్పుడు తినండి కానీ అదే అప్పుడు పదిగా తినొద్దు. తినొద్దు. సూపర్. సో, ఇప్పుడు ఈ డైట్స్ అన్నది ఎక్కడి నుంచో తెప్పించుకున్నారు. అది ఎక్స్‌పెన్సివ్‌గా ఉందంటే మీకు సెట్ అవ్వకపోతే మీరు ఇంట్లో చేసుకోండి సార్. అంత టైం లేకనే కదా మేడం ప్రాబ్లం. అలాంటప్పుడు కుక్‌ని పెట్టుకోండి సార్. అంత 40,000-50,000 అయితే అడగదు కదా కుక్. అంతకు తక్కువలోనే అడగదు. వస్తది కదా! అవును. మీరు ఇంట్లో దగ్గరుండి మీకు కావాల్సిన విధంగా మరీ అంత వాళ్ళు పంపించేలా విధంగా లేకపోయినా అట్‌లీస్ట్ యూ ఆర్ అష్యూర్డ్. అట్లీస్ట్ అవును, కరెక్ట్. మీకు టైంకి మీల్ ఉంటుంది. అన్నం ఇంట్లో వండుకున్నది ఉంటుంది. మీరు ఏది తెస్తే అది వండుతారు. ఒక డైట్ ప్రిపేర్ చేయించుకోండి. అంతే మీకు కదా, తగ్గ అంటే ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్తున్నాను పర్ఫెక్ట్ నేను. అండి, నిజంగా నిజమే అంటే ఇది. అంత అవును. మీకు అంతగా అక్కడ అంత ఎక్స్‌పెన్సివ్ దానికి వెళ్ళే బదులు వేసేసి ఒక కుక్‌ని పెట్టుకొని దాన్ని ఒక 2 నెలలు ట్రైన్ చేయండి. కొంచెం అవును. నాకు ఇలాగే కావాలి, అలాగే Correct. కావాలి. ఆ మాత్రం చేయగలం కదా! హ్యాపీగా చేయొచ్చండి, మీకు బ్రహ్మాండంగా ఒక చేయొచ్చు. అంటే ఏరియా వైస్ కూడా మీకు ఒక కుక్ అనేది మంచిగానే వస్తుంది. అవును. అంత ఎక్స్‌పెన్సివ్ కూడా ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చండి, ఈ అవును. ఈ డైట్‌లు తెప్పించుకునే కన్నా అంతే కదా. వాళ్ళని కొంచెం ట్రైన్ చేసుకొని మీకు తగ్గట్టుగా మీరు ట్రైన్ గుడ్ ఐడియా. చేసుకున్నా మీకు అంత అవును. ఎక్స్‌పెన్సివ్‌గా అనిపించదు. మీ ఒంట్లో ఇంటిల్ల పాది. అవును రేపు పొద్దున చుట్టాలొచ్చినా వాళ్ళకి కూడా శుభ్రంగా ఇంట్లో వండింది మీరు కదా, వండి ఎంత పెట్టొచ్చు. బాగుంటది. అవును, బయట నుంచి తెప్పించే అవును, అవసరం కూడా ఉండదు. అవును. మీకు ఆ హెల్ప్ కూడా ఉంటుంది. సో, వండర్ఫుల్. అవును. ప్రాక్టికల్ సొల్యూషన్స్ రాదర్ సూపర్, దాన్ గోయింగ్ సూపర్. ఫర్ ఆల్ దీస్ థింగ్స్ హైర్ ఎ కుక్. రైట్. ఇది ఇప్పుడు మంచి ఐడియా, ప్రాక్టికల్ ఐడియా. అంటే yes. అంటే మీరు ఎఫర్ట్ చేసుకోదగ్గట్టు మ్యామ్, అయితేనే 40,000 అడుగుతున్నారు. ఒక 5,000 10,000 ఇచ్చుకోలేమా కుక్కి? ఆ, హ్యాపీ కదా. బయటెళ్ళి తింటే పూటకి 3,000 ఉడాయించేస్తాను అంతే సార్. కదండి. ఆ ఇప్పుడు రకంగా నలుగురు చూసుకుంటే వెళ్తే 4,000 గ్యారంటీ అండి. అవును. మినిమం 4,000. అంటే వెళ్ళగానే ఊరికే బిర్యానీతో ఆగరుగా. ఫస్ట్ స్టార్టర్స్ ఉంటాయి, అంటారు, సూప్స్ ఉంటాయి. సూప్స్ ఇవన్నీ అంటారు, చూసుకుంటే ఆ 4,000 కూడా తక్కువ డిజర్ట్ సార్ మ్యామ్, ఇంకా. డిజర్ట్స్ మ్యామ్ అని మళ్ళీ వాడు తీసుకొచ్చి పిల్లకే ఇస్తాడు అవి. అవును. వాళ్ళు
ఐస్ క్రీము ఇది అనేసి మొత్తం కలిపి సగం శాలరీ ఎగరగొట్టేస్తారు వాళ్ళు అక్కడ. అవును. అట్లుంటది. అందుకే సార్ బెస్ట్ సొల్యూషన్ అంటే ఎవరైనా ఎఫర్ట్ చేసుకోగలరు. లేకపోతే వండుకోవడానికి వాళ్ళకి ఇది ఉంది. దట్ షుడెంట్ బి అన్ ఎక్స్‌క్యూజ్ టు ఫీడ్ యువర్ బాడీ టు నరిష్ యువర్ బాడీ సార్. కరెక్ట్. మీకున్న లేజినెస్ అన్నది మీ బాడీకి ఫీడ్ నరిష్మెంట్ చేసే విషయంలో ఆటంకంలా అడ్డం ఉండకూడదు. కాకూడదు. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. కరెక్ట్. దాన్ని ఏదైనా విధంగా Yes. పర్లేదు మీరు వండుకోలేకపోతే వండించండి ఎవరి చేతైనా. కానీ మంచిది తినండి. ఇంట్లో తినండి. ఇంట్లో తినండి. మీకు Super. చేత కాకపోతే ఎవరిని ఇప్పుడు ఇంట్లో మీరు హెల్పర్స్‌ని పెట్టుకుంటారండి. అవును. అంట్లు మీరే తోముతున్నారా అన్ని చోట్ల? కాదు కదా! మరి ఎందుకు పెట్టుకుంటున్నారు? పనమ్మాయే ఉంటుంది. అవును. ఎందుకు పెట్టుకుంటున్నారు? మీ వల్ల కాకే కదా! అంతే అవ్వటం కదా. లేదనే కదా! అవును. దట్స్ ఓకే. రైట్. వండర్ఫుల్. ఆ మైండ్ చాలా మంది ఇంట్లోనండి నిజంగా నేను చెప్తున్నాను. నేను ఈ అడ్వైస్ ఆడవాళ్ళకి నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటది. అన్ని అవును. పూట్ల అన్నిటికి సమకూర్చాలంటే. ఈ కరెక్ట్. అడ్వైస్ ఇస్తే చాలా మంది అంత రెసిప్రోకేటివ్‌గా ఉండరండి. ఉండదు. అవును. ఎందుకంటే ఏంటి ఈ పెట్టుకోవాలా అనేసి. మరి అవును. ఇంట్లో వేరే పనులకు పెట్టుకున్నప్పుడు దీనికి ఏమైంది? ఏమైంది? అంటే నిజంగా లేడీస్‌కి కొంచెం బ్రేక్ ఇచ్చినట్లే కదా! బ్రహ్మాండంగా కదా. వాళ్ళకి ఏమైనా కావాలంటే వేరే థింగ్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. కరెక్ట్. కరెక్ట్ అండి. అవును. వాళ్ళకి ఎంత ఈజీగా ఉంటుంది. బోలెడు టైం దొరుకుతుంది వాళ్ళకి. టైం దొరుకుతుంది. దే కెన్ ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్ Yes, విచ్ ఇస్ correct. అంటే ఇంట్లో వండొద్దు అని Productive, కాదండి. అవును. మళ్ళీ నా మీద ఇంట్లోనే వండుకోండి. కాకపోతే పనమ్మాయిని తెచ్చుకుని ఇంట్లో పెట్టి వండుకోండి. అంటే ఇప్పుడు వాళ్ళకి పనున్నాయండి చేసుకోలేకపోతున్నారు. అవును. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల చేసుకోలేరు నిజంగా అదొకటండి. ఇప్పుడు చెప్పాలంటే. మేము హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి, ఇద్దరు ఉద్యోగం చేయాల్సిందే. అవును. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేయాల్సిందే. అవును. రైట్. సో ఉద్యోగాలు మోస్ట్లీ 9కి 10కి స్టార్ట్ అయిపోతున్నాయి. అవును. సో కాబట్టి కుక్ అనేది బెస్ట్ ఆప్షన్ మేడం. మీరు అవును. చెప్పినట్టుగా కొంచెం అఫోర్డబుల్ గా చూసుకొని పెట్టుకుంటే మీకు తగ్గట్టుగా కుక్ సూపర్ ఆప్షన్. కుక్ పెట్టుకొని మంచిగా ట్రైన్ చేసుకోండి. నాకు ఇలా కావాలి, ఇలాగే వండు, ఇలాగే అంతే. చెయ్యాలి. కొద్ది గొప్ప మిస్టేక్స్ వాళ్ళు కూడా చేస్తారు. చేస్తారు. బట్ దే లెర్న్ అది చేసుకుంటారు. కొద్ది గొప్ప ఆయిల్ అటు ఇటు అయినా బయట చెత్త కన్నా చాలా మంచిది 100% నిజంగా బెటర్ చెప్పాలంటే. కదండి. అవును. మీకు మన ఇంట్లో మంచి ఉండే ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ స్పెషల్ గానే ఉంటది. మనం అవును. చాలా జాగ్రత్తగా తీసుకొని తెచ్చుకుంటాం. వస్తాం. మీరు తెచ్చే ఫుడ్ ఇంకా నిజంగా అంత ఎక్స్‌పెన్సివ్ కూడా ఉండదు. అదే గ్రిల్ చికెన్ మీరు ఇంట్లో చేసుకొని తవా చికెన్ ఓ అనేసి లేకపోతే ఆ, తవా పనీర్ అనేసి అలా అవునండి. అవును. చేసుకున్న ఎంత తక్కువలో అయిపోయిందండి. చాలా ఫస్ట్ థింగ్ ఒక క్వాలిఫైడ్ పర్సన్ చేత డైట్ రాయించుకోండి మీకు కరెక్ట్. తగ్గట్టుగా. అవును. ఆ రాయించుకొని మీరు చేసుకోదగ్గట్టుగా అయితే చేసుకొని తినండి. లేదు నాకు అవ్వటం లేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే నాకు జాబ్ వల్ల కాదు, లేకపోతే నాకు టైం లేదు, ఇవన్నీ ఉన్నాయంటే దట్ షుడెంట్ బి అన్ ఎక్స్‌క్యూజ్ ఫ్రమ్ నరిషింగ్ యువర్ బాడీ. కరెక్ట్. మేక్ ఇట్ యాజ్ క్లియర్ యాజ్ దట్. అంటే మీకున్న ఇష్యూస్ మీ బాడీని నరిష్ చేసే దానికి ఆటంకం కాకూడదు. మీరు నరిష్ చేయకపోతే దానివల్ల వచ్చే డిస్ఫంక్షన్ పెరుగుతాయి. ఎస్. సో ఎలాగో ఒక రకంగా ఏదో ఒక విధంగా హైర్ సమ్‌వన్ హూ కరెక్ట్. కెన్ డూ ద జాబ్ ఫర్ యూ. సూపర్ మేడం. తప్పకుండా ఇంకా ఫైనల్గా ఒకసారి తిట్టండి మళ్ళీ మీ అందరినీ. ఎందుకంటే బద్దకిస్తున్నాము, మిమ్మల్ని కలవడానికి కూడా ఆలోచిస్తున్నాము. ఏంటిలే మేమేం తినాలో కూడా ఈమె చెప్తుందా, ఆమెకు అన్ని తెలుసా, చిన్న పిల్లలాగా ఉంది, ఆమె ఏం చెప్తుంది అంటే నాకు వచ్చిన ఫోన్స్ని బట్టి చెప్తున్నాను. ఆమె చిన్న పిల్ల ఏం కాదు, షీ సర్టిఫైడ్ అండ్ ఈజ్ బెస్ట్ న్యూట్రిషనిస్ట్. కాబట్టి హ్యాపీగా ఫోన్ చేయండి. ఒకసారి ఫోన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. తనకిచ్చే ఖర్చు మన ఒకరోజు బిర్యానీకి ఇచ్చే ఖర్చు కూడా కాదు, కానీ తన జీవితం అంతా దాన్ని ఎంతో రీసెర్చ్ చేసి పెట్టిన అద్భుతమైన విషయాల్ని మనతో షేర్ చేసుకుంటారు. చక్కగా మీ లైఫ్ని అద్భుతంగా మార్చుకునే ట్రాన్స్ఫార్మ్ చేసుకునే మంచి ఛాన్స్ ఇది. సో బద్దకించకండి, ఇంట్లోనే తినండి, బయట అస్సలు తినకండి. 2 days బ్యాక్ పోలీస్ కమిషనర్ పట్టుకున్నాడు. ఏది లవంగా ఉంటుంది కదండి, ఓకే. మొత్తం కలర్ వేసి అమ్ముతున్నారు లవంగాలు, మంచిగా అట్లా మెరిసేలాగా చేసి. సో హోటల్స్ బల్క్లో కొనే వాళ్ళకి చీప్గా వచ్చేస్తాయి అవి. అవును. ఎందుకంటే పడేసిన లవంగాస్ని అంటే పనికిరావు అని పనికిరావు. పడేసిన వాటికి కలర్ వేసి అమ్ముతున్నారు. సి ఎంత దారుణం లైఫ్, బయట ఎంత దారుణం చేస్తున్నారు. అవును సార్. పాలు బయట ఎముకల నుంచి చర్మం నుంచి ఆయిల్స్ తయారు చేసి అవి చేస్తున్నారు, పాలు తయారు చేస్తున్నారు, యూరియాతో పాలు తయారు చేస్తున్నారు. ప్లీజ్ అవాయిడ్. ఏమన్నా కానీ ఇంట్లో పచ్చడి అన్నం తిన్నా కూడా ఇంట్లో తింటే సూపర్ సేఫ్. సో అదొక్కటి పాటించండి. బట్ మీరు మంచిగా ఆరోగ్యంగా ఉన్నా సరే, ఇక ముందు అనారోగ్యంలోకి రాకుండా ఉండాలన్నా కూడా ఒక్కసారి మేడంకి ఫోన్ చేయండి, మన లైఫ్ మార్చేస్తుంది. నువ్వు వింటున్నావా మరి అని అనకండి, నేను వినే ప్రయత్నంలో ఉన్నాను. అతి త్వరలోనే ఖచ్చితంగా మారి
మేడం శిష్యుడిగా నేను మారుతాను. అడల్ట్రేషన్ బిగ్ ఇష్యూ అండి నిజంగా Very big చెప్పాలంటే. చాలా బిగ్ ఇష్యూ ఇది. మనం యాజ్ అ కన్స్యూమర్ మన చేతిలో ఎక్కువ ఏం లేదు. చాయిస్ ఆఫ్ ఫుడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ గవర్నమెంట్స్ కూడా దీన్ని చాలా ప్రొయాక్టివ్గా తీసుకోవాలి సార్. కరెక్ట్. అంటే ఇలాంటి రేట్స్ ఇలాంటివి ఎక్కువ జరిగాయి అనుకోండి, జనాలకు కూడా కొంచెం భయం ఉంటుంది ఏది పడుతుంది జనాల్ని ఫీడ్ చేయడానికి. అవును. సో అది గవర్నమెంట్స్ కూడా చాలా ప్రొయాక్టివ్గా మెజర్స్ తీసుకోవాలి. ఎక్కడైనా కల్తీలు ఇలాంటివి అవుతున్నాయని వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి సార్. ఎందుకంటే మనం వెళ్ళి లోపల ఏం జరుగుతుందో చూడలేం కదా. అంతే కదండి. మనం డబ్బులు పే చేస్తాము, తీసుకుని వెళ్తాం. అది థింగ్ అయినా సరే, ఫుడ్ అయినా సరే, ప్రిపేర్డ్ Yes. ఫుడ్ అయినా సరే, అది లవంగా అయినా సరే, వేరేది ఏదైనా బిర్యానీ అయినా సరే, పే చేసి తీసుకుని వెళ్ళేంత వరకే. లోపల వెళ్ళి వాళ్ళు ఏం చేశారు అనేది మనం చూడలేము. ఆ లవంగాలు కలర్ వేసాడా లేదా అని తెచ్చాకే తెలుస్తుంది. ఎస్. అందుకు గవర్నమెంట్స్ కూడా మంచి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని Correct, వీటిని ma'am, correct. రెగ్యులేటరీ రూల్స్ మంచిగా పెడితే ఇప్పుడు వీఆర్ ఇన్ ఎన్వైరన్మెంట్ అన్ని రకాల నుంచి మనకి Threat ఉందండి, థ్రెట్ అవును. ఉంది సార్. దాంతో పాటు మన ఫుడ్ చాయిసెస్ కూడా, మన లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉందనుకోండి, ఇంకా మమ్మల్ని ఇంకా కాపాడేవాడు ఎవడు కూడా నిజంగా అండి, నిజంగా నిజంగా. లేదు. కరెక్ట్. ఫ్యూ బేసిక్ థింగ్స్ సార్. డైలీ చాయిసెస్ ఆర్ ఇంపార్టెంట్. ఎస్. మీ డైలీ చాయిసెస్ చిన్నదైనా సరే, నేను చెప్పాను కదా, ప్రాక్టికల్గా ఆలోచించండి. 10 minutes అయినా సరే, చిన్న చేంజ్ అయినా సరే బద్దకించకుండా చెయ్యండి. బద్ధకం ఎప్పుడు వస్తుంది పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడే వస్తుంది. అవును. చిన్న గోల్కి మీ బ్రెయిన్ అన్నది దాన్ని నెట్టేదు. ఓ చిన్నదే కదా చేసేద్దాము అన్న అవును. దాంట్లో ఉంటుంది. సో చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. అండ్ ఎంత అయితే అంటే 80-20 రూల్ సార్ అంటాను. బయట తినే వాళ్ళకి ఎక్కువ తింటున్నారంటే 80-20 రూల్. 80% ఇంట్లో తినండి, తినండి. 20% బయట ఉంచుకోండి. Super. ఒకేసారి కట్ డౌన్ చేయమన్నా వాళ్ళు చెయ్యరు. కరెక్ట్. ఎనీథింగ్, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఎనీథింగ్ టేపర్ అంటే ఒకేసారి మానిపించేస్తే చిన్న పిల్లడి చేతిలోంచి వాళ్ళ తన కావాల్సిన టాయ్ తీసుకుంటే ఎలా మారం చేస్తారో వాళ్ళ బాడీ కూడా అలాగే టాంట్రమ్ స్టోర్ చేస్తుంది. Correct. ఒకేసారి ఎప్పుడేది మానేయకూడదు. రైట్. చిన్న చిన్న చేంజెస్, లిటిల్ థింగ్స్, అండ్ ఆల్వేస్ నరిష్ యువర్ బాడీ. అండ్ ప్లీజ్, మీరు తింటున్నారంటే మీకేం కావాలన్నది ముందు తెలియాలి. మీకు తగ్గట్టుగా నాకు ఇది అవసరం అన్నది కాదు. ఒక లెజిటిమేట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు రాయించుకోండి, చూపించుకోండి. అంటే మీకున్న డెఫిషియన్సీస్ ఏంటి, మీకున్న డైజెషన్ ప్రకారంగా మీరు ఎలా తినాలి, ఎంత తినాలి అదని మీకు Correct. తెలియాలి. అది లేకుండా మీరు గుడ్డిగా ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఇంకోటి, ట్రెండ్స్ ఫాలో అవ్వకండి. ట్రెడిషన్ ఫాలో అవ్వండి. ఎస్. ఎస్, మీకు తగ్గట్టుగా మీకు ఏ సూట్ అవుతుంది, మీ డైజెషన్ ప్రకారంగా ఏది బెటర్ అన్నది మీరు చూసుకొని అది ఫాలో అవ్వండి. సో హ్యాబిట్ ఫార్మేషన్ మీద వర్క్ చేయండి సార్. నేను చెప్పి చాలా సార్లు చెప్తున్నారు. చెప్తున్నాను సార్. అవును, హ్యాబిట్ అవును. ఫార్మేషన్ మీద Yes. యూ షుడ్ నో వాట్ యూ షుడ్ బి ఈటింగ్. Correct. హ్యాబిట్ ఫార్మేషన్ మీద వర్క్ చేయండి. చిన్న Mindful గోల్స్ eating పెట్టుకోండి. అనేది కూడా మైండ్ఫుల్ ఒకటి ఈటింగ్ ఉండాలి. ఇంపార్టెంట్. Yeah. స్ట్రెస్ అన్నది కోపప్ చేయడానికి ట్రై చేయండి. మెడిటేషన్, యోగా, అండ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ Correct. చెయ్యండి. అండ్ ఎమోషనల్ స్ట్రెస్ కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ సార్. దాన్ని ఎమోషనల్ deal స్ట్రెస్ చేయాలి. చాలా అవునండి, అవును. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ Correct. ఎమోషన్స్ కూడా. మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేయండి, సోషలైజ్ చేయండి. అలా అంటే సోషల్ బటర్ఫ్లై కాదు, అంటే అందరితో అదే కొంచెం అప్పుడప్పుడు అవును, మరీ ఐసోలేటెడ్ గా ఉండకండి. ఉండకుండా, సో అవును. అంటే మీకంటూ ఒక లైఫ్ ఉండాలి. మీకంటూ ఒక అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ దిస్ థింగ్ అంటే Correct. ఉండాలి, అది ఖచ్చితంగా. సో ఆల్ దీస్ థింగ్స్ అండి. మనిషి లైఫ్ అన్నది ఒక ఫ్యాక్టర్తో మనం హెల్త్ అన్న లైఫ్ అన్న ఒక దాంట్లో డిసైడ్ చేయకూడదు. Correct. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్. అంటే ఇప్పుడు చేసిన అలవాటు అన్నది మీకు బర్డెన్ కాకూడదు. ఒక Correct. అంటే మీరు జీవితాంతం చేసుకోతగ్గట్టుగా అంత బిల్డ్ చేసుకోండి, సులభంగా చేసుకోగలిగేలాగా ఉండాలి. రైట్. అలా చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే కాదు సార్. హోప్ Thank you. విన్నోళ్ళందరూ ఇది అడ్వైస్గా తీసుకొని ప్రాక్టికల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా పర్సనలైజ్డ్గా ఎస్, కాల్ చేయండి, కామెంట్ చేయండి కింద. మేడం కామెంట్ రూపంలో కూడా మీకు ఆన్సర్ చేస్తారు. ఏం టెన్షన్ లేదు, కాల్ చేయండి. కాల్ చేసి మాట్లాడొచ్చు కూడా హ్యాపీగా. సో పేషెంట్ ఈజ్ హాఫ్ డాక్టర్ అంటారు కదా, అందుకే నేను కూడా అవునండి. కొన్ని మధ్యలో యాడ్ చేస్తున్నా. ఏంటి ఈయన మాట్లాడుతున్నా అనుకోకండి, అవన్నీ చేసి ఇలా అయ్యాను కాబట్టి. ఇంపార్టెంట్ థింగ్ సార్, యా, మనం పక్కల గురించి ఆలోచించకూడదు. అవును, నేను చెప్పేది ఏంటంటే, మీరు అవ్వలేదా వాళ్ళు అవ్వలేదా కాదు, మీది మీరు చూడండి. ఎగ్జాక్ట్లీ. మీది మీరే అంటే నేను ఒక గాఢంగా నమ్ముతాను సార్. Oh. యూ కెన్ టేక్ ద హార్స్ టు ద వాటర్ బట్ కాంట్ మేక్ ఇట్ డ్రింక్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.